చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం లెసన్స్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ ఈ వీడియోలో మనం నార్మల్గా మాట్లాడుకునేది ఏమొద్దు, ఏమున్నా యూట్యూబ్ షార్ట్స్లో, తర్వాత లైవ్లో, కాకపోతే లేదా సపరేట్ వీడియోస్లో చూసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద లెసన్. హిస్టరీలో థర్డ్ లెసన్ మనం కంటిన్యూ చేయాలి, ద మేకింగ్ ఆఫ్ గ్లోబల్ వరల్డ్. సో ఈ మేకింగ్ ఆఫ్ గ్లోబల్ వరల్డ్ అనేది ఫస్ట్ లెసన్ ద రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరోప్కి, ద రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ ఇండియా, ఈ రెండిటికి లింక్ ఉండదు. అంటే దీనికంటే ముందు జరిగిన స్టోరీలా ఉంటుంది, వెరీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంటే లైక్ మనము ప్రతిదీ లింక్ చేసుకోవచ్చు. అవును కదా, ఇప్పుడున్న ఈ టెక్నాలజీ ఒకప్పుడు ఇలా నుంచి ఇలా ట్రాన్స్ఫార్మ్ అయిందా అని మనకు అర్థమవుతుంది. వెరీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వన్ మోర్ థింగ్, ప్రతి వీడియో మనం షార్ట్ అండ్ క్రిస్ప్గా చేస్తాం 1 అవర్లో, బట్ ఈ వీడియో చాలా లెంతీ ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి మీరు ఆర్టికల్స్ చూసినట్టయితే సో మెనీ పేజెస్, సో ఏది మిస్ చేయకూడదు. ఒకవేళ అది అన్నెసెసరీ అయితే నేనే స్కిప్ చేస్తాను. మీరు నన్ను అది స్కిప్ చేసేసారు అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాలామంది అడిగారు కాబట్టి చెప్తున్నా. మీరు అనుకోకండి అది స్కిప్ చేశానంటే అది ఎందుకు పనికిరాదు. ప్రస్తుతానికి మన సోషల్లో ఈ మేకింగ్ ఆఫ్ గ్లోబల్ వరల్డ్ అది స్క్రాప్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద లెసన్, ఆలస్యం చేయకుండా. సో మేకింగ్ ఆఫ్ గ్లోబల్ వరల్డ్ అనగానే మనకి ఏమర్థమవుతుంది? మేకింగ్ ఆఫ్ గ్లోబల్ వరల్డ్ అంటే ప్రజెంట్ ఉన్న గ్లోబల్ వరల్డ్, అంటే మన ప్రపంచాన్ని ఒక టెక్నాలజికల్, ఎవ్రీ కంట్రీ ఈజ్ లింక్డ్. అది టెక్నాలజికల్గా కావచ్చు, కల్చరల్గా కావచ్చు, ఎకనామికల్గా కావచ్చు. ఇప్పుడున్న ఈ గ్లోబల్ వరల్డ్ అనేది ఎలా తయారైంది అనేది, ఎవరో ఒక పాటర్ కూర్చొని కుండను తయారు చేసినట్టు తయారు చేయడం కాదు, ఎలా ట్రాన్స్ఫార్మ్ అయింది అనేది మీనింగ్ అనమాట. సో మనం ఈ లెసన్లో ఇంట్రడక్షన్ చూసుకున్నట్టయితే ద ప్రీ మోడర్న్ వరల్డ్, అంటే మోడర్న్ వరల్డ్ రాకముందు ఎలా ఉండేది ప్రపంచం, ఎలా ఉండేది మన కంట్రీస్ అన్నీ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ వీ టాక్ ఆఫ్ గ్లోబలైజేషన్ వీ ఆఫెన్ రెఫర్ టు అన్ ఎకనామిక్ సిస్టమ్. అంతే కదా, ఎప్పుడైనా మనం గ్లోబలైజేషన్ గురించి మాట్లాడుకుంటున్నామంటే ఎకనామిక్ సిస్టమ్. ఇప్పుడు మనము యూఎస్కి ఇండియాకి రిలేషన్స్ ఏంటంటే, యూఎస్ మనకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ చేస్తుంది, ఎప్పుడైనా లోన్స్ కావాలంటే ఇస్తుంది. నెక్స్ట్ కొన్ని మనకు శ్రీలంకకి రిలేషన్ ఏంటంటే, శ్రీలంకకు మనం లోన్స్ ఇచ్చాము శ్రీలంకన్ డెవలప్మెంట్ కోసము. ఇవంతా ఎకనామికల్గానే మాట్లాడుకుంటాం, అంటే ఎకనామిక్ సంబంధాలు, డబ్బులతో సంబంధాలు ఉంటాయి అనేసి. బట్ దట్ ఈస్ నాట్ ఓన్లీ ద కేస్ అబౌట్ గ్లోబలైజేషన్ అనమాట. గ్లోబలైజేషన్ అంటే షేరింగ్ ఆఫ్ ఎకనామీ, షేరింగ్ ఆఫ్ కల్చర్, షేరింగ్ ఆఫ్ సోషియో ఎకనామిక్ కల్చరల్ థింగ్స్ అనమాట. అంటే అన్నీ, ఓకేనా. అండ్ వన్ మోర్ థింగ్, హిస్టారికల్ థింగ్స్ ఆల్సో. సో ఈ ప్రీ మోడర్న్ వరల్డ్ ఎలా ఉండేది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కంట్రీకి ఇంకో కంట్రీకి, అప్పట్లో కంట్రీ అని ఇప్పుడు ఇండియా ఇప్పుడు ఎలా ఉందో మ్యాప్ అలానే ఉండింది కాదు, చాలా డిఫరెంట్గా ఉండింది కదా. ఒక దేశానికి ఇంకో దేశానికి ఎలాంటి లింక్స్ ఉండేది, ఎలా లింక్ అయింది అంటే, మనకు తెలిసిందే సంచారకులు అంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ట్రావెలర్స్, ఇప్పుడు ట్రావెలర్స్ వ్లాగ్స్ చేస్తారు. ఒక కంట్రీకి వెళ్తాడు, అక్కడికి వెళ్ళి ట్రావెల్ చేసి వ్లాగ్ చేస్తే అక్కడ ఏంటో మనకు తెలుస్తుంది. అక్కడ న్యూ కల్చర్ ఏంటి, అక్కడ ఫుడ్ ఐటమ్ ఏంటి, అక్కడ రోడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎలా ఉంది, అక్కడ మెడికల్ సిస్టమ్ ఎలా ఉంది అనేసి. సో అలానే వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ సెర్చ్ ఆఫ్ నాలెడ్జ్ సీకర్స్ అంటారు. అంటే నాలెడ్జ్ని తెలుసుకోవడానికి, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి చాలామంది ట్రావెలర్స్ కంట్రీ టు కంట్రీ ట్రావెల్ అయ్యేటోళ్ళు. అలా కంట్రీ టు కంట్రీ ట్రావెల్ అయ్యి అక్కడ ఎలా ఉన్నాయో న్యూ థింగ్స్ అన్ని తెలుసుకున్నారు. ఏవేవి తెలుసుకున్నారు? ఫుడ్, కొత్త కొత్త ఫుడ్ ఐటమ్స్ ఏమున్నాయి, వీళ్ళు ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ పాటిస్తున్నారు అని కావచ్చు. ఇంకోటి నెక్స్ట్ వాళ్ళు ఎలాంటి కల్చర్ని అవాయిడ్ అవుతున్నారు అని కావచ్చు. నెక్స్ట్ వాళ్ళ కరెన్సీ ఎలా ఉంది అని కావచ్చు. నెక్స్ట్ రీసోర్సెస్ ఎలా ఉన్నాయని కావచ్చు. ప్రతి ఒక్కటి వాళ్ళు అర్థం చేసుకుంటారు, మన దేశంలోకి ఇక్కడికి ఏంటి న్యూగా ఉన్నాయి, ఏంటి డిఫరెంట్గా ఉన్నాయి అనేసి. అలానే తీసుకున్నట్టయితే ఇక్కడ ఆల్ త్రూ హిస్టరీ హ్యూమన్ సొసైటీస్ హ్యావ్ బికమ్ స్టడీలీ మోర్ ఇంటర్లింక్డ్. అంతే కదా, ఇప్పుడు ఇక్కడ మనం మీట్ తింటున్నాము, అమెరికాలో మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ గురించి బ్యాక్ మాట్లాడుతున్నా, అమెరికాలో అప్పుడు మీట్ తినట్లేదా? ఇక్కడ ఫైర్ అనేది మనం కనుక్కున్నాము, అక్కడ ఫైర్ కనుక్కోలేదా? మనం కనుక్కున్న తర్వాత ఒక 100 సంవత్సరాల తర్వాత ఏమైనా వాళ్ళు కనుక్కున్నారా, లేకపోతే వాళ్ళు కనుక్కున్నాక ఏమైనా 1000 ఇయర్స్ తర్వాత మనం కనుక్కున్నామా? ఎవ్రీ సొసైటీ ఈజ్ ఇంటర్లింక్డ్ విత్ దేర్ కల్చర్, టెక్నాలజీ, ఎకనామీ అనమాట. సో ట్రేడర్స్ కావచ్చు, ట్రేడర్స్ అంటే వ్యాపారస్తులు, అంటే ఇక్కడ పండించినవి అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ కావచ్చు, లేదంటే ఏదైనా రీసోర్సెస్, మినరల్స్ కావచ్చు, వాటిని ట్రేడ్ చేయడానికి వేరే దేశాలకు వెళ్తారు కదా, అక్కడికి వెళ్ళినప్పుడు కొత్త విషయాలు తెలుసుకుంటారు. ట్రావెలర్స్ కావచ్చు. నెక్స్ట్ ప్రీస్ట్స్ ఎవరంటే వాళ్ళ మతాన్ని ప్రచురించడానికి ఇలా తిరుగుతూ ఆ క్రమంలో ఆ దేశం యొక్క కల్చర్లో, ఆ దేశంలో ఉండే న్యూ థింగ్స్ని తెలుసుకుంటారు. వీళ్ళ దేశంలో ఉండే ఓల్డ్ థింగ్స్ని కూడా వాళ్ళు అక్కడ స్ప్రెడ్ చేస్తారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బుద్ధిజం, జైనిజం మన ఇండియన్ హిస్టరీలో చూసినట్టయితే చాలామంది చైనీస్ ట్రావెలర్స్ మన ఇండియాలో పుట్టిన బుద్ధిజం గురించి తెలుసుకోవడానికి వచ్చారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూయన్ సాంగ్, ఫాహిన్, ఇదంతా హిస్టరీలో
ఇప్పుడు కూడా లేదు, మీకు నెక్స్ట్ ఇంటర్లో వస్తుంది, అంతా వదిలేండి, జస్ట్ ఇంట్రడక్షన్ మారిగా చెప్తున్నాను. సో వాళ్ళు ఎలాగైతే వచ్చి మన ఇండియాలో ఉన్న రూలింగ్ ఎలా ఉంది, అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, అన్నిటి మీద బుక్స్ రాసి వాళ్ళ దేశానికి తీసుకెళ్లారు, అక్కడ కూడా డెవలప్మెంట్ తీసుకున్నారు అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సుశ్రుత ద మోడర్న్ ఫస్ట్ సర్జన్ కదా, ఇవన్నిటిని బుక్స్ రూపంలో రాసుకొని వాళ్ళు స్ప్రెడ్ చేసుకున్నారు వాళ్ళ దేశాల్లో, అక్కడ కూడా సర్జరీ అనేది స్టార్ట్ అవుతుంది అలాగా. సో నెక్స్ట్ ఉండుకొని ఎర్లీ 3000 BC అంటే 3000 సంవత్సరాలకు ముందు, BCE అంటే బిఫోర్ కామన్ ఎరా, అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం 2025లో ఉన్నామంటే 0 నుంచి 2025లో ఉన్నాం, 0 కంటే ముందు BCE. సో 0 కంటే ముందు 3000 సంవత్సరాలు, అంటే 3000 సంవత్సరాలకు ముందు, 0 కన్నా 3000 సంవత్సరాలకు ముందు మన ఇండియాలో హరప్పన్ సివిలైజేషన్, దాన్ని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటాము. అక్కడ వాళ్ళు ట్రేడింగ్ బార్టర్ సిస్టమ్ ఉండేదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ బార్టర్ సిస్టమ్ అంటే మీకు తెలిసిందే, ఇప్పుడు ఏదైనా కొనుక్కోవాలంటే మనీ ఇచ్చి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మనం ఏదైనా కొనుక్కోవాలంటే మన దగ్గర రీసోర్సెస్ వాళ్ళకి ఇచ్చి, వాళ్ళ దగ్గర ఉన్న రీసోర్సెస్ మనం తీసుకుంటాము. అండ్ వన్ మోర్ థింగ్, వీళ్ళు ట్రేడింగ్కి కౌడీస్ని వాడేటోరు. హిందీలో దాన్ని ఏమంటారంటే కౌడీ అంటారు. సీషెల్స్ అంటే ఇప్పుడు మనకు సముద్రంలో చెప్పలు దొరుకుతాయి కదా, షెల్స్ అంటారు. అవిటిని నేను 5 షెల్స్ ఇస్తాను, నాకు ఒక 5 kgs టమాటాస్ ఇవ్వండి, అలా వాటిని కరెన్సీగా వాడేటోళ్ళు. సో చూసారుగా ఎలా ఉందో, అప్పటి నుంచి ఇప్పటికీ మోడర్న్ వరల్డ్ అనేది ఎలా తయారైందో. బట్ అక్కడ గమనించాల్సింది ఏంది, వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఏదో ఒకటి థింగ్ మీడియేటర్ వాడుతున్నారు. అది షెల్ అవ్వచ్చు, ఇప్పుడు అది రూపీ అవ్వచ్చు, అంతే. ఇప్పుడు రూపీ వాళ్ళకి ఇస్తే అది ఎందుకు పనికిరాదు, అప్పటి షెల్ మన చేతిలో పెడితే దాంతో ఏమీ రాదు. సో ఇన్ చేంజింగ్ ద ప్రాసెస్, ఎవాల్వింగ్ ద ప్రాసెస్, రిసోర్సెస్ ఆర్ చేంజింగ్ అనమాట. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఆలస్యం చేయకుండా ది ప్రీ మోడర్న్ వరల్డ్లో టాపిక్ నెంబర్ 1.1 మనం వెళ్ళినట్టయితే, సిల్క్ రూట్ లింక్ ద వరల్డ్. సిల్క్ రూట్ లింక్ ద వరల్డ్ అంటే మీకు సిల్క్ రూట్ అంటే ఏంటో తెలియాలి ఫస్ట్. సిల్క్ రూట్ అంటే ఏంటి తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి. సిల్క్ రూట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్లియస్ట్ డేస్లో చైనీస్ సిల్క్ అనేది చాలా ఫేమస్ అనమాట. చైనీస్ సిల్క్ అనేది త్రూ అవుట్ కంట్రీస్ స్ప్రెడ్ అయ్యి ట్రావెల్ అయ్యేది. ఏ రూట్స్ నుంచి అయితే చైనీస్ సిల్క్ని ఎక్స్పోర్ట్ చేస్తారో వాటినే సిల్క్ రూట్స్ అన్నారు. బట్ ఆ సిల్క్ రూట్స్లో ఓన్లీ సిల్క్ మాత్రమే ట్రావెల్ అవుతుందంటే కాదు. ఇన్ ద ఎవాల్వింగ్ ప్రాసెస్ సో మెనీ అదర్ రిసోర్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ మినరల్స్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, వీట్, బార్లీ, సో మెనీ థింగ్స్ స్టార్టెడ్ ఎక్స్పోర్టింగ్ త్రూ దోస్ సిల్క్ రూట్స్ అనమాట. సో ఎర్లీ 15th century నుంచి ఇవి ఉన్నాయి. అంటే యాక్టివ్లీ 15th century నుంచి ఈ సిల్క్ రూట్స్ అనేది ఏషియాని యూరోపియన్ కంట్రీస్తో, ఆఫ్రికన్ కంట్రీస్తో, ఆస్ట్రేలియాతో అన్నిటితో లింక్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ సిల్క్, కాటన్, పాటరీ, స్పైసెస్ ఇవన్నిటిని ఎక్స్పోర్ట్ చేసేటోళ్ళు ఈ సిల్క్ రూట్స్ గుండా. సో ఈ బుద్ధిజం అనేది కూడా, మనం ఇందాక బుద్ధిజం గురించి మాట్లాడుకున్నాం కదా, ఈ బుద్ధిజం అనేది కూడా ఈ సిల్క్ రూట్స్ గుండానే ట్రావెల్ అయిందంటే ఎవరికి తెలుసు? ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళాలంటే మనకు రూట్ తెలియాలి కదా, అలానే వేరే కంట్రీకి వెళ్ళాలంటే రూట్ ఎలా తెలుస్తుంది? ఈ సిల్క్ రూట్స్ గుండానే. ఎందుకంటే ట్రావెల్ అయ్యి ఒక సిల్క్ రూట్గా ఏర్పడింది. అక్కడే ఈ సో మెనీ పీపుల్ ఆర్ యూజ్ టు ట్రావెల్. సో అక్కడ నుంచి ప్రీస్ట్ కూడా ఇన్ సర్చ్ ఆఫ్ న్యూ ప్లేసెస్ దే విల్ కమ్ అండ్ దే ప్రమోట్ దేర్ రిలీజియన్ అనమాట. నెక్స్ట్ బుద్ధిజం. ఓకే, నెక్స్ట్ మెయిన్ సిల్క్ రూట్ గుండా ట్రావెల్ అయింది ఏంటంటే ఫుడ్ ఈజ్ ఎ మెయిన్ ఎగ్జాంపుల్. ఇంకేమున్నాయి ఇక్కడ? అంతే, ఫుడ్ ఈజ్ ద మెయిన్ ఎగ్జాంపుల్ దట్ ట్రావెల్డ్ అరౌండ్ ద సిల్క్ రూట్స్. నెక్స్ట్ ఇంకోటి ముస్లిం ప్రీచర్స్ కూడా, బుద్ధిజం కావచ్చు, ముస్లిం ప్రీచర్స్ కావచ్చు, అదర్ క్రిస్టియన్ మిషనరీస్ కావచ్చు, వీళ్ళందరూ సిల్క్ రూట్స్ని యూజ్ చేసుకొని నాట్ ఓన్లీ ఇండియా, సో మెనీ కంట్రీస్ దే ట్రావెల్డ్ అనమాట. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఇన్ 1.1 సిల్క్ రూట్ లింక్ ద వరల్డ్. ఓకే, నెక్స్ట్ 1.2 ఫుడ్ ట్రావెల్స్ స్పగేటీ అండ్ పొటాటో. ఓకేనా, ఫుడ్ ట్రావెల్స్ స్పగేటీ అండ్ పొటాటో. ఇక్కడ మనకు 3 గుర్తున్నాయి. ఫుడ్ ట్రావెల్స్, సో ఫుడ్ అనేది ట్రావెల్ అవుతుంది, అదొక పాయింట్. స్పగేటీ అంటే ఏంటి? నెక్స్ట్ పొటాటో. ఏంది పొటాటో అనేది? మనకు డైలీ యూజ్ చేసే ఒక వెజిటేబుల్. దాని గురించి ఎందుకు ఇచ్చారు? యూ విల్ షాక్ అబౌట్. ఎందుకంటే పొటాటో అనేది మనకు చాలా నేటివ్ వెజిటేబుల్ అని మనం అనుకుంటాం, అది మన ఇండియాలో పుట్టింది కాదు. లెట్స్ గెట్ ఇన్ టు ద పాయింట్. సో in a nutshell, the exchange of foods like potato, tomatoes, pasta across continents traveled through silk routes to India also. Okay, food is the main example. Food offers many examples for long distance cultural exchange. Food is the main example for exchange of resources. అంతే కదా, ఫుడ్ అనేది ఇప్పుడు చాలా డిస్టెన్స్ నుంచి ట్రావెల్ అయ్యి వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొటాటో అనేది అమెరికాలో నేటివ్ వెజిటేబుల్, అక్కడ పుట్టింది, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు మనం దాన్ని యూజ్ చేస్తున్నాం. పొటాటో అనేది మనకి ఏమన్నా ఎక్స్పోర్ట్ చేసుకునే వెజిటేబుల్ అయిపోయిందా? ఇక్కడే మనం పండించుకుంటున్నాం అనమాట. సో అంత నేటివ్ వెజిటేబుల్ అది అయిపోయింది. ఓకే, ఇంకోటి చైనాలో నూడిల్స్.
చైనీస్ నూడిల్స్ మనందరం తింటాం, దాన్ని ఏమంటారు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి వెళ్ళి మనందరం తింటాం కదా. సో ఆ చైనీస్ నూడిల్స్ ఎలాగైతే ఫేమస్ దాన్ని సో మెనీ కంట్రీస్ అడాప్ట్ చేసుకున్నాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెస్ట్లో దాన్ని అరబ్ ట్రేడర్స్ అనమాట, అంటే ముస్లిం కంట్రీస్ ఉంటాయి కదా, వీళ్ళు ఆ చైనీస్ నూడిల్స్ని అడాప్ట్ చేసుకొని దానికి స్పగేటీ అని పేరు పెట్టుకున్నారు. నెక్స్ట్ ఉండుకొని ఇటలీలో దాన్ని ఏమన్నారు, ఇటలీ సిసిలీలో దాన్ని పాస్తా అని పేరు పెట్టుకున్నారు అనమాట. సో అరబ్లో పుట్టింది ఫర్ ఎగ్జాంపుల్ చైనాలో పుట్టిన నూడిల్స్ స్పగేటీగా, నెక్స్ట్ అదే అరబ్ కంట్రీస్లో, నెక్స్ట్ అదే ఇటలీలో సిసిలీలో పాస్తాగా సో మెనీ నేమ్స్ ట్రాన్స్ఫార్మ్ అయ్యి దాని ఫుడ్ ఐటమ్ కూడా ట్రాన్స్ఫార్మ్ అయింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నూడిల్స్ అనేది ఇప్పుడు చాలా రకాలు వచ్చేసినాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం దాన్ని అడాప్ట్ చేసుకుంటాం. ఇప్పుడు పొటాటోని మనం అడాప్ట్ చేసుకుంటాం, పొటాటోతో ఏం కూరలు చేయాలనేది మన టాలెంట్. అట్లనే ఏదన్నా మనం అడాప్ట్ చేసుకున్నామంటే దాన్ని ఎలా యూజ్ చేస్తాము అనేది మన టాలెంట్. అలానే నూడిల్స్ని, చైనీస్ నూడిల్స్ని అరబ్ కంట్రీస్, ఇటలీ, సిసిలీ సో మెనీ కంట్రీస్ అడాప్ట్ చేసుకున్నాయి. తర్వాత దాన్ని వాళ్ళు ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ యూసేజ్ దే ఇన్వెంటెడ్ సో మెనీ ఫుడ్ ఐటమ్స్ అనమాట, లైక్ దట్. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఒక ఆర్టికల్, అంటే దీంట్లోనే సెకండ్ పారాగ్రాఫ్ చూసినారంటే వెరీ ఇంట్రెస్టింగ్. మెనీ ఆఫ్ అవర్ కామన్ ఫుడ్స్ సచ్ యాజ్ పొటాటోస్, సోయా, గ్రౌండ్ నట్స్ శనగ్గింజలు అనేది మనం తింటాం, ప్రతి చట్నీ వేసుకుంటాం దోశకి. ఆ శనగ్గింజలు కూడా మన నేటివ్ కాదు, అవన్నీ బాన్ అయింది వెస్ట్లోనే. చిల్లీస్, పచ్చిమిర్చి, స్వీట్ పొటాటోస్, గన్సిగడ్డ అంటారు కదా అది. సో నౌ ఆన్ వర్ నాట్ నోన్ టు అవర్ యాన్సిస్టర్స్ అబౌట్ 5 centuries ago. అంటే దీస్ ఫుడ్స్ వర్ ఆల్రెడీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ యూరోప్ అండ్ ఏషియా ఆఫ్టర్ క్రిస్టోఫర్ కొలంబస్ యాక్సిడెంట్లీ ఇన్వెంటెడ్ అమెరికా. అంటే క్రిస్టోఫర్ కొలంబస్ ఎప్పుడైతే అమెరికాని ఇన్వెంట్ చేశాడో అక్కడ ఇంత రిచ్ ఫెర్టైల్ వెజిటేబుల్స్ అనేది అక్కడ ఉన్నాయన్నమాట. వాటిని యూరోప్లోకి ఇన్వెంట్ చేశారు. నెక్స్ట్ యూరోపియన్స్ నుంచి అరబ్ నుంచి ఏషియన్ కంట్రీస్కి అలా స్ప్రెడ్ అయింది. మీరు చెప్పండి, గ్రౌండ్ నట్స్ అనేది వేరే చోట పుట్టిందంటే మనకు నమ్మశక్యంగా ఉందా? అది మన నాట్ నేటివ్ టు ఇండియా అంటే నమ్మశక్యంగా ఉందా? ఎందుకంటే ఇప్పుడు వన్ ఆఫ్ ద లీడింగ్ ఎక్స్పోర్టర్ అనమాట ఇండియా. పొటాటోస్ కావచ్చు, గ్రౌండ్ నట్స్ కావచ్చు, చిల్లీ అంటే మిర్చి, గుంటూరు కారం, ఎన్ని ఉన్నాయి మనకి. ఇప్పుడు గుంటూరు మిర్చి కావచ్చు, మన మొత్తం వరంగల్ మిర్చి కావచ్చు, మొన్ననే రీసెంట్గా దానికి GI ట్యాగ్ వచ్చింది. సో అవన్నీ నాట్ నేటివ్ టు ఇండియా. వన్స్ పుట్టాక మనం దాన్ని చాలా డెవలప్మెంట్స్ ప్రాసెస్లో అది మనకు నేటివ్గా మారిపోయింది, దాంట్లో 100 రకాలు పుట్టుకొచ్చాయి. దట్స్ ద థింగ్ ఐ వాంట్ టు టెల్. నెక్స్ట్ ఓకే, యూరోప్లో పొటాటో అనేది ఎంత అడిక్ట్ అయిపోయిందంటే, ఎంత కామన్ యూసేజ్, అడిక్ట్ ఇన్ ద సెన్స్ కామన్ యూసేజ్ అంటే ఎంత వాడుక అయిపోయిందంటే, యూరోప్లో మిడ్ 1840s ఫెమైన్ వచ్చిందనమాట. ఆ ఫెమైన్లో ఐర్లాండ్లో ఉండే పూర్ పీజెంట్స్ ఉంటారు కదా, ఫస్ట్లో ఆ పొటాటో ఎంత స్ప్రెడ్ అయిందంటే పేదవాడు కూడా తినేంత అవైలబుల్గా ఉండేది. ఆ పొటాటో మిడ్ 1840s వచ్చిన ఫెమైన్కి వచ్చిన కరువు, ఆ డిసీజెస్ వల్ల ఆ పొటాటో ప్రొడక్షన్ అనేది కంప్లీట్గా పడిపోయింది అనమాట. దానివల్ల పూర్ పీజెంట్స్ ఎంతోమంది మిలియన్స్ ఆఫ్ పీపుల్ చనిపోయినారు. ఎందుకంటే వాళ్ళకి అదే ఫుడ్ అది లేదు, చనిపోయినారు. అంత కామన్ యూసేజ్ అయిపోయింది పొటాటో అనేది, అంత కామన్ యూసేజ్. అంటే నార్మల్ వాడుకి ఇప్పుడు మనం డైలీ అన్నం తింటాం, సడన్గా రైస్ అనేది ప్రొడక్షన్ తగ్గిపోతే ఎలా ఉంటుందో అలాగా అక్కడ పొటాటో ప్రొడక్షన్ తగ్గిపోవడం వల్ల అంత ఫెమైన్ వాళ్ళు ఫేస్ చేశారనమాట. ఓకే, నెక్స్ట్ టాపిక్ నెంబర్ 1.3. నేను చెప్పేది అండర్లైన్ చేయమని చాలామంది అడుగుతున్నారు. నేను అండర్లైన్ చేశానంటే ఆ 4 లైన్లే మీరు చూసుకుంటారు. నా మాట వినండి, నన్ను నమ్మండి. నేను చెప్పేది మీరు మళ్ళీ చదివి మీరు అండర్లైన్ చేసుకోండి, దయచేసి ఇది మీ మంచి కోసమే. ఓకే, 1.3 కాంక్వెస్ట్, డిసీజ్ అండ్ ట్రేడ్ అనమాట. ఇక్కడ 3 పాయింట్స్ ఉన్నాయి. ఏంటి? కాంక్వెస్ట్, డిసీజ్, ట్రేడ్. కాంక్వెస్ట్ అంటే ఏంది? ఆక్రమించుకోవడం, పొందడం, గెలుచుకోవడం. డిసీజ్ అంటే ఏంది? దాని ఏమంటారు? డిసీజ్ అంటే రోగం, వ్యాధి. నెక్స్ట్ ఉండుకొని ట్రేడ్ అంటే వ్యాపారం. ఈ 3 ఎలా ఉండేది ప్రీ మోడర్న్ వరల్డ్లో అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాలి. అన్నీ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆర్టికల్ మొత్తం ప్రీ మోడర్న్ వరల్డ్ గురించి, అంటే మోడర్న్ వరల్డ్ రాకముందు సినారియోస్ అన్నీ తెలుసుకుంటున్నాం అనమాట. ఓకే, 16th centuryలో సీ రూట్స్ అనేది కాంటినెంట్స్ని లింక్ చేసేది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏషియాని ఆఫ్రికాకి లింక్ చేయాలంటే మనం అరేబియన్ సీ గుండానే కదా వెళ్ళాలి. ఇండియా నుంచి అరేబియన్ సీ గుండా వెళ్తేనే కదా ఆఫ్రికాని రీచ్ అవుతాం. నెక్స్ట్ ఆఫ్రికా నుంచి నార్త్ అమెరికాకి రీచ్ అవ్వాలంటే అట్లాంటిక్ ఓషన్ దాటుకుని వెళ్తేనే కదా. ఆఫ్రికా నుంచి యూరోప్కి రీచ్ అవ్వాలంటే మెడిటేరియన్ సీని దాటుకుని వెళ్తే కదా. సో సీ రూట్స్ అనేది
కాంటినెంట్స్ని లింక్ చేస్తున్నాయి అనమాట. సో ఈ గ్లోబల్ ట్రేడ్ నెక్స్ట్ ఈ కంట్రీస్లో ఉండే వెల్త్ అంతా యూరోప్లోనే ఉండేది. ఎలాగా వాళ్ళు అమెరికాని కాంకర్ చేసుకుని అమెరికా నుంచి మొత్తం సీ రూట్స్ గుండా యూరోప్కి ఎక్స్పోర్ట్ చేసుకునేటోళ్ళు. నెక్స్ట్ ఆఫ్రికన్ బ్రిటిషర్ యూరోపియన్స్ గురించి తెలిసిందే, వాళ్ళని తప్ప ప్రపంచం మొత్తాన్ని రూల్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. అలానే ఆఫ్రికన్ కాంటినెంట్ని, ఏషియన్ కంట్రీస్ని, నార్త్ అమెరికాలో అమెరికాని కావచ్చు, లాటిన్ అమెరికాని కావచ్చు, సౌత్ అమెరికాలో చాలా కంట్రీస్ని కావచ్చు, ఆల్ ఓవర్ ద వరల్డ్ బ్రిటిషర్లు అడుగుపెట్టని ల్యాండ్ అంటూ లేదని ఒక సామెత ఉందిగా, అలానే ఒక సేయింగ్ ఉందిగా, అలానే వాళ్ళు ఆల్ ఓవర్ ద ట్రేడ్ని త్రూ సీ రూట్స్ ట్రావెల్ చేసేసారనమాట, రీసోర్సెస్ని వెళ్తున్నారు అనమాట. సో ఇక్కడ ఆర్టికల్లో ఏముంది, ఇన్ ద 16th century యూరోపియన్ సేలర్స్ ఫౌండ్ సీ రూట్స్ టు ఏషియా అనమాట. అంటే 16th centuryలో ఏషియాకి సీ రూట్ని కనుక్కునేసినారు. ఇంకా కనుక్కుంటే ఇంకేముందా, మొత్తం ఎక్స్పోర్ట్ చేయడమే అనమాట, ఏషియా నుంచి యూరోప్కి, అలానే ఆఫ్రికా నుంచి యూరోప్కి, అలానే నార్త్ అమెరికా నుంచి కూడా యూరోప్కి. ఓకే, ప్రీ మోడర్న్ వరల్డ్లో ఏం జరిగింది, ఫర్ సెంచరీస్ బిఫోర్ ఇండియన్ ఓషన్ హ్యాడ్ నోన్ ఫర్ బస్ట్లింగ్ ట్రేడ్ అనమాట. అంటే ట్రేడ్ అనేది ఇండియన్ ఓషన్ గుండా ఎప్పుడో సెంచరీస్ లాంగ్ బ్యాక్ నుంచి జరుగుతూ ఉంటుంది. ద ఎంట్రీ ఆఫ్ యూరోపియన్స్ హెల్ప్డ్ ఎక్స్పాండ్ ఆర్ రీడైరెక్ట్ సమ్ ఆఫ్ దీస్ ఫ్లోస్ టువర్డ్స్ యూరోప్. అంటే ఆ ఇండియన్ ఓషన్ రూట్ని యూరోపియన్స్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో యూరోప్కి కన్వర్ట్ చేసుకున్నాను, అంటే టర్న్ చేసుకున్నారు అనమాట. అంటే ఇండియా నుంచి ఆస్ట్రేలియాకి, ఇండియన్ ఓషన్ గుండా ఇండియా నుంచి సౌత్ ఈస్ట్ ఏషియాకి ఎప్పటి నుంచో ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఉండేది. ఎప్పుడైతే యూరోపియన్స్ ఎంటర్ అయ్యారో కంప్లీట్లీ యూరోప్కి టర్న్ చేసుకున్నారు అనమాట. నెక్స్ట్ ప్రీ మోడర్న్ వరల్డ్లో అమెరికా గురించి చెప్పాలి. అమెరికా అనేది ఐసోలేట్, ప్రపంచానికే తెలీదు అమెరికా ఉంది అనేసి, అలాంటి ఒక కంట్రీ ఉంది అనేసి ఎవ్వరికి తెలీదు. ఎప్పుడు ఆయన పేరేంది, క్రిస్టోఫర్ కొలంబస్ కనుక్కునేంత వరకు. సో క్రిస్టోఫర్ కొలంబస్ ఎప్పుడైతే అమెరికాని ఇన్వెంట్ చేశాడో ఆయన తెలుసుకునేది ఏంటంటే సెంచరీస్ నుంచి అమెరికా ఈజ్ ఐసోలేటెడ్ కంట్రీ ఫ్రమ్ ద వరల్డ్. బట్ 16th centuryలో ఎప్పుడైతే దీన్ని కనుక్కున్నారో ఇక్కడున్న ల్యాండ్ కావచ్చు, ఇక్కడున్న క్రాప్స్ కావచ్చు, ఇక్కడున్న మినరల్స్ని చూసి షాక్ అయ్యాడు అనమాట. షాక్ అయ్యి బ్రిటిషర్స్ ఎప్పుడైతే దీన్ని, బ్రిటిషర్సే కాదు సో మెనీ యూరోపియన్ కంట్రీస్ ఒక్క అమెరికాని కాంకర్ చేసుకోవడానికి చాలా ట్రై చేసినాయి. ఎందుకంటే అమెరికాలో అలాంటి రీసోర్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా మనకు మెన్షన్ చేశారు, సిల్వర్ ఫ్రమ్ పెరు అనేది ఒక కంట్రీ, అండ్ మెక్సికో మేడ్ సిల్వర్, పెరు నుంచి మెక్సికో నుంచి యూరోపియన్స్ రిచ్ అయ్యారు దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకొని. నెక్స్ట్ ఉండుకొని సౌత్ అమెరికాలో ఎల్ డొరాడో అనేసి ఒక గోల్డ్ మైన్ ఉంది, దాన్ని కూడా ఆక్యుపై చేసుకునేసి మొత్తం గోల్డ్ రీసోర్సెస్ని టు యూరోప్ ఎక్స్పోర్ట్ చేసుకున్నారు. దానివల్ల యూరోపియన్స్ అనేవాళ్ళు రిచ్ అయ్యారనమాట. నెక్స్ట్ స్పానిష్ కావచ్చు, పోర్చుగీస్ కావచ్చు, ఇటాలియన్స్ కావచ్చు బిగన్ కాంకరింగ్ అమెరికా బికాస్ ఆఫ్ దీస్ రీసోర్సెస్. వన్స్ బ్రిటిషర్స్ ఇంత రిచ్ అవుతున్నారని తెలిస్తే రిమైనింగ్ బిసైడ్ నైబరింగ్ కంట్రీస్ వావ్ అమెరికాలో ఇన్ని రీసోర్సెస్ ఉన్నాయని వాళ్ళు కూడా ట్రై చేస్తారు కదా ఆక్యుపై చేసుకోవడానికి. అలాగా ప్రతి కంట్రీ, యూరోపియన్ కంట్రీ అనేది ట్రై చేసింది అనమాట కాంకర్ చేసుకోవడానికి. సో నెక్స్ట్ ఉండుకొని వాళ్ళు అమెరికాను కాంకర్ చేసుకునింది త్రూ వార్ కాదు. ఇది వెరీ ఇంట్రెస్టింగ్, ఒకసారి వినండి. వీళ్ళ సక్సెస్ మొత్తం వాజ్ నాట్ జస్ట్ డ్యూ టు మిలిటరీ ఫోర్సెస్, అంటే మిలిటరీ ఫోర్సెస్ వల్ల అయితే కాదు, యుద్ధం గెలిచైతే కాదు, బట్ దేర్ సక్సెస్ బికాస్ దే స్ప్రెడెడ్ డిసీజెస్ టు అమెరికన్స్. అమెరికన్స్ ఇప్పుడు నేను చెప్పినట్టు ఐసోలేటెడ్ టు వరల్డ్. సో ప్రపంచంలో ఉండే వ్యాధులు ఏంటో తెలియదు, అనారోగ్యాలు ఏంటో వీళ్ళకి తెలియదు. ఇంకోటి వీక్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐసోలేట్గా ఏ ఫుడ్ ఐటమ్ బయట ప్రతి 100 రకాల ఫుడ్ ఐటమ్స్ తినకుండా ప్రతిరోజు పెరగడం మీదనండి అంత మసాలా తగిలినా కూడా మనకు జ్వరం వస్తుంది. అలానే అమెరికన్స్ కూడా ఐసోలేటెడ్గా ఉండడం వల్ల వాళ్ళు వీక్ పర్సన్స్ అనమాట. సో ఎప్పుడైతే బ్రిటిషర్స్ యూరోపియన్స్ ఎంటర్ అయ్యారో వీళ్ళు కొన్ని డిసీజెస్ని క్యారీ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ పాక్స్. ఈ స్మాల్ పాక్స్ వల్ల ఎంటైర్ అమెరికా డివాస్టేట్ అయిపోయింది అనమాట. ఎంటైర్ అమెరికా పాపులేషన్ సగానికి సగం పడిపోయింది. ఎందుకంటే దే కాంట్ ఫేస్ దట్ డిసీజెస్ అనమాట. అంటే దే డోంట్ హ్యావ్ దట్ ఇమ్యూనిటీ. నెక్స్ట్ ఉండుకొని నేటివ్ అమెరికన్ పాపులేషన్ హూ హ్యాడ్ నో ఇమ్యూనిటీ, అదే చెప్పినాను. నెక్స్ట్ ఇంకేముంది ఇక్కడ, ఓకే ఇట్స్ డెడ్లీ కిల్లర్ అంట. ఓకే నెక్స్ట్ ఉండుకొని ఒక పేజ్ డౌన్ చేయండి. ఇన్ యూరోప్ పోవర్టీ, హంగర్ అండ్ రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ మేడ్ లైఫ్ హార్డ్. అంటే ఒక పక్క అమెరికాన్ కాంకర్ చేసుకొని వీళ్ళు అమెరికాలో ఈ పరిస్థితిలో ఉన్నారు. అమెరికాన్ కాంకర్ చేసుకున్నారు త్రూ స్ప్రెడ్డింగ్ డిసీజెస్, అక్కడ నుంచి ఇక్కడికి రిసోర్సెస్ అనేది ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నారు.
బట్ యూరోప్లో సినారియో ఎలా ఉందంటే అంటిల్ 19th సెంచరీ వచ్చేంత వరకు. అంటిల్ 19th సెంచరీ అంటే పీరియడ్ చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్, అది నేను మర్చిపోయిన అడగడం. అంటిల్ 19th సెంచరీ అంటే ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ వరకు? అంటిల్ 19th సెంచరీ పవర్టీ అనేది, హంగర్ అనేది వెరీ కామన్ ఇన్ యూరోప్ అనమాట. సో ఇక్కడ సిటీస్ వర్ క్రౌడెడ్ అండ్ డెడ్లీ డిసీజెస్ వర్ వైడ్ స్ప్రెడ్. అంటే సిటీస్ అనేది పాపులేషన్ ఇంక్రీజ్ అయిపోయింది, పాపులేషన్ చాలా ఇంక్రీజ్ అయిపోయి సిటీస్ మొత్తం ప్రజలతో నిండిపోయింది. డెడ్లీ డిసీజెస్ ఆల్సో స్ప్రెడెడ్ అనమాట. నెక్స్ట్ అనుకోండి రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్, ఒక మతం ఇంకో మతం వాళ్ళు కొట్టుకోవడము, నా మతం గొప్ప అనేసి. నెక్స్ట్ ఉండుకొని ఇంకొక మతాన్ని ఆచరించకపోవడం, ఆ అలవాట్లని ఆ పద్ధతుల్ని యాక్సెప్ట్ చేయకపోవడం, వాళ్ళనే డిసెంటర్స్ అంటారు. ఇది అండర్లైన్ చేసుకోండి, 1 మార్క్ క్వశ్చన్లో డెఫినెట్గా అడగచ్చు డిసెంటర్స్ అంటే ఏంటి అని. లేదంటే మ్యాచ్ ది ఫాలోయింగ్ లాగా ఇచ్చేసి ఒక 4 ఇచ్చేస్తారు, ఆ 4లో డిసెంటర్ని ఇచ్చి ఈ పక్క ఆప్షన్స్ అంతా మనం మ్యాచ్ చేయాలి. సో డిసెంటర్ అంటే ఏంటి? వన్ హూ రిఫ్యూజెస్ టు బిలీవ్, యాక్సెప్ట్ దేర్ బిలీవ్స్. అంటే ఆ రిలీజియస్లో ఉండే నమ్మకాలని ఒప్పుకోకపోకుండా ఉండే వాళ్ళనే డిసెంటర్స్ అంటారు. ఓకే, దే వర్ ఆల్సో అంటిల్ వెల్ ఇంటూ ద 18th సెంచరీ చైనా 18th సెంచరీ వరకు. ఇప్పుడు యూరోప్ గురించి అర్థమైందిగా. అంటిల్ 19th సెంచరీ యూరోప్ అనేది ఇలా ఉంది పరిస్థితి, మత కల్లోలాలు, ఇది డిసీజెస్, ఓవర్ పాపులేషన్ ఇలా ఉండేది. బట్ అంటిల్ 18th సెంచరీ ఇండియా సినారియో, చైనా సినారియో ఎలా ఉందంటే వరల్డ్లోనే రిచెస్ట్ ఎకానమీ అనమాట ఇండియా కానీ చైనా కానీ, బికాస్ ఆఫ్ ది రిసోర్సెస్. మన ఇండియా గురించి తెలిసిందే, ఇండియా ఈజ్ ఎ సబ్ కాంటినెంట్ అంటే ఏదో డెఫినేషన్ ఒకసారి కమెంట్ చేయండి. అంటే డిఫరెంట్ ఆఫ్ రీజన్స్ విత్ డిఫరెంట్ కల్చర్స్ అండ్ డిఫరెంట్ క్లైమాటిక్ రీజన్స్ అండ్ డిఫరెంట్ జియోగ్రఫికల్ ప్యాటర్న్స్ వల్ల ఇండియా కావచ్చు చైనా కావచ్చు వెరీ రిచ్ ఇన్ రిసోర్సెస్. అది అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ కావచ్చు, మినరల్స్ కావచ్చు. ఓకే, చైనా ఈజ్ సెడ్ టు హ్యావ్ రెస్ట్రిక్టెడ్ ఓవర్సీస్ కాంట్రాక్ట్. అంటే 15th సెంచరీ వరకు, 15th సెంచరీ నుంచి చైనా ఏం చేసిందంటే ట్రేడ్ని రెస్ట్రిక్ట్ చేసేసింది. నేను ఇంతే ఎక్స్పోర్ట్ చేస్తా, నేను ఇంతే ఇంపోర్ట్ చేసుకుంటా, నేను ఎవరికి పడితే వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేయను. అలా సో మచ్ ఆఫ్ ట్రేడ్ రెస్ట్రిక్షన్స్ పెట్టుకోవడం వల్ల చైనాది కొద్దిగా తగ్గిపోయింది అనమాట. ఏంటి? ట్రేడ్, గ్లోబల్ ట్రేడ్ అనేది తగ్గింది. ఆ టైంలో ఇంకా మిగిలింది ఎవరు? ఇండియా ఒకటే. సో ఇండియా అనేది హ్యూజ్ టాప్లోకి వెళ్ళిపోయింది అనమాట, హ్యూజ్ ప్రాఫిట్స్ అని చవి చూసింది అంటిల్ 17th సెంచరీ 18th సెంచరీ వరకు. చైనా ఈజ్ సెడ్ టు హ్యావ్ రెస్ట్రిక్టెడ్ ఓవర్సీస్. ఓకే, అయిపోయింది. చైనాస్ రెడ్యూస్డ్ రోల్ అండ్ రైజింగ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ద అమెరికా. నెక్స్ట్ ఇండియాతో పాటు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, అమెరికాలో కూడా రిసోర్సెస్ అనేది ఫౌండ్ చేశారని. ఎప్పుడు 16th సెంచరీలో ఫౌండ్ చేశారు. 18th సెంచరీ అంటే ఏంటి? 1773 ఆ టైంలో అమెరికా గాట్ ఇండిపెండెన్స్ కదా. సో అమెరికా అనేది బ్రిటిషర్స్ నుంచి ఇండిపెండెన్స్ పొందింది. అప్పుడు అమెరికా కూడా దానికి ఓన్గా అదే ట్రేడ్ చేసుకుంటుంది కదా. సో ఎప్పుడైతే చైనా తగ్గిపోయిందో ఏషియాలో ఇండియా, వెస్ట్లో అమెరికా అనేది టాప్ నాచ్కి వెళ్ళింది అనమాట, అది గ్లోబల్ ట్రేడ్ విషయంలో. నెక్స్ట్ యూరోప్ ఎమర్జ్డ్ యాజ్ ద సెంటర్ ఆఫ్ ద వరల్డ్ ట్రేడ్. అంటే ఇదే టైం పీరియడ్లో యూరోప్ కూడా సెంటర్ ఆఫ్ ద వరల్డ్ ట్రేడ్. ఈ పక్క ఇండియా, ఈ పక్క అమెరికా, మిడిల్లో యూరోప్లో ఇందాక మనం మాట్లాడుకున్నాం ఓవర్ పాపులేషన్, ఓవర్ ఫెమైన్, వాళ్ళకి ఫుడ్ కావాలా, రీసోర్సెస్ కావాలా. సో వీళ్ళకి ఎక్స్పోర్ట్ చేయడానికి సో మచ్ ఆఫ్ డిమాండ్ ఈస్ దేర్ కదా. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్. నెక్స్ట్ టర్న్ ద పేజ్. సక్సెస్ఫుల్లీ వీ కంప్లీటెడ్ ఫస్ట్ ఆర్టికల్, ప్రీ మోడర్న్ వరల్డ్. దీంట్లో మీకు ఏమన్నా అర్థం కాకుండా ఏమన్నా ఉంటే కమెంట్ చేయండి. ప్రీ మోడర్న్ వరల్డ్ ఎలా ఉండేది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీ మోడర్న్ వరల్డ్లో మనము ఏమేమి ఆర్టికల్స్ చూసుకున్నాము. ఫస్ట్ వన్, సిల్క్ రూట్ అనేది ఏంది, సిల్క్ రూట్ ఎలా లింక్ చేసింది, ఫుడ్ ఎలా ట్రావెల్ అయింది, స్పగేటీ అంటే ఏంది, పొటాటో అంటే ఏంది, వీటిని ఎక్కడి నుంచి నేటివ్ మనం ఎలా ఇంపోర్ట్ చేసుకున్నాము, ఏ కంట్రీస్ నుంచి నేటివ్ మనం ఏ కంట్రీస్ అడాప్ట్ చేసుకున్నాయి, ఇంకా అదర్ ఫుడ్ ఐటమ్స్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ కొన్ని కాంక్వెస్ట్, డిజీజ్ అండ్ ట్రేడ్. అంటే ఎలా కాంకర్ చేసుకున్నారు, ఓన్లీ వార్తోనేనా, ఓన్లీ మిలిటరీ ఫోర్స్ వాడి కాంకర్ చేసుకున్నారా, లేదంటే డిజీజెస్ వల్ల వాళ్ళు కాంకర్ చేసుకున్నారా. నెక్స్ట్ కొన్ని ట్రేడ్ అనేది ఎలా జరిగింది, ఎలా గ్లోబల్ కంట్రీస్ ఫర్ ఎగ్జాంపుల్ చైనా కావచ్చు, ఇండియా కావచ్చు, అమెరికా కావచ్చు ఎలా ఎమర్జ్ అయింది, వాటిని సిచ్యువేషన్ ఆఫ్ యూరోప్ని యూజ్ చేసుకొని అనేది మనం ఇక్కడ తెలుసుకున్నాం. ఇప్పుడు 19th సెంచరీ అంటే 1800 నుంచి 1899 వరకు, 1800 నుంచి 1900 అనుకోండి. ఈ 19th సెంచరీలో ఎలాంటి డెవలప్మెంట్ అనేది చూసాం. ట్రాన్స్ఫర్మేషన్ ఇప్పుడు మీకు కనపడుతుంది. ఇంతకుముందు మనం మాట్లాడుకునే దానికి ఇప్పటికీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మీకు కనపడుతుంది. ఓకే, ద వరల్డ్ చేంజ్డ్ ప్రొఫౌండ్లీ ఇన్ ద 19th సెంచరీ. ఎకనామిక్ విషయంలో కావచ్చు, పాలిటిక్స్ విషయంలో కావచ్చు, సోషియో కల్చరల్ విషయాల్లో కావచ్చు, టెక్నాలజీలో కావచ్చు, 19th సెంచరీ అనేది
బ్రిడ్జ్ లాంటిది అనమాట. అంటే బిఫోర్ 19th సెంచరీ, ఆఫ్టర్ 19th సెంచరీ అని మనం మాట్లాడుకోవచ్చు. ఇక్కడ ఎకనామిస్టులు 3 హైలైట్ ఈవెంట్స్ని హైలైట్ చేశారనమాట. 3 కీ ఈవెంట్స్ అంటారు. ఏంటంటే ఈ 19th సెంచరీలో మొత్తం ఓవరాల్ 19th సెంచరీలో ఈ 3 ఈవెంట్స్ అనేది అబ్జర్వ్ చేసి చెప్పారనమాట. ఈ 3 మేజర్గా మార్పు వచ్చింది అనేసి. అవేందో తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లో ఆఫ్ ట్రేడ్ మోస్ట్లీ ఇన్వాల్వింగ్ క్లాత్, ఫుడ్ ఐటమ్స్లో వీట్ ఇలాంటివి. ట్రేడ్ అనేది ఫుడ్ ట్రేడ్స్గా జరిగిందనమాట. అంటే ఫ్లో ఆఫ్ ట్రేడ్ వ్యాపారంలో ఫుడ్ ఐటమ్స్, టెక్స్టైల్స్. క్లాత్ అంటే ఇంక అన్ని గుర్తుకొచ్చేయాలి. టెక్స్టైల్స్ మొత్తం క్లాత్స్, కర్టన్స్ ఏవి తీసుకున్న టెక్స్టైల్ కిందకు వస్తుంది కదా. సో టెక్స్టైల్. ఫుడ్లో నాట్ ఓన్లీ wheat but also so many vegetables and other things. మీట్ ఆల్సో ఫుడ్ కిందకు వస్తుంది కదా. అది ఎలా మార్పు చెందిందో కూడా మనం ఇక్కడ తెలుసుకుంటాం. నెక్స్ట్ ఉండుకొని ఫ్లో ఆఫ్ లేబర్ అంటే పీపుల్ స్టార్టెడ్ మైగ్రేటింగ్ టు ఫైండ్ న్యూ జాబ్స్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్ బికాస్ ఆఫ్ దేర్ సిచ్యువేషన్స్ ఇన్ దేర్ కంట్రీ. అంటే వాళ్ళ కంట్రీలో ఉండే సిచ్యువేషన్స్ వల్ల కావచ్చు, వాళ్ళ కంట్రీలో లో వేజెస్ ఉండడం వల్ల కావచ్చు, వాళ్ళు వేరే కంట్రీలో కొత్త జాబ్స్ వెతుక్కుంటూ ఇన్ సెర్చ్ దే మైగ్రేటెడ్. దాన్నే మైగ్రేషన్ అంటాం, వలస వెళ్ళడం. ఇది అబ్జర్వ్ చేశారనమాట. అంటే ఫస్ట్ ఫ్లో ఆఫ్ ట్రేడ్, ఇప్పుడు ఫ్లో ఆఫ్ లేబర్. నెక్స్ట్ ఫ్లో ఆఫ్ క్యాపిటల్ అంటే మనీ అనేది మూవ్ అవుతుంది అనమాట ఫర్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం అక్రాస్ కంట్రీస్. అంటే షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ అక్రాస్ కంట్రీస్ ఎలా ట్రావెల్ అవుతుంది? ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూరోప్ ఇండియాని రూల్ చేస్తుంది 1815 నుంచి 19th సెంచరీ మొత్తం రూల్ చేస్తుంది. ఇక్కడ ఉండే రిసోర్సెస్ తీసుకొని అక్కడ ఇన్వెస్ట్ చేస్తుంది. ఇస్ దట్ నాట్ కాల్డ్ ఫ్లో ఆఫ్ క్యాపిటల్? సో దట్స్ ఇట్. అలా అనమాట ఇన్వెస్ట్మెంట్స్ అనేది జరిగేవి. నెక్స్ట్ ఉండుకొని వరల్డ్ ఎకానమీ టేక్స్ షేప్ 2.1. ఇప్పుడు ఇదంతా ఇంట్రడక్షన్ టైప్ అనమాట. అంటే ఏం చెప్పాను నేను, 3 కీ ఈవెంట్స్ని, ఫ్లో ఆఫ్ ట్రేడ్ కావచ్చు, ఫ్లో ఆఫ్ లేబర్ కావచ్చు, ఫ్లో ఆఫ్ క్యాపిటల్ కావచ్చు. దీన్ని ఎలాగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం అనేది సబ్ ఆర్టికల్స్లో తెలుసుకుందాము. ఇప్పుడు 2.1 ఏ వరల్డ్ ఎకానమీ టేక్స్ షేప్. పాపులేషన్ గ్రోత్ ఫ్రమ్ ద లేట్ 18th సెంచరీ హ్యాడ్ ఇంక్రీజ్డ్ ద డిమాండ్ ఆఫ్ ద ఫుడ్ ఇన్ బ్రిటన్. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఈ పాపులేషన్ గ్రోత్ అనేది యూరోప్లో జరగడం వల్ల ఏం జరిగిందంటే డిమాండ్ పెరిగిపోయింది. అంటే ఒక 100 ఇల్లులు ఉన్నాయి, 100 kgs టొమాటోస్ ఉన్నాయి. ఒక ఇంటికి 1 kg సరిపోతుంది, నో డిమాండ్. 1000 ఇల్లులు ఉన్నాయి, 100 kgలే టొమాటోలు. అప్పుడు డిమాండ్ పెరుగుతుంది. 1000 ఇళ్ళకి ఒక్కొక్క కేజీ ఇవ్వలేము, అప్పుడు డిమాండ్ పెరుగుతుంది. నేను ఇంకా ఎక్కువ డబ్బు ఇస్తాను, నాకు ఇచ్చే, నాకు అవసరమని రిచ్ పీపుల్ వస్తారు కదా. అలా డిమాండ్ పెరిగింది. పాపులేషన్ గ్రోత్ పెరగడంతో ఫుడ్కి డిమాండ్ అనేది స్టార్ట్ అయిందనమాట ఇక్కడ బ్రిటన్లో. యాజ్ అర్బన్ సెంటర్స్ ఎక్స్పాండెడ్. అంటే 19th సెంచరీలో యూరోపియన్ కంట్రీస్లో మోస్ట్లీ బ్రిటన్ అనేది ఎక్కువ ఫోకస్ దేని మీద చేసిందంటే, ఇండస్ట్రియల్ గ్రోత్ మీద, ఇండస్ట్రీస్ మీద ఇన్వెస్ట్ చేస్తుంది. సో అక్కడ ఫుడ్కి దెబ్బ పడింది అనమాట. అంటే అగ్రికల్చర్ ఎవరు చేయట్లా, ఉన్న ల్యాండ్స్ అన్నింటినీ ఇండస్ట్రీస్ బిల్డ్ చేయడాలు, కొత్త ఇన్వెన్షన్స్ తీసుకురావడాలు, వాటి మీద ఫోకస్ ఉన్నిందనమాట. సో ఫుడ్ ప్రొడక్షన్ అనేది, కన్సంప్షన్ అనేది ర్యాపిడ్గా ఇంక్రీజ్ అయింది. ట్రెడిషనలీ కంట్రీస్ వాంటెడ్ టు బి సెల్ఫ్ సఫిషియంట్. ఇనిషియల్గా ఎవరికైనా ఫుడ్ పరంగా సెల్ఫ్ సఫిషియంట్గా ఉండాలనుకుంటారు, కానీ ఇది ఒక ప్రాబ్లమ్ని తీసుకొచ్చింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టెక్నాలజీ పరంగా, ఇండస్ట్రియల్ పరంగా సెల్ఫ్ సఫిషియెంట్గా ఉందాం అనేసి వాళ్ళు స్టార్ట్ చేశారు. ఆ ఆలోచన ఎంత దూరం వెళ్ళిందంటే, ఫస్ట్ మనం దీన్నే బిజినెస్ చేద్దాం, అన్ని కంట్రీస్తో వ్యాపారం చేద్దాం. ఏంటి ఇంతసేపు జరిగింది కూడా వ్యాపారమే, బట్ అగ్రికల్చర్ని కూడా పట్టించుకున్నారు. ఇక్కడ అగ్రికల్చర్ని పట్టించుకోకుండా స్టార్టింగ్లో, అంటే అగ్రికల్చర్ ఉంది లేదనట్లా, మోస్ట్లీ వాళ్ళు ఇండస్ట్రియల్ గ్రోత్ మీద పడ్డారు. ఎవరు? బ్రిటన్. సో దీనివల్ల పాపులేషన్ అనేది, సిటీస్ అనేది, ఫుడ్ డిమాండ్ పెరిగిపోయింది, ఫుడ్ ప్రైజెస్ పెరిగిపోయింది. ఎకనామిక్స్లో మీరు వినే ఉంటారు, డిమాండ్ పెరిగితే ప్రైస్ పెరుగుతుంది. డిమాండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా భోగి లాంటి రోజు పండుగలు వస్తాయి మనకు, ఆ టైంలో నాన్ వెజ్ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి. అప్పుడు చికెన్ షాప్కి వెళ్తే రేట్ ఎక్కువ ఉంటుంది చికెన్. సండే వెళ్తే చికెన్ ఎక్కువ రేట్ ఉంటుంది. అదే సాటర్డే వెళ్తే చికెన్ చాలా తక్కువ రేట్ ఉంటుంది. తక్కువ అంటే 10 రూపీస్ తక్కువ ఉన్నట్టు. ఎందుకంటే డిమాండ్ తక్కువ, సాటర్డే తినేవాళ్ళు తక్కువ, వాళ్ళ దగ్గర ఉండే మీట్ అనేది వేస్ట్ అయిపోకూడదు కాబట్టి డిమాండ్ లేదు. అది అట్టేపడి కుళ్ళిపోయేదానికంటే తక్కువ రేట్లు అమ్మేద్దామని అమ్మేస్తారు. అదే సండే అలా కాదు, వాళ్ళ దగ్గర ఎంత మీట్ ఉంటే అంత అమ్ముడిపోతుంది. ఖచ్చితంగా ఎలా అన్నా అందరికీ ఈరోజు సండే తినాలి, మనం ఎంత రేటు పెట్టినా వాళ్ళు కొంటారులే అనేసి వాళ్ళు ప్రైజెస్ పెంచుతారు. సో డిమాండ్ పెరిగితే
ప్రైస్ పెరుగుతుంది కదా. సో ఇందాక మనము ఫుడ్ పరంగా వాళ్ళు కరువు ఫేస్ చేశారు కదా. సో ఫుడ్ అనేది అగ్రికల్చరల్ పరంగా డౌన్ అయినప్పుడు అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగినప్పుడు ప్రైసెస్ అనేది పెరిగిందనమాట. ఈ టైంలో ద గవర్నమెంట్ పాస్డ్ కార్న్ లాస్ టు రెస్ట్రిక్ట్ ఫుడ్ ఇంపోర్ట్స్. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ అగ్రికల్చరు ఉండేది కొంత మేరకే, బయట నుంచి ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు వీళ్ళు ఆ కొంత మేరకు ఉండే అగ్రికల్చరల్ పీపుల్ కూడా చాలా ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్. ఎందుకంటే ఎలా చెప్పాలి, మన ఇంటి దగ్గర ఒక షాప్ ఉందనుకుందాం, ఆ షాప్లో అన్నీ ఉన్నాయి, కానీ సూపర్ మార్కెట్ పెట్టారు కొత్తగా, ప్రతి ఒక్కరు డీమార్ట్కి వెళ్తాడు, కొనుక్కొని వచ్చుకుంటాడు. మన ఇంటి దగ్గర ఉండే షాప్లో కూడా అదే ఆయిల్ ప్యాకెట్స్, అదే రైస్ బ్యాగులు అన్నీ అమ్ముతారు, కానీ అందరూ డీమార్ట్కి వెళ్ళిపోతారు, దాన్ని కొనుక్కొచ్చేస్తారు. అప్పుడే అంటే కొద్దిగా తక్కువే ఉంటుంది, మనం ఎక్కడ తక్కువ రేటు ఉంటే అక్కడే తెచ్చుకుంటాం. డీమార్ట్లో ఏదైనా సూపర్ మార్కెట్స్లోకి వెళ్తే కార్డ్ ఆఫర్ అనో ఏదో ఆఫర్స్ ఉంటాయి, ఆడికెళ్ళి కొనుక్కొచ్చుకుంటాం, ఇక్కడ కొనం. అప్పుడు వీడు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాడు లోకల్లో ఉండేవాడు. అదే ఆ డీమార్ట్ని క్లోజ్ చేస్తే ఇక్కడ ఎంత రేట్ ఉంటే అదే కొనాలి మనము, అప్పుడు వీడికి లాభం కదా. సో ఇదే జరిగింది. గవర్నమెంట్ అనేది కార్న్ లాస్ని పాస్ చేసింది. ఈ కార్న్ లాస్ని అండర్లైన్ చేసుకోండి, వాట్ ఈస్ కార్న్ లాస్ లేదా ఎక్స్ప్లెయిన్ కార్న్ లాస్ అని 1 మార్క్ అడగచ్చు. ఇదేంటంటే ఫుడ్ ఇంపోర్ట్స్ని, ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ అయ్యే ఫుడ్ని రెస్ట్రిక్ట్ చేసింది అనమాట. ఎవరి కోసం? బ్రిటిష్ ఫార్మర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి, వాళ్ళ నేటివ్ కంట్రీలో ఉండే ఫార్మర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి. నెక్స్ట్ ఉండుకొని అప్పుడు వాళ్ళ దగ్గర ఉండే లిమిటెడ్ ఫుడ్ని ఎక్కువ రేటుకి అమ్ముకోవచ్చు కదా. అది ఏం లేదంతా ఎకనామిస్టులు, బిజినెస్ క్యాపిటలిస్టులు చేసే పని అనమాట. అంటే బిజినెస్ క్లాస్ పీపుల్ అందరూ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ని రూల్ చేసేది మనం ఎన్నుకున్న పీపుల్ అనుకుంటాం, కానీ వాళ్ళని కంట్రోల్ చేసేది బిజినెస్ మ్యాన్స్. ఇది మనం ధృవ సినిమాలో కూడా చూసాం. అదే నెక్స్ట్ ఉండుకొని ఈ కార్న్ లాస్ రావడం వల్ల ఇండియాకి చాలా దెబ్బపడింది, అమెరికాకి చాలా దెబ్బపడింది. ఎందుకంటే మన ఎక్స్పోర్ట్స్ ఆగిపోయినాయి. ఇంకోటి ఎక్స్పోర్ట్ చేసుకోండి, వాళ్ళు ఏమన్నారంటే మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి, హెవీ ట్యాక్సెస్ వేసేస్తున్నారు. ఆ ట్యాక్స్లు కట్టుకునే దానికంటే గమ్మునైపోవచ్చు. ఎందుకంటే మనకు వచ్చే ప్రాఫిట్ కంటే 10 రూపీస్ ఎక్కువే ఉంటుంది ఆ ట్యాక్సెస్ కార్న్ లాస్ వల్ల. సో ఇండియా అనేది 19th సెంచరీలో కొద్దిగా ప్రాబ్లం ఫేస్ చేసింది ఎక్స్పోర్ట్స్ విషయంలో. నెక్స్ట్ ఇండస్ట్రియలిస్టులు కావచ్చు, సిటీ డ్వెల్లర్స్ కావచ్చు, వీళ్ళందరూ ప్రొటెస్ట్ చేశారనమాట. సో మళ్ళీ ఎందుకు ప్రొటెస్ట్ చేశారు, మీరు ఇక్కడ ఉండే అగ్రికల్చరల్ ప్రోడక్ట్సే కొనాలని చెప్తే లాభం పొందేది అక్కడున్న ఫార్మర్స్ మాత్రమే, మేము నష్టపోతున్నాం, అంత రేట్ ఇచ్చి మేము కొనలేము, అదే ఎక్స్పోర్ట్ అయ్యి వచ్చే ప్రోడక్ట్ దీనికంటే తక్కువ రేట్ ఉంది అనేసి ప్రొటెస్ట్ చేస్తే నెక్స్ట్ కార్న్ లాస్ను అబాలిష్ చేశారు. ఆఫ్టర్ దిస్ బ్రిటన్ కుడ్ ఇంపోర్ట్ చీపర్ ఫుడ్ అండ్ బ్రిటిష్ అగ్రికల్చర్ కుడెంట్ కంపీట్. అంటే బ్రిటన్ అనేది ఫుడ్ ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇన్ని రోజులు ఒక రేటు పెట్టి కార్న్ లాస్ వల్ల వీళ్ళు ఫార్మర్స్తో ఈ రేటుకి అమ్ముతాం, 100 రూపీస్కి అమ్ముతున్నారు అనుకో 1 kg టొమాటోస్. సడన్గా కార్న్ లాస్ అబాలిష్ చేయడం వల్ల అదర్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ అవుతున్నాయి, అవి 50 రూపీస్కో 60 రూపీస్కో వచ్చేస్తున్నాయి. అప్పుడు చీప్గా ఫుడ్ అనేది లభిస్తుందా, అంటే ఎక్కువ కన్జ్యూమ్ చేసుకోవచ్చా ఫుడ్, పూర్ పీపుల్ కూడా అఫోర్డ్ చేసుకోవచ్చా, దట్ ఈస్ వాట్ హ్యాపెన్. అండ్ ఫ్రమ్ దట్ టైం బ్రిటన్ అగ్రికల్చరల్ సెక్టార్ అనేది కాంపిటీషన్ ఇవ్వలేకపోయింది. ఎందుకంటే వాళ్ళంతా అత్యాసే, అంటే ఇదే రేటుకి వాళ్ళు అమ్ముకోవచ్చు కదా. నా ఒపీనియన్, ఒక 5 రూపీస్ ఎక్స్ట్రా పెట్టుకుని 1 రూపీ ఎక్స్ట్రా పెట్టుకుని అమ్ముకుంటే ఏమవుతుంది, సో అందుకే వాళ్ళు కంపీట్ చేయలేకపోయినారు అని నా ఒపీనియన్. నెక్స్ట్ ఉండుకొని ఒక్కసారి పేజ్ టర్న్ చేసినట్టయితే ఓకే, ఫ్రమ్ ద మిడ్ 19th సెంచరీ ఫాస్టర్ ఇండస్ట్రియల్ గ్రోత్ ఇన్ బ్రిటన్ ఆల్సో లెడ్ టు హయ్యర్ ఇన్కమ్స్ అనమాట. అంటే మిడ్ 19th సెంచరీ నుంచి ఇండస్ట్రియల్ గ్రోత్, ఇంతసేపు అదే కదా మనం మాట్లాడుకున్నాం, బ్రిటన్లో ఇండస్ట్రియల్ గ్రోత్ అని ఉంది, దీనివల్ల హయ్యర్ ఇన్కమ్స్ అనేది వాళ్ళు చూశారు. దేంట్లో ఇండస్ట్రియల్ సెక్టర్లో ఇన్కమ్ అనేది బాగా జనరేట్ చేశారు. సో ఈ నెక్స్ట్ కొన్ని కార్న్ లాస్ అబాలిష్ చేయడం వల్ల ఫుడ్ ప్రైసెస్ కూడా తగ్గడం, చీప్గా రావడంతో దే కెన్ అఫోర్డ్ మోర్ ఆన్ ఫుడ్ ఐటమ్స్ అనమాట. నెక్స్ట్ కొన్ని అరౌండ్ ద వరల్డ్ ఇన్ ఈస్టర్న్ యూరప్, రష్యా, అమెరికా అండ్ ఆస్ట్రేలియా ల్యాండ్స్ వర్ క్లియర్డ్ అండ్ ఫుడ్ ప్రొడక్షన్ ఎక్స్పాండెడ్ టు మీట్ ద బ్రిటిష్ డిమాండ్. అంటే చుట్టుపక్కల దేశాలన్నీ ఇక్కడ ఎక్కువ కొంటున్నారు, డిమాండ్ పెరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటిష్ వాళ్ళు బాగా వినండి, కన్ఫ్యూజ్ అవ్వకండి, బ్రిటిష్ వాళ్ళకి ఇండస్ట్రీ నుంచి లాభాలు బాగా వచ్చాయి. సో ఫుడ్ మీద ఎక్కువ స్పెండ్ చేయడానికి రెడీ అయ్యారు, ఎక్కువ ఇంపోర్ట్స్ స్టార్ట్ చేశారు. ఇది అబ్జర్వ్ చేసిన చుట్టుపక్కల రష్యా కావచ్చు, అదర్ ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, వీళ్ళందరూ ల్యాండ్స్ని క్లియర్ చేసేసి ఫుడ్ ప్రొడక్షన్ ఎక్స్పాండ్ చేసుకుంటున్నారు. ఎందుకు? బ్రిటిష్ డిమాండ్ కోసం. అంటే బాగా గమనించారు, టెక్నాలజీ అనేది యూరోప్లో
బ్రిటన్లో డెవలప్ అవుతుంది అంటే నీకు ఎక్కడ డెవలప్ అవ్వట్లేదని కాదు, వీళ్ళు వాళ్ళకి ఫుడ్ డిమాండ్ మీట్ అవ్వడానికి అగ్రికల్చరల్ ల్యాండ్స్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటున్నారు, ఎక్స్పాండ్ చేసుకుంటున్నారు. టెక్నాలజీ పరంగా కొద్దిగా ఫోకస్ తగ్గిస్తున్నారు. ఇది మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం. ఓకే, ఇట్ వాస్ నాట్ ఎనఫ్ మియర్లీ టు క్లియర్ ల్యాండ్స్ ఫర్ అగ్రికల్చర్. రైల్వేస్ వర్ నీడెడ్ టు లింక్ ద అగ్రికల్చరల్ రీజియన్స్. వావ్, మనందరికీ తెలిసిందే బ్రిటిష్ వాళ్ళు మనకు రైల్వేస్ వేయించారంటే ఏదో మన దగ్గర బ్రిటిష్ స్లేవరీ, మన ఇండియన్ స్లేవ్స్ వాళ్ళ ఫ్యామిలీస్ని మీట్ అవ్వడానికి వెళ్ళడానికి తొందరగా వెళ్ళడానికి రైల్వే లైన్స్ వేసారనుకుంటున్నారా? లేదు, ఇక్కడున్న రిసోర్సెస్ని అక్కడికి ట్రావెల్ చేయడానికి ఈజీ యాక్సెస్ కోసమే రైల్వేస్ని వాళ్ళు లేట్ చేశారు అనమాట. సో దిస్ మీన్ బిల్డింగ్ హోమ్స్ అండ్ సెటిల్మెంట్స్ ఆల్ ఫర్ దెయిర్ పర్పసెస్ అనేది. అంటే వాళ్ళు ఇల్లులు కట్టడం కావచ్చు, నెక్స్ట్ నుండి ఏదైనా సెటిల్మెంట్స్, క్యాంపెయినింగ్, ఇవి ఏం చేసినా అది వాళ్ళ కోసమే. రోడ్స్ వేసినా వాళ్ళ వెహికల్స్ ట్రావెల్ అవ్వడానికే, రైల్వేస్ గూడ్స్ ట్రైన్ వేసినా ఇక్కడ నుంచి గూడ్స్ని ట్రావెల్ చేయడానికే. ఓకే, నెక్స్ట్ ఓకే, నియర్లీ 50 మిలియన్ పీపుల్. అంటే బాగా చూడండి, ఇలానే జరుగుతూ ఇక్కడ యూరోప్లో ఇంకో సినారియో జరుగుతుంది అనమాట. ఏంటి? క్యాపిటల్ ఫ్లోడ్ ఫ్రమ్ ఫైనాన్షియల్ సెంటర్స్ సచ్ యాస్ లండన్. అంటే ఇక్కడ ఆల్ దీస్ యాక్టివిటీస్ ఇన్ టర్న్ రిక్వైర్డ్ క్యాపిటల్ అండ్ లేబర్. అంటే ఇప్పుడు యూరోప్లో ఇండస్ట్రియల్ గ్రోత్ జరుగుతుంది. ఎవరన్నా వచ్చి ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే క్యాపిటల్ కావాలి, లేదంటే క్యాపిటల్ కావాలి, లేబర్ కావాలి. ఇక్కడ ఏం జరుగుతుంది? అగ్రికల్చరల్ సెక్టర్ అనేది ఎక్కడ ఎక్స్పాండ్ అవుతుంది? ఆస్ట్రేలియా, అమెరికా, సో మెనీ కంట్రీస్లో ఎక్స్పాండ్ అవుతుంది, బట్ నాట్ ఇన్ బ్రిటన్. కానీ ఇక్కడున్న ఓవర్ పాపులేషన్, ప్రతి ఒక్కరు చదువుకుంటాడా? చదువుకోడు. సో ఇక్కడున్న ఓవర్ పాపులేషన్ ఏం చేస్తుంది? ఆ ల్యాండ్స్లో వర్క్ చేయడానికి వలస వెళ్ళిపోతున్నారు. అర్థమవుతుందా? అంటే ఇండస్ట్రియల్ సెక్టర్లో వర్క్ చేయాలంటే టెక్నాలజీ అన్నా కొద్దిగా ఐడియా ఉండాలి, బాగా చదువుకొని ఉండాలి. అలా చదువుకోని వాళ్ళే కదా ఎక్కువ మంది ఉంటారు. ఏ దేశంలో తీసుకున్న అప్పట్లో 18th సెంచరీ 19th సెంచరీలో అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువ ఉంటారుగా, స్కిల్డ్ వర్కర్స్ తక్కువ ఉంటారుగా. వీళ్ళు వలస వెళ్ళిపోతున్నారు అగ్రికల్చరల్ ల్యాండ్స్లో పనిచేయడానికి. అగ్రికల్చరల్ ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయి? బ్రిటన్లో ఉన్నాయా? తక్కువ ఉన్నాయి. ఎక్కడ ఎక్కువ ఉన్నాయి? రష్యా కావచ్చు, ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, లాటిన్ అమెరికా కావచ్చు, ఇలా సో మెనీ కంట్రీస్లో ఉన్నాయి. కాబట్టి అక్కడికి మైగ్రేట్ అయిపోతున్నారు అనమాట. నియర్లీ 50 మిలియన్ పీపుల్ అనేవాళ్ళు మైగ్రేట్ అయినారు. ఆల్ ఓవర్ ద వరల్డ్ సమ్ 150 మిలియన్ ఆర్ ఎస్టిమేటెడ్ టు హ్యావ్ దేర్ లెఫ్ట్ హోమ్. అంటే ప్రపంచవ్యాప్తంగా 150 మిలియన్ల పీపుల్ మైగ్రేట్ అయిపోయినారనమాట ఫ్రమ్ దేర్ హోమ్ ల్యాండ్స్. ఓన్లీ బ్రిటన్ నుంచి అని నేను చెప్పట్లేదు, వాళ్ళ సొంత ప్రదేశాల నుంచి ఇన్ సెర్చ్ ఆఫ్ వర్క్ దే మైగ్రేటెడ్. ఓకే, నెక్స్ట్ by 1890, అంటే 19th సెంచరీ ఎండింగ్లో, a global agricultural economy had taken shape accompanied by complex changes in labor movement patterns. అంటే ఈ లేబర్ మూవ్ అవ్వడం వల్ల అగ్రికల్చర్ అనేది చాలా చాలా డిఫరెంట్ వేస్లో డెవలప్ అవుతూ కొత్త కొత్త మార్పులు అనేది వచ్చాయన్నమాట. బట్ ఫ్రమ్ థౌజండ్స్ ఆఫ్ మైల్స్ అవే దేవర్ ఫుడ్ వర్ స్టార్టెడ్ ట్రావెలింగ్. అంటే ఫుడ్ అనేది డిమాండ్ స్టార్ట్ అయింది, ఒకరొక రుచికి అలవాటు పడినారంటే అది ఎక్కడున్నా తెప్పించుకోవాల్సిందే. అలాగా ఇప్పుడు అమెరికా నుంచి ఆస్ట్రేలియా ఎక్కడుంది, బ్రిటన్ ఎక్కడుంది, ఒకసారి వరల్డ్ మ్యాప్ తీసుకొని చూడండి. ఇక్కడ నుంచి అక్కడికి ఫుడ్ ట్రావెల్ అవ్వడం స్టార్ట్ అయింది వెన్ డిమాండ్ స్టార్టెడ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి మన ఇండియా సినారియో తీసుకుంటే కూడా వెస్టర్న్ పంజాబ్ తీసుకోండి. ఇప్పుడు పంజాబ్లో వెస్టర్న్ సైడ్ తీసుకుంటే బ్రిటిష్ వాళ్ళు ఓన్లీ ఫర్ అగ్రికల్చర్ పర్పస్ ఎన్నో డెవలప్మెంట్స్ తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ కెనాల్స్ కన్స్ట్రక్ట్ చేయడము, డెజర్ట్ ఏరియాని ఫెర్టైల్ ల్యాండ్స్గా కన్వర్ట్ చేయడానికి. ఎందుకంటే వీటు, బార్లే ఇలాంటివి, నెక్స్ట్ కాటన్ కావచ్చు, ఇవన్నిటిని పండించడానికి. ఓకే, అంటే ఫుడ్ వల్ల, ఓన్లీ అగ్రికల్చర్ వల్ల ఎంత ఇంప్రూవ్మెంట్ ఉందో చూడండి. రోడ్స్, రైల్వేస్, కెనాల్స్, ఇరిగేషన్ సిస్టమ్ అన్నీ డెవలప్ అవుతున్నాయి. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్. ఓకే, స్మాల్ పారాగ్రాఫ్. Of course, food is merely an example. A similar story can be told for cotton or rubber. Indeed, so rapidly did region. Okay, that between 1820 and 1914, world trade is estimated to have multiplied. అంటే ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ ట్రేడ్ అనేది, వ్యాపారం అనేది 1825 నుంచి 1914లో 25 to 40 టైమ్స్ పెరిగిందంటే 1 రూపీ ట్రేడ్ జరిగే టైం నుంచి 25 రూపీస్ ట్రేడ్ పెరిగిందనమాట ఈ 19th సెంచరీలో. ఓకేనా? ఓకే, డన్. ఇదే టైం పీరియడ్లో టెక్నాలజీ కూడా ఇంప్రూవ్ అయింది. రైల్వేస్ కావచ్చు, షిప్స్, స్టీమ్ షిప్స్ కావచ్చు,
టెలిగ్రాఫ్ కావచ్చు, ఇవన్నీ. ఇప్పుడు మనం రోల్ ఆఫ్ టెక్నాలజీ చూద్దాం, ఇదే కంటిన్యూషన్. రోల్ ఆఫ్ టెక్నాలజీ అంటే ఇప్పుడు ఈ అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్కి నెక్స్ట్ ఉండుకొని ఈ ఇండస్ట్రియల్ సెక్టార్కి టెక్నాలజీ అనేది ఎలా హెల్ప్ అయింది, టెక్నాలజీ అనేది ఎలా షేప్ తీసుకుంది, కొత్త కొత్త టెక్నాలజీ ఏం కనుక్కున్నారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రైల్వేస్, స్టీమ్ షిప్స్, టెలిగ్రాఫ్, ఇలా చాలా డెవలప్మెంట్స్ అనేది వచ్చాయి. ఇంజిన్ కూడా స్టీమ్ ఇంజిన్. ఓకే, ఫర్ ఇంపార్టెంట్ ఇన్వెన్షన్స్ ఇన్ దిస్ టైం పీరియడ్. ఏ టైం పీరియడ్? 19th centuryలో మనం ఇప్పుడు ప్రజెంట్ మాట్లాడుకుంటున్నాము. ఓకే, దీస్ టెక్నాలజికల్ అడ్వాన్సెస్ వర్ డ్రివెన్ బై సోషల్, పొలిటికల్ అండ్ ఎకనామిక్ చేంజెస్ అనమాట. అంటే కలోనియలైజేషన్ వల్ల. అంటే మనమేం కనుక్కోవాలి, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా రైల్వేస్ అనేది మనం లేట్ చేయాలి, నిజం ఒప్పుకోవాలి. బ్రిటిషర్స్ రావడం వల్ల వాళ్ళు లేట్ చేశారు, డ్యూ టు కలోనలైజేషన్ ఆక్యుపై చేసుకోవడం వల్లే కదా ఇక్కడ లేట్ చేశారు, అపార్ట్ ఫ్రమ్ ఎనీ రీజన్. అలానే టెక్నాలజీ అనేది ఈ సోషియో పొలిటికల్ అండ్ ఎకనామిక్ ప్యాటర్న్స్ కలోనలైజేషన్ వల్ల కూడా ఈ షేప్ తీసుకునింది అనమాట, ఈ న్యూ టెక్నాలజీస్ అని. ఓకే, నెక్స్ట్ అనుకొని ఇంకోటి ఏంది, ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్ లైక్ ఫాస్టర్ రైల్వేస్ అండ్ లార్జ్ షిప్స్ అనేది కూడా స్టార్ట్ అయింది. ఓకే, ఒకసారి పేజ్ టర్న్ చేయండి. అన్నిటికంటే మెయిన్, ఇందాక మీట్ గురించి మాట్లాడుకున్నాం చూడండి. ఇనిషియల్గా ఇదేం లేదు, ఒక చిన్న లైన్లో చెప్పేస్తాను, అంటే ప్రతిదీ మనం ల్యాక్ చేస్తూ వినాల్సిన పని లేదు కాబట్టి. ఇనిషియల్గా మీట్ కన్జ్యూమ్ ఎలా ఉండేదంటే, ఒక కంట్రీలో షీప్ని గ్రో చేశారనుకోండి, అక్కడ నుంచి ఇంకో కంట్రీకి ట్రావెల్ చేయడానికి షిప్స్లో ఆ లైవ్ షీప్స్నే ఎక్స్పోర్ట్ చేసేటోళ్ళు. ఇప్పుడు ఒక ప్లేస్లో ఒక 100 గొర్రెలు 100 షీప్స్ని మాత్రమే పెట్టగలుగుతామంటే అది ఎక్కువ స్పేస్ని ఆక్రమిస్తారు. అదే స్పేస్లో దాని రా మీట్ని మాత్రమే ఎక్స్పోర్ట్ చేయాలంటే ఇంకా ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయొచ్చుగా. కానీ రా మీట్ని ఎక్స్పోర్ట్ చేయాలంటే కొన్ని 100 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు ట్రావెల్ చేసేటప్పుడు అది కుళ్ళిపోద్దిగా, రాట్ అయిపోద్దిగా. సో దీనికే ఒక కొత్త ఇన్వెన్షన్ అనేది దానికి హెల్ప్ అయింది, అదే రెఫ్రిజిరేటర్స్, ఫ్రిడ్జ్. ఏంటి, ఇప్పుడు అమెరికాలోంచి క్యాటల్ని ట్రావెల్ చేయాలి, ఎక్స్పోర్ట్ చేయాలా బ్రిటన్కి. ఈ ఫ్రిడ్జ్ అనేది, రెఫ్రిజిరేటర్ అనేది ఎలా హెల్ప్ అయిందంటే ఈ షిప్స్లో స్పేస్ని తగ్గించింది. అంటే 100 క్యాటిల్ పట్టే ప్లేస్లో 200 క్యాటిల్స్ ఆఫ్ మీట్ పెట్టచ్చు, అది కూడా వితౌట్ స్పాయిలింగ్ రెఫ్రిజిరేటర్స్లో పెట్టచ్చు. రెఫ్రిజిరేటర్స్లో పెడితే ఫుడ్ స్పాయిల్ అవ్వదు, అనుకున్న డెస్టినేషన్ రీచ్ అవుతుంది. ఒకవేళ టైం పీరియడ్ పెరిగినా కూడా. ఇంకోటి, టైం పెరగడానికి కూడా వీల్లేదు, ఎందుకంటే స్టీమ్ షిప్లు కనుక్కున్నారు, ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. నెక్స్ట్ అనుకొని ఎక్కువ మీట్ని ట్రావెల్ చేయించడానికి వితౌట్ స్పాయిలింగ్ రెఫ్రిజిరేటర్స్ కనుక్కున్నారు. చూసారా టెక్నాలజీ అనేది ఎలా హెల్ప్ అవుతుందో దేనికి? ట్రేడ్కి. గ్లోబల్ ట్రేడ్ అనేది ఇప్పుడు ఒక కొత్త షేప్ తీసుకునిందా, టెక్నాలజీ అనేది ఒక హెల్ప్ అయిందా తొందరగా. ఇప్పుడు మనం ఏదైనా ఆర్డర్ పెడితే, ఇప్పుడు స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ పెడితే 6 గంటలో వస్తుంది, అమెజాన్లో ఏదైనా ప్రోడక్ట్ ఆర్డర్ పెడితే 1-2 డేస్లో వస్తుంది. అంత ఫాస్ట్గా అప్పుడు కొన్ని నెలలు పట్టేది. ఇప్పుడు ఆ టెక్నాలజీ రావడం వల్ల హాఫ్ మంత్ మేలే కదా. ఆ హాఫ్ మంత్ నుంచి మనం ఈరోజు 1 డే 1 అవర్ టైంకి వచ్చేసినాం. చూసారా గ్లోబల్ ట్రేడ్ అనేది ఎలా షేప్ తీసుకుంటుందో. అప్పుడు టెక్నాలజీనే, ఇప్పుడు టెక్నాలజీనే. ఇప్పుడు కూడా టెక్నాలజీ ఎంత అడ్వాన్స్గా ఉంది అప్పటితో పోల్చుకుంటే. బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఓన్లీ వీఆర్ అహెడ్ ఇన్ ట్రేడింగ్. నెక్స్ట్, టిల్ ద 1870s అనిమల్స్ వర్ షిప్డ్ లైవ్. ఓకే, చెప్పాను అమెరికా నుంచి యూరోప్కి లైవ్గా పంపించేటోళ్ళు, దట్స్ ఆల్. ఓకే, నెక్స్ట్, నౌ అనిమల్స్ వర్ స్లాటర్డ్ ఫర్ ఫుడ్. దెన్ 2.3కి వెళ్ళిపోదాం. లేట్ 19th century కలోనియలైజేషన్. లేట్ 19th century కలోనియలైజేషన్ అంటే 19th century ఎండింగ్కి వచ్చేసరికి కలోనియలైజేషన్ ఎలా ఉండేది? ఎందుకంటే చాలా కంట్రీస్కి ఫ్రీడమ్ అయితే వచ్చేసింది అప్పటికి. మన ఇండియా రాలా, మన ఇండియా 20th centuryలో వచ్చింది. రిమైనింగ్ అదర్ కంట్రీస్కి ఫ్రీడమ్ అయితే వచ్చింది. ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ? మార్కెట్స్ ఎక్స్పాండెడ్ ఇన్ ద లేట్ 19th century, బట్ దిస్ వాజ్ నాట్ ఓన్లీ అ పీరియడ్ ఆఫ్ ఎక్స్పాండింగ్ ట్రేడ్ అండ్ ఇంక్రీజింగ్ ప్రాస్పెరిటీ. దెర్ ఈస్ అ డార్కర్ సైడ్ ఆల్సో. అంటే ట్రేడ్ మాత్రమే పెరగల 19th centuryలో. ఇప్పుడు టెక్నాలజీని మనం మాట్లాడుకున్నాం కదా, ఆ టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యి 19th century ఎండింగ్కి వచ్చేసరికి ట్రేడ్ ఒకటే పెరగల. నెక్స్ట్ అనుకొని వెల్త్ ఒకటే పెరగల, డార్కర్ సైడ్ అంటూ ఒకటి ఉంది. అదే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాము. ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ట్రేడ్ అండ్ క్లోజ్ రిలేషన్షిప్ విత్ ద వరల్డ్ ఎకానమీ ఆల్సో మెంట్ లాస్ ఆఫ్ ఫ్రీడమ్ ఫర్ లైవ్లీహుడ్. ఇది మెయిన్ తెలుసుకోవాలి. ఏంటంటే కలోనియలైజేషన్లో వాళ్ళ దేశానికి ఎక్స్పోర్ట్స్ చేయించడానికి
రీసోర్సెస్ దగ్గర వర్క్ చేయడానికి లేబర్స్ కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా గురించి మనం మాట్లాడుకున్నాం. అమెరికాలో రీసోర్సెస్ బాగున్నాయి. అమెరికాలో పని చేయాలంటే లేబర్ ఫోర్స్ కావాలన్నా, అమెరికాని రూల్ చేసేది బ్రిటనే, ఆఫ్రికాలో సమ్ పార్ట్స్ని రూల్ చేసేది బ్రిటనే. అప్పుడు బ్రిటన్లో లేబర్ ఎక్కువ ఉంటారు, బ్రిటన్ అంటున్నాం, ఆఫ్రికాలో లేబర్ ఎక్కువ ఉంటారు. వాళ్ళని బలవంతంగా, ఇష్టపూర్వకంగా అయితే ఓకే, బలవంతంగా వాళ్ళని ఎక్స్పోర్ట్ చేసేటోళ్ళు లేబర్ని అమెరికాకి, అమెరికన్ ల్యాండ్స్లో వర్క్ చేయడానికి. ఇండియాలో కూడా బలవంతంగా వలస పంపించేసేటోళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మనము లాస్ట్ లెసన్లో నేషనలిజం ఇన్ ఇండియాలో మనం తెలుసుకున్నాము. ఇన్లాండ్ ఇమిగ్రేషన్ యాక్ట్ 1861 అనేసి గుర్తుందా? ఏంటి, అస్సాం టీ ప్లాంటేషన్లో వర్క్ చేయాలి, ఒక్కసారి అక్కడికి వెళ్ళిపోతే ఇంకా జీవితాంతం అక్కడ వెనక్కి వచ్చే ఛాన్సే ఉండదు, బలవంతంగా అయినా తీసుకెళ్ళిపోతారు. అదన్నా విత్ ఇన్ ఏ కంట్రీ, ఇక్కడ నుంచి కంట్రీ టు కంట్రీ కూడా జరిగిందనమాట. వాళ్ళ క్లోజ్ రిలేషన్ వదులుకోవాలి, వాళ్ళ లైవ్లీహుడ్ని వదులుకోవాలి, వాళ్ళ నేటివ్ ఫుడ్ని వదులుకోవాలి, అన్నిటిని వదులుకొని వాళ్ళు ఒక అనాథల లెక్కన వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్ళి ఒక కొత్త లైఫ్ని స్టార్ట్ చేయాలి. అక్కడ ఏదైనా మంచి లైఫ్ స్టైల్ ఉంటుందా అంటే లేదు. అక్కడ ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక పని కల్పిస్తామని తీసుకెళ్తారు, కొన్ని మూవీస్లో చూస్తుంటాం, ఏజెంట్స్ అక్కడ మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తామని చెప్పి తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళినా పట్టించుకోరు. అలాగనమాట. ఓకే, ఇక్కడ ఒక ఆఫ్రికన్ మ్యాప్ ఇచ్చారు, దాన్ని అబ్జర్వ్ చేయమన్నారు. అబ్జర్వ్ చేస్తే మనకి ఏమర్థమవుతుంది, మొత్తం సగం ఆఫ్రికాని యూరోపియన్ కంట్రీస్ పంచుకున్నాయి, కేక్ పంచుకున్నట్టు. బర్త్డేకి వస్తే కేక్ కట్ చేస్తాం, నిన్న మనం కేక్ కట్ చేసాం కదా లైవ్లో, ఎలాగైతే షేర్ చేసుకున్నామో అలా ఆఫ్రికన్ మ్యాప్ని షేర్ చేసేసుకున్నారు. మోస్ట్లీ ఎవరు, బ్రిటిషర్స్, ఇటాలియన్స్, జర్మన్స్, ఫ్రెంచ్, వీళ్ళందరూ అనమాట. ఓకే, దట్స్ నాట్ మచ్ నెససరీ ఉండేటివే చెప్తాను, ఇంపార్టెంట్ లేనివి స్కిప్ చేస్తాను. నేను స్కిప్ చేస్తాను, మీరు చెప్పక్కర్లేదు, ఎందుకంటే నేను వాంటెడ్గానే స్కిప్ చేశాను. ఓకే, నెక్స్ట్ రిండర్ పెస్ట్, ద క్యాటిల్ ప్లేగ్. ఇది కూడా ఒక చిన్న లైన్లో చెప్తా, ఒక చిన్న కథ, ఇవన్నీ కథ కానీ చాలా ఇంపార్టెంట్. దీని నుంచి ఇట్లే పారాగ్రాఫ్ ఎత్తుకొచ్చి పెడతారు. నేను చెప్తున్నా కదా, ఈ లెసన్ నుంచి మీకు ఎలాంటి క్వశ్చన్ వస్తుందంటే, క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్ రాయమనడం ఉండదు. పారాగ్రాఫ్ ఉందా, పారాగ్రాఫ్ ఇచ్చి కమెంట్ చేయండి అంటారు, లేదా పారాగ్రాఫ్ ఇచ్చి ఒక 4 క్వశ్చన్లు అడతారే, ఆ మోడల్ వచ్చే క్వశ్చన్ లెసన్ ఇది. నెక్స్ట్ ఉండుకొని ఇంకోటి ఫిగర్ ఇచ్చి క్వశ్చన్ అడతారే, ఆ లెసన్ కూడా కాదు ఇది. ఓన్లీ పారాగ్రాఫ్ ఇచ్చి కమెంట్ అన్నా చేయమంటారు, లేదా క్వశ్చన్ అన్నా అడుగుతారు, లేదా 1 మార్క్స్ పక్కా చూసుకోండి. డెఫినెట్గా మిస్ అవ్వకండి, 1 మార్క్స్లో 2 అన్నా వస్తాయి క్వశ్చన్స్. ఓకే, ఆఫ్రికాలో 1890స్లో ఏం జరిగిందంటే, క్యాటిల్ ప్లేగ్కి రిండర్ పెస్ట్, క్యాటిల్ ప్లేగ్ అంటారు దాన్ని, రిండర్ పెస్ట్ అనే డిసీజ్, దానికి ఇంకో పేరు, అది అనేది బాగా స్ప్రెడ్ అయింది. దాని వెనకున్న స్టోరీ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్రికాని యూరోపియన్స్ రూల్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ యూరోపియన్స్ అంటే ఇటాలియన్స్ కావచ్చు, జర్మన్స్ కావచ్చు, బ్రిటిష్ పీపుల్స్ కావచ్చు, వీళ్ళు ఆఫ్రికాని కాంకర్ చేసుకున్నప్పుడు అక్కడ వాళ్ళకి ఓన్ ల్యాండ్స్ ఉన్నాయి, ఓన్ క్యాటిల్ ఉంది. సో ఇప్పుడు వాళ్ళ రీసోర్సెస్ని వాళ్ళు పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటున్నారు. వీళ్ళ లేబర్గా వచ్చి జాయిన్ అవ్వట్లే ఎవ్వరు. ఇప్పుడు వాళ్ళకి లేబర్ కావాలి. అప్పుడు ఏం చేశారంటే, అంటే వీళ్ళు వాంటెడ్గా స్ప్రెడ్ చేశారా లేదా మనకు తెలీదు, ఏషియా నుంచి క్యాటిల్ని ఎక్స్పోర్ట్ చేశారు ఆఫ్రికాకి. ఆ క్యాటిల్కి రిండర్ పెస్ట్ అనే ఒక డిజీజ్ ఉంది. ఆ డిజీజ్ అనేది ఆఫ్రికాలో ఎలా స్ప్రెడ్ అయిందంటే, ఈస్టర్న్ ఆఫ్రికా నుంచి వెస్టర్న్ ఆఫ్రికాకి అది స్ప్రెడ్ అయిపోయింది. లైక్ ఏ ఫారెస్ట్ ఫైర్, అంటే అడవిలో నిప్పంటిస్తే ఎలాగ అంటుకుంటూ స్ప్రెడ్ పోతుందో అలా రిండర్ పెస్ట్ అనే డిజీజ్ ఈస్టర్న్ ఆఫ్రికా నుంచి వెస్టర్న్ ఆఫ్రికాకి అలా స్ప్రెడ్ అయ్యి మొత్తం క్యాటల్ని డివాస్టేట్ చేసేసింది. అప్పుడు ఏం జరుగుతుంది, ఓన్లీ క్యాటల్ మీదే డిపెండ్ అయి ఉండే పీజెంట్స్, పూర్ పీపుల్, వాళ్ళకి లైవ్లీహుడ్ లేదు, ఇంకా వాళ్ళు బలవంతంగా ఇంకా తప్పదు వచ్చి బ్రిటిషర్స్ దగ్గర లేబర్గా జాయిన్ అవ్వాలి. ఒకవేళ క్యాటల్ లేకుండా మేము రాము, మాకు అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్న అన్నోళ్ళకు కూడా ట్యాక్స్లు ఎక్కువ ఇంపోజ్ చేస్తారు, మీరు ఎక్కువ ట్యాక్స్ కట్టాలి మీ ప్రొడక్షన్ కానీ. ఆ ట్యాక్స్లు కట్టుకోలేక కూడా వచ్చి లేబర్గా జాయిన్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇది రిండర్ పెస్ట్ క్యాటిల్ ప్లేగ్ గురించి. నెక్స్ట్ ఉండుకొని పేజ్ టర్న్ చేయండి. టర్న్ చేసి రిండర్ పెస్ట్ అరైవ్డ్ ఇన్ 1880స్లో రిండర్ పెస్ట్ అరైవ్ అయింది, ఫారెస్ట్ ఫైర్ లాగా ఎక్స్పాండ్ అయ్యింది, ఈస్టర్న్ ఆఫ్రికా నుంచి వెస్టర్న్ ఆఫ్రికాకి స్ప్రెడ్ అయింది, అంతా ఇంతే. ఓకే, ఇప్పుడు 2.4 ఇండెంచర్డ్ లేబర్ మైగ్రేషన్ ఫ్రమ్ ఇండియా. ఇండెంచర్డ్ లేబర్ మైగ్రేషన్ ఫ్రమ్ ఇండియాలో ఫస్ట్ చాలాసేపటి తర్వాత మనం కంప్లీట్గా ఇండియా గురించి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. ఓకే, జస్ట్ సెకండ్. ఏంలా
ఈ పాత టెక్స్ట్ బుక్ మొత్తం లైన్స్ అంతా ఇట్లా పేపర్తో చినిగిపోయి లైన్స్ అంతా ఉన్నాయి. అందుకని అదే పీడిఎఫ్ దాంట్లో కూడా పెట్టుకున్నా ట్యాబ్లో. అదేంటంటే ట్యాబ్లో స్క్రీన్ టైం పెంచుకోలేము ఆఫ్ అవ్వకుండా, కాబట్టి అలా అలా తట్టుకుంటూ ఉండాలి దాన్ని. చాలా రోజుల తర్వాత వచ్చాను. నిజంగా మీరు అందరూ అడిగారు, ఇంతకు ముందంతా ఎవ్వరు అడగల, నేనే చెప్పుకున్నా నా ఇంట్రెస్ట్తో. ఈసారి నా ఇంట్రెస్ట్కి మీ అర్జెన్సీ, మీ ఇంట్రెస్ట్, మీ సపోర్ట్ యాడ్ అయింది. అదిరిపోవాలి వ్యూస్. దయచేసి చూస్తారు, ఖచ్చితంగా మీరు చూస్తారు. నీడ్ ఉండే పర్సన్ ప్రతి ఒక్కరు చూస్తారు. ఐ నో ఇట్. థ్యాంక్ యూ. నెక్స్ట్, ఇండెంచర్డ్ లేబర్ మైగ్రేషన్ ఫ్రమ్ ఇండియా. అంటే ఇండెంచర్డ్ లేబర్ అంటే ఏంటి? ఒక బాండెడ్ లేబర్. అంటే బాండెడ్ లేబర్ అంటే బాండ్ రాయించుకున్నట్టు కాదు, ఒక పర్టికులర్ కాంట్రాక్ట్, నువ్వు ఇన్ని రోజులు ఇక్కడ వర్క్ చేయాలి అని వాడితో ఒక ఫిక్స్డ్ అగ్రిమెంట్ లాగా తీసుకునేసి వాడిని తీసుకొచ్చి వర్క్ చేసుకుంటారనమాట. వాడికి ఇంత ఫిక్స్డ్ శాలరీ వేజెస్ ఉంటాయి. అది తక్కువ వేజెస్ ఎక్కువ వేజెస్ అది మళ్ళీ మ్యాటరు. ఒక స్పెసిఫిక్ అమౌంట్ ఆఫ్ టైం, నీకు ఇంత అమౌంట్ ఇస్తాము, నువ్వు మా దగ్గర వర్క్ చేయాలి, అప్పటి వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు, మేమేం చెప్తే చెయ్యాలి అని అగ్రిమెంట్ రాయించుకుంటే దాన్నే బాండెడ్ లేబర్ అంటాం. దాన్నే ఇండెంచర్డ్ లేబర్ అంటాం. చాలా ఇంపార్టెంట్. ఇయర్ డెఫినెట్లీ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. లాస్ట్లో మాట్లాడుకుందాం, ఈ వీడియో కాదు. 1 fine day లైక్ ఈ మంత్ ఇయర్ ఎండింగ్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రతి లెసన్ గురించి చాలా స్పెసిఫిక్గా నేను మంచి రీసెర్చ్ చేసి అనలైజ్ చేసి చెప్తా. ఓకే. In the 19th century, hundreds of thousands of Indians and Chinese laborers went on plantation in mines and in roads, railway constructions around the world, across the world. అంటే 19th centuryలోనే ఎందుకు అంటే కలోనియలైజేషన్, కాలనీస్ ఏర్పరచుకున్నారు బ్రిటిషర్స్. ఇక్కడ మనకంటూ ఫ్రీడమ్ ఏం లేదు, వాళ్ళు బలవంతంగా తోలుకెళ్ళడమే వాళ్ళ డిఫరెంట్ కాలనీస్ దగ్గరికి. అక్కడ తీసుకెళ్ళి రోడ్ కన్స్ట్రక్షన్లో కావచ్చు, రైల్వే కన్స్ట్రక్షన్లో కావచ్చు, మైన్స్లో కావచ్చు, అగ్రికల్చర్ కోసం కావచ్చు, సో మెనీ వర్క్స్ స్లేవ్స్గా తీసుకెళ్ళిపెట్టరు. ఇండెంచర్డ్ లేబర్ అంతే. నెక్స్ట్ ఉండుకొని మోస్ట్ ఇండియన్ ఇండెంచర్డ్ వర్కర్స్ కేమ్ ఫ్రమ్ ద ప్రెసెంట్ డే రీజన్స్ ఆఫ్ ఈస్టర్న్. అంటే ప్రజెంట్ ఇండియాలో ఎక్కడి నుంచి ఎక్కువ మంది వలస వెళ్ళారంటే తీసుకెళ్లారంటే బ్రిటిషర్స్ ఇండెంచర్డ్ లేబర్స్గా ఉత్తరప్రదేశ్, బీహార్, సెంట్రల్ ఇండియా, ఓకేనా, అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ సౌత్ ఇండియాలో అంటే తమిళనాడు అలాంటి చోట్ల నుంచి కూడా. ఇన్ మిడ్ 19th century దీస్ రీజన్స్ ఎక్స్పీరియన్స్డ్ మెనీ చేంజెస్. కాటేజ్ ఇండస్ట్రీస్ డిక్లైన్డ్, ల్యాండ్ రెంట్స్ రోజ్, ల్యాండ్స్ వర్ క్లియర్డ్ ఫర్ మైన్స్ అండ్ ప్లాంటేషన్. అంటే 19th century మిడిల్లో ఈ ప్రాంతాలు ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఉత్తరప్రదేశ్ కావచ్చు, సమ్ పార్ట్స్ ఆఫ్ తమిళనాడు కావచ్చు, పంజాబ్ కావచ్చు, బీహార్ కావచ్చు, ఇక్కడ కాటేజ్ ఇండస్ట్రీస్ అనేది ఇంప్రూవ్ అయినాయి, తగ్గిపోయినాయి. ల్యాండ్ రెంట్స్ అనేది పెరిగిపోయింది. ల్యాండ్స్ వర్ క్లియర్డ్. ఒకసారి బాగా అర్థం చేసుకోండి, ల్యాండ్ రెంట్స్ పెరిగిపోయినాయి. ఎందుకు? అది కట్టుకోలేకన్నా వాళ్ళు ఒక్క ఫ్యామిలీలో ఒక ఇండెంచర్డ్ లేబర్గా వస్తాడని. కాటేజ్ ఇండస్ట్రీస్ తగ్గిపోయినాయి. ఎందుకు? అక్కడ వర్క్ చేసేటోళ్ళు పని లేదు, ఇంకా ఇండస్ట్రీ పడిపోయింది, వెళ్ళక తప్పదు. ఇదే బ్రిటిషర్స్ యొక్క పవర్ అనమాట. వాళ్ళు ఏంటంటే మన అవసరాన్ని మనకి ఎత్తి చూపిస్తారు, ఇంకా వీళ్ళకి తప్పదు, మీరు రావాలి అనేసి. ఓకే. ద మెయిన్ డెస్టినేషన్ ఆఫ్ ఇండియన్ ఇండెంచర్డ్ మైగ్రెంట్స్ వర్ కరేబియన్ ఐలాండ్స్. అంటే మోస్ట్లీ ఇండియన్స్ని ఎక్కడికి తరలించారంటే, మోస్ట్లీ ప్రెజెంట్ డే మనం చెప్తాను ఎగ్జాంపుల్, కరేబియన్ ఐలాండ్స్. కరేబియన్ ఐలాండ్స్ అంటే అమెరికా దగ్గర వస్తుంది. కరేబియన్ సముద్రం ఉంది కదా, అక్కడ కరేబియన్ ఐలాండ్స్ దగ్గర మెయిన్లీ త్రినిదాద్, గుయానా, సురినామ్ ఈ ప్లేసెస్ దగ్గర. నెక్స్ట్ ఇంకో కంట్రీస్ ఏంటంటే మారిషస్, నెక్స్ట్ ఫిజీ, ఓకేనా. తమిళ్ మైగ్రెంట్స్ ఎక్కువగా సీలోన్, మలాయా ఈ రీజన్స్కి తరలింపబడ్డారు. అందుకే మీరు చూసినట్టయితే సీలోన్ మోస్ట్లీ తమిళ వాళ్ళే. నెక్స్ట్ ఎందుకొని ఈ కరేబియన్ ఐలాండ్స్ ఎక్కువ మంది ఇండియన్స్. అంటే ఇండియన్స్ అంటే వాళ్ళు తెలుగు మాట్లాడతారు, హిందీ మాట్లాడతారని కాదు, జెనెటిక్స్, వాళ్ళ ఫేస్ స్ట్రక్చర్ కావచ్చు, కలర్ కావచ్చు, హెయిర్ అంతా. అవును, హెయిర్ని బట్టి కలర్ని బట్టి కూడా కంట్రీ చెప్పచ్చు. ఓకే. రిక్రూట్మెంట్స్ వాజ్ డన్ బై ఏజెంట్స్ ఎంగేజ్డ్ బై, ఇందాక చెప్పా కదా, రిక్రూట్మెంట్స్ అనేది ఏజెంట్స్ ద్వారా జరుగుతుంది. అంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక ఏజెంట్ ఉంటాడు, బ్రిటిష్ ఏజెంట్. వాడు నీకు అక్కడ పని ఉంది, నువ్వు ఇలా చేయాలి, నీకు ఇంత డబ్బు ఇస్తారు, మంచిగా చూసుకుంటారు, మంచిగా ఫుడ్ పెడతారు, నువ్వు ఆ మనీని ఇక్కడికి పంపించావంటే ఇక్కడ నీ ఫ్యామిలీ చక్కగా ఉంటుంది అని చెప్పి మోటివేట్ చేసి తీసుకెళ్తాడు.
తీసుకెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తే వీళ్ళు చెప్పిన సదుపాయాలు ఏమి ఉండవు. ఓకే, రికార్డింగ్ జరుగుతుందా లేదా అని చూసుకున్నా. దాని ఏంటి, ఈ సదుపాయాలు ఏమి ఉండవు. వీళ్ళు మోసపోతారు. అక్కడికి వెళ్తే సరిగ్గా పట్టించుకునేటోళ్ళు ఉండరు, ఫుడ్ పెట్టేటోళ్ళు ఉండరు. ఇంకా వీళ్ళకి వేరే దిక్కు లేక అక్కడ అడుక్క తినే టైంకి ఏదో ఒక లేబర్గా చేరి వర్క్ చేయాల్సి వస్తుంది అనమాట. ఆడు జీవితం అనేసి ద గోట్ లైఫ్ ఉంది కదా, పృథ్వీరాజ్ సలార్ మూవీలో హీరో ఫ్రెండ్ చేశాడు, పేరు మర్చిపోయిన, పృథ్వీరాజ్. ఆయనది గోట్ లైఫ్ ఉంది, ఒక్కసారి చూడండి. ఈ ఒక్క లైన్ ఆ సినిమా, ఈ ఒక్క లైన్లో ఏం చెప్పాడో ఆ సినిమా స్టోరీ అదే. ఓకే, డన్. ఎక్కువ మనం దాని గురించి డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. 19th century ఇండెంచర్డ్ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ ఎ న్యూ సిస్టమ్ ఆఫ్ స్లేవరీ. అంటే 19th centuryలో ఈ ఇండెంచర్డ్ లేబర్ అనేది స్లేవరీకి కొత్త పదం, అంతే కదా. స్లేవరీ అంటే బానిస, ఇండెంచర్డ్ లేబర్ అంటే బాండ్ రాయించుకునేసి వర్క్ చేయించుకోవాలి. అది కూడా అంతే కదా. ఆ టైం వరకు ఇంకా వాడిని సచ్చినట్టు వాడు వర్క్ చేయక తప్పదు అన్నట్టే కదా. ఓకే, ఇంకోటి ఇమాం హుస్సేన్ది హోసే అనే ఒక కల్చర్ ఉంది. ఎక్కడ, త్రినిదాద్లో మొహరం ఫెస్టివల్ చేసుకుంటారు. మొహరం అంటే ముస్లిమ్స్ చేసుకుంటారు కదా. త్రినిదాద్ ఐలాండ్స్లో కూడా ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళు మొహరంని చేసుకుంటారు. వాళ్ళు చేసుకునింది అది ఎలా టర్న్ అయ్యిందంటే ఇప్పుడు దాన్ని హోసే అనే ఫెస్టివల్గా మారింది. ఎందుకు, నేటివ్ ఇండియన్స్ వాళ్ళే అక్కడికి వెళ్ళేసరికి ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్ కొత్తగా మారింది. ఫర్ ఎగ్జాంపుల్ రాస్తఫారియన్స్ అంటారు కదా, కరేబియన్ ఐలాండ్స్లో, లాటిన్ అమెరికాలో ఉంటారు. వాళ్ళు కూడా ఇండియన్ నేటివ్ అంట. రాస్తఫారియన్స్ అనేది చాలా ఫేమస్, అంటే వాళ్ళు రెవల్యూషనరీ గ్రూప్ లాగా ఉంటుంది వాళ్ళది. ఓకే, నెక్స్ట్ రాస్తఫారియన్స్లో బాబ్ మార్లీ అనే చాలా ఫేమస్ పాప్ స్టార్ ఇతను. ఓకే, నెక్స్ట్ చట్నీ మ్యూజిక్ విచ్ ఇస్ పాపులర్ ఇన్ త్రినిదాద్. చట్నీ మ్యూజిక్ ఇవన్నీ కూడా ఇండియన్ మైగ్రెంట్స్ ఇన్వెంట్ చేసినవి అనమాట అక్కడ. అంటే నువ్వు చట్నీ మ్యూజిక్ అని ఒకసారి యూట్యూబ్లో కొట్టి వినండి, అది వింటూ ఉంటే ఏదో ఇండియన్ మ్యూజిక్ విన్నట్టు ఉంటుంది. కానీ దాన్ని కానీ అంటే ఆ చట్నీ మ్యూజిక్ని ఇన్వెంట్ చేసింది ఎవరు, కరేబియన్ ఐలాండ్స్లో ఈ పీపుల్. ఎలా ఇన్వెంట్ చేస్తుంటారు, వాళ్ళ ఏన్సిస్టర్స్, వాళ్ళ డిసెండెంట్స్ ఇండియన్స్, అంటే ఇండియన్ మైగ్రెంట్సే వాళ్ళు. వాళ్ళ పూర్వీకుల వల్ల ఆ కల్చర్ అనేది అలా మిక్స్ అయిపోయింది. ఓకేనా. నెక్స్ట్ అనుకోని కల్చరల్ ఫ్యూజన్, కల్చర్ ఫ్యూజ్ అవ్వడం, కలిసిపోవడం, ఆ వాళ్ళ కల్చర్ మన కల్చర్ కలిసిపోవడం వల్ల కొత్త కల్చర్ పుట్టుకొస్తుంది. రాస్తఫారియన్స్ అనే కమ్యూనిటీ ఇంతకుముందు లేదు. ఎప్పుడైతే ఈ మైగ్రెంట్స్ అంతా ఈ సెంట్రల్ అమెరికాలోకి వెళ్ళారో, లాటిన్ అమెరికాలోకి, అక్కడున్న జమైకన్ రీజన్లో ఉండే కల్చర్ కలిసి రెండు ఫ్యూజ్ అయిపోవడం వల్ల కొత్త కల్చర్ రాస్తఫారియనిజం అనేసి వచ్చింది. ఓకేనా, అది. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్, మన ఇండియన్స్ ఒక నోబెల్ ప్రైజ్ విన్నర్ ఉన్నాడు, ఇండియన్ కాదు, సారీ ఈ వీడియోలో చాలా డిస్టర్బెన్సెస్ ఉందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మైక్ వైర్ పడిపోవడము, పెన్ను పడిపోతే నేను ఎత్తుకోవడము ఏం లేదు. చాలా రోజుల తర్వాత ఈసారి నేను ఒక్కడనే ఉన్నా ఈ రూమ్లో, నేను ఒక్కడనే చెప్తున్నా లెసన్. ఎవరు ఆ పక్క ఈ పక్క ఫ్రెండ్ ఎవరో చందునో నందునో ఎవరు లేరు. కెమెరా ఆగిపోతుంది, స్టోరేజ్ ఫుల్ అయిపోయింది, మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేయన్నా అని చెప్పడానికి ఎవరు లేరు. నేనే అన్ని కొద్దిగా చూసుకుంటున్నాను కాబట్టి సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఒక నోబెల్ ప్రైజ్ విన్నర్ ఉన్నాడు, విఎస్ నైపాల్. హీఈస్ ఫ్రమ్ వెస్ట్ ఇండీస్. నోబెల్ ప్రైజ్ విన్నర్, ఒక రైటర్, విఎస్ నైపాల్. ఓకేనా, అతను విఎస్ నైపాల్ అసలు ఫోర్ట్, సారీ ఎక్కడ పోయిందో పెన్ను. ఓకే, విఎస్ నైపాల్ అతను ఒక నోబెల్ ప్రైజ్ విన్నర్, రైటర్. అతని ఫోటో ఒకసారి చూడండి. నెక్స్ట్ ఉండుకొని మీకు వెస్ట్ ఇండీస్ ఇండియన్ క్రికెటర్, నాకు తెలియదు క్రికెట్ చూడను, శివనారాయణ్ చంద్రపాల్, అతను ఒకసారి ఫోటో చూడండి. నెక్స్ట్ ఉండుకొని రామ్ నరేష్ శర్వన్. వీళ్ళందరి పేర్లు చూడండి, వాళ్ళందరి ఫేస్లు చూడండి. అసలు వాళ్ళు ఇండియన్స్ అనే అనుకుంటాం మనం, కానీ వాళ్ళు ఇండియన్స్ కాదు. దే ఆర్ ఫ్రమ్ వెస్ట్ ఇండీస్ అండ్ లాటిన్ అమెరికన్ కంట్రీస్ అనమాట. బట్ వాళ్ళు చూడడానికి వాళ్ళ పేర్లు ఎందుకు అలా ఉన్నాయంటే బికాస్ దే ఆర్ డిసెండెంట్స్ ఫ్రమ్ ఇండియా. వెన్ దే మైగ్రేటెడ్ దేర్ యాన్సిస్టర్స్, దే స్టార్టెడ్ livelihood there, they started new families there, from their families they born, that's why their culture is mixed. Okay na, adi from the 1900s అంటే 20th century స్టార్ట్ అయ్యేసరికి ఇండియన్ నేషనలిస్ట్ లీడర్స్ అనేవాళ్ళు ఈ ఇండెంచర్డ్ లేబర్ మైగ్రేషన్ని అపోజ్ చేయడం స్టార్ట్ చేశారనమాట. ఇది చాలా దారుణము, వాళ్ళ ప్రాంతాలను వదిలి
వాళ్ళని బలవంతంగా తీసుకెళ్లి ఒక కొత్త ప్రాంతంలో వదలడం అనేది చాలా దారుణము అనేసి అపోజ్ చేయడం స్టార్ట్ చేశారు. 1921లో బాగా వినండి, 1921లో ఇండెంచర్డ్ లేబర్ మైగ్రేషన్ అనేది అబాలిష్ అయింది. ఇది లాస్ట్ ఇయర్ ఎగ్జామ్లో కూడా వచ్చింది, సోషల్ ఎగ్జామ్లో. అంతకుముందు ఇయర్ కూడా వచ్చింది. సో ఇండెంచర్డ్ లేబర్ మైగ్రేషన్ అనేది అబాలిష్ అయింది ఎప్పుడు? 1921లో. ఇండెంచర్డ్ లేబర్ మైగ్రేషన్ అబాలిష్ అయింది 1921లో. ఇండెంచర్డ్ లేబర్ మైగ్రేషన్ అబాలిష్ అయింది 1921లో. గుర్తుపెట్టుకోండి, పక్క చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, నెక్స్ట్ 2.5 ఇండియన్ ఎంటర్ప్రెన్యూర్స్ అబ్రాడ్. ఈ ఆర్టికల్ కూడా చాలా ఇంపార్టెంట్. మన ఇండియన్ ఎంటర్ప్రెన్యూర్ అంటే ఎవరు? ఒక బిజినెస్ని స్టార్ట్ చేసేటోళ్ళు, లేకపోతే బిజినెస్ మ్యాన్స్ కదా. మన ఇండియన్ బిజినెస్ మ్యాన్స్ ఎవరు ఆ టైంలో అంటే ఈ ఫుడ్ ప్రొడక్షన్ కానీ, అగ్రికల్చరల్ సెక్టార్ కానీ, ఇండస్ట్రియల్ సెక్టార్ కానీ ఎప్పుడైతే స్టార్టెడ్ ఇంప్రూవింగ్, ఇండియాలో కూడా రిచ్ పీపుల్ ఉంటారు. ఎంత కలోనియలిజం ఉన్నా, లైక్ జమీందార్స్ ఇలా ఉండేటోళ్ళు కదా బాగా రిచ్ పీపుల్. వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్స్గా మారదాం అనుకున్నారు అనమాట, బిజినెస్ చేయడానికి, ఇన్వెస్టర్స్గా మారదాం అనుకున్నారు. సో వాళ్ళల్లో ఫర్ ఎగ్జాంపుల్ షికాపురి ష్రాఫ్స్, నట్టు కొట్టాయి చెట్టియార్స్, వీళ్ళంతా బిజినెస్ క్లాస్ పీపుల్ అనమాట. అంటే ఇండియన్ బ్యాంకర్స్, వీళ్ళు ఒక బ్యాంకులా వర్క్ చేసేటోళ్ళు. అంటే వీళ్ళకి బ్యాంకింగ్ సిస్టమ్ దగ్గర డబ్బు ఉంటుంది, ఇన్వెస్ట్ చేయడానికి, లోన్లు ఇవ్వడానికి రెడీ. సో ఇండియన్ బ్యాంకర్స్ అండ్ ట్రేడర్స్, ఫర్ ఎగ్జాంపుల్ షికాపురి ష్రాఫ్స్ అండ్ నట్టు కొట్టాయి చెట్టియార్స్, ప్లేడ్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ ఫైనాన్సింగ్ అండ్ ఎక్స్పాండింగ్ ద గ్లోబల్ ట్రేడ్ ఫ్రమ్ ఇండియన్స్. ఓకేనా. వీళ్ళు నెక్స్ట్ ఎందుకని ఇండియన్ ట్రేడర్స్ అండ్ మనీ లెండర్స్, అంటే మనీ ఇచ్చేటోళ్ళు, అప్పు ఇచ్చేటోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మన ఇండియాలో. ఎవరికి? యూరోపియన్ కాలనీస్, ఆఫ్రికాలో. ఇప్పుడు యూరోప్ ఎక్కడెక్కడో ఉంది, మన ఇండియన్స్ ఇప్పుడు ఆఫ్రికాలో కూడా ఉంటారు. వీళ్ళకి లింకులు ఉంటాయి. ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారు, ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఇన్వెస్ట్మెంట్లు ఇవ్వడానికి వీళ్ళు నట్టుకొట్టే చెట్టియార్స్, నెక్స్ట్ షికాపురి ష్రాఫ్స్, ఇంకా ఎక్సెట్రా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి లోన్స్ ఇవ్వడానికి మనీ లెండర్స్ వీళ్ళంతా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాదీ సింధీ ట్రేడర్స్, వీళ్ళు ఏంటంటే ఓల్డ్ నేటివ్ యాంటిక్ పీసెస్ ఫ్రమ్ ఇండియా, ఎస్పెషల్లీ ఫ్రమ్ ఇండియా అని అదర్ కంట్రీస్కి వాళ్ళు ట్రేడ్ చేసేటోళ్ళు. నెక్స్ట్ ఉండుకొని హైదరాబాదీ సింధీ ట్రేడర్స్. ఓకే, ఫ్రమ్ 1860s దే ఎస్టాబ్లిష్డ్ ఫ్లోరిషింగ్ ఎంపోరియం అట్ బిజీ పోర్ట్స్ వైల్డ్. అంటే బిజీ పోర్ట్స్ ఉంటాయి కదా, ఎక్కడెక్కడైతే ప్రపంచవ్యాప్తంగా హార్బర్స్ ఉంటాయో, బిజీ హార్బర్స్, అక్కడ బిజినెస్ స్టార్ట్ చేశారనమాట. ఎందుకంటే అక్కడ ఫారెన్ ట్రావెలర్స్ ఎక్కువ ఉంటారు కదా. సో ఇక్కడ ఏదైనా యూనిక్ యాంటిక్ మెటీరియల్స్ దొరికితే దాన్ని కొనుక్కునేటోళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు. సో అక్కడ బిజినెస్ స్టార్ట్ చేశారనమాట హైదరాబాదీ సింధీ ట్రావెల్స్. ఓకే, నెక్స్ట్ 2.6 ఇండియన్ ట్రేడ్, కలోనియలిజం అండ్ ద గ్లోబల్ సిస్టమ్ అనమాట. అంటే ఇండియన్ ట్రేడ్ ఎలా ఉంది, నెక్స్ట్ కలోనియలిజం ఎలా ఉంది. కలోనియలిజం అంటే వీళ్ళు బ్రిటిషర్స్ మనల్ని ఎలా పాలించేటోళ్ళు ఆ టైంలో. అంటే పాలించేటోళ్ళు ఎలా మనకు తెలుసు, నేషనలిజం ఇన్ ఇండియాలో చూసాం మనం. ఇప్పుడు ఇక్కడంతా ఎలా చూస్తాం? ఎకానమీ పరంగా చూస్తాము, ట్రేడ్ పరంగా చూస్తాము. నెక్స్ట్ ద గ్లోబల్ సిస్టమ్. అప్పట్లో గ్లోబల్ సిస్టమ్కి ఇండియా ఎలా లింక్ అయ్యింది అని. హిస్టారికలీ ఇండియాలో ఫైన్ కాటన్ ఉండేది. అబ్బా, ఇది జియోగ్రఫీలో మీకు చెప్పేసిన ఆల్రెడీ, జియోగ్రఫీ ఆల్ లెసన్స్ ఫినిష్ కదా, దాంట్లో మీకు తెలుసు. ఫైన్ కాటన్ అనేది ఇండియాలో ఉండేది. దీన్ని హైలీ కాస్ట్లీ అండ్ హైలీ రేర్ అండ్ మోస్ట్లీ డిమాండబుల్. ఇది యూరోపియన్ కంట్రీస్కి మొత్తం హ్యూజ్ ప్రొడక్షన్ చేసి హ్యూజ్ లాట్స్లో ట్రావెల్ అయ్యేది, ట్రేడ్ అయ్యేది. బట్ ఎప్పుడైతే బ్రిటన్లో కూడా కాటన్ అనేది ప్రొడక్షన్ స్టార్ట్ అయిందో, టఫ్ కాంపిటీషన్ ఫేస్ చేస్తున్నారు ఇండియా నుంచి. ఎలాగైనా దీన్ని తగ్గించాలనుకున్నారు. ఏం చేస్తున్నారు? టారిఫ్ ఇంపోర్ట్, ట్యాక్సెస్ అనేది ఇంపోజ్ చేయడం స్టార్ట్ చేసినారు అనమాట. సో అప్పుడు ఏం జరుగుతుంది? అంటే ఇండియన్ క్లాత్స్, ఫైన్ కాటన్తో మేడ్ అయిన క్లాత్స్ అనేది ఎక్కువ కాస్ట్ కట్టాలి, ట్యాక్స్ ఎక్కువ కట్టాలి బ్రిటన్లో అమ్మాలంటే. అప్పుడు డిమాండ్ తగ్గుతుందా? వాళ్ళు ఏం చేశారు? ఆ టైంలో బ్రిటిష్ క్లాత్స్ అనేది అమ్మకానికి ఎక్కువ అమ్మేటోళ్ళు. అప్పుడు ఇంకా తప్పక అక్కడ బిజినెస్ అనేది బ్రిటిష్ కాటన్ క్లాత్స్తోనే ట్రేడింగ్ జరిగేది. కానీ మళ్ళీ ఏం అబ్జర్వ్ చేశారు? ఎంత రేటున్న క్వాలిటీనే కదా. వీళ్ళు ఏం చేశారు? వాళ్ళకి ఎలాగైనా ఫైన్ కాటన్ కావాలి. అప్పుడు ఏం చేశారు? ప్రోడక్ట్ని అమ్మాలంటే హై ట్యాక్సెస్, రా మెటీరియల్ అమ్మాలంటే తక్కువ ట్యాక్సెస్ అని డిక్లేర్ చేశారు. అప్పుడు ఇండియన్స్ ఏం చేస్తారు? ఫైన్ కాటన్తో క్లాత్ని మేడ్ చేసి అమ్మితే ఎక్కువ రేటు, ఫైన్ కాటన్ని అమ్మేద్దాం రా మెటీరియల్గా, తక్కువ ట్యాక్సెస్ కదా, తక్కువ ట్యాక్సెస్తో అమ్మేద్దాం అని చెప్పి ఆ ఫైన్ కాటన్ అమ్మేసేది. వీళ్ళు దాన్ని అక్కడ పర్చేస్ చేసి దాంతో క్లాత్స్ తయారు చేసి హై రేట్స్కి అమ్మేసేది అనమాట. సో దాన్ని బట్టి 30% నుంచి 15%కి పడిపోయింది ట్రేడ్. ఎప్పుడు కాటన్ టెక్స్టైల్స్ ట్రేడ్ 1800 టైంలో 30% నుంచి 15% కంటే 50% పడిపోయింది.
బై 1870s దిస్ ప్రపోర్షన్ హెస్ డ్రాప్ టు బిలో 3%. 3% పడిపోయింది అనమాట ఇండియన్ 35% నుంచి. ఓకే, నెక్స్ట్ రా మెటీరియల్ ట్రేడ్ అనేది 5% నుంచి 35% పెరిగింది. అర్థమవుతుందా? ప్రోడక్ట్ చాలా తగ్గిపోయింది, రా మెటీరియల్ ర్యాపిడ్గా పెరిగింది బికాస్ ఆఫ్ బ్రిటిషర్స్ డ్రామా. అంతా వాళ్ళు ఆడే ఆట. ఓకే, నెక్స్ట్ అందుకొని ఓవర్ 19th century అంటే చైనా గురించి కూడా చెప్పాలి. చిన్న లైనే, చైనా కూడా ఎక్కువ ఇంపోర్ట్స్ అనేది స్టార్ట్ చేసింది ఆ టైంలో. చైనీస్ ఇంపోర్ట్స్ కూడా ఇండియాకి టఫ్ కాంపిటీషన్ ఇచ్చేదనమాట. ఓకే, ఈ లెసన్ అంతా మీకు నేను మళ్ళీ అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చి చెప్పట్లా, కన్ఫ్యూజ్ అవ్వకండి దయచేసి. మళ్ళీ ఒకసారి 2 సార్లు వినండి ఈ వీడియోని. రాగుంది కదా, కానీ బాగుంది. నాకైతే లింక్ చేసుకుంటే అర్థమైపోద్ది అబ్బా, అంతే. లింక్ చేసుకోండి ఒక ఆర్టికల్కి ఇంకో ఆర్టికల్కి, ఒక కథలాగా. ప్రీ మోడర్న్ వరల్డ్ ఎలా ఉండేది, తర్వాత నుంచి 19th centuryలో ఎలా ఉండేది, 19th century నుంచి ఇప్పుడు 20th century 21st century గురించి తెలుసుకుంటే లెసన్ అయిపోయింది. ఓకే, బ్రిటన్లో ట్రేడ్ సర్ప్లస్ అనేది ఇండియాతో ఉండేది. ఎలా అంటే బ్రిటిషర్స్ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసేవి ఎక్కువ, ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకునేది తక్కువ. అంటే బ్రిటిషర్స్ ఇండియాకి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ఇండియన్స్ బ్రిటిషర్స్కి తక్కువ ఇంపోర్ట్ చేస్తున్నారు. అప్పుడు బ్రిటిష్ కదా లాభం, ఎక్కువ అమ్ముతుంది, తక్కువ కొంటుంది. బ్రిటిష్ ట్రేడ్ సర్ప్లస్లో ఉంది, మనము ట్రేడ్ డెఫిసిట్లో ఉన్నాం. మనం అమ్మేది తక్కువ, కొనేది ఎక్కువ. అమ్మేది తక్కువ ఎందుకు అయిపోయింది? వాళ్ళు పెట్టే టారిఫ్స్ వల్ల. ఓకేనా, నెక్స్ట్ ఎందుకు దీనివల్ల ట్రేడ్ డెఫిసిట్ అనేది ఇండియాలో స్టార్ట్ అయింది, ట్రేడ్ సర్ప్లస్ అనేది బ్రిటన్లో స్టార్ట్ అయింది. అలా మెల్లమెల్లగా అది రిచ్ కంట్రీగా మారుతుంది, మనల్ని పూర్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒకటి తెలుసుకోవాలి, వాట్ డిడ్ బ్రిటిష్ డూ విత్ ద సర్ప్లస్ మనీ? ఈ ఎక్స్పోర్ట్స్ చేయడం వల్ల, బ్రిటిషర్స్ ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేయడం వల్ల లాభాలని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే టు బ్యాలెన్స్ ట్రేడ్ డెఫిసిట్. ఎన్నో దేశాలని బాధిస్తున్నారు, ఎక్కడైనా ట్రేడ్ అనేది డెఫిసిట్ అయినప్పుడు అక్కడ బ్యాలెన్స్ చేయడానికి ఈ మనీని వాడతారు. ఇంకోటి టు ప్రే ఫర్ ప్రైవేట్ రెమిటాన్సెస్, అంటే చాలా రెమిటెన్స్, చాలా మందికి మిలిటరీ పీపుల్కి మనీ ఇవ్వాలి, ఆర్మీకి మనీ ఇవ్వాలి, అక్కడ వాళ్ళ కోసం బ్రిటిషర్స్ కోసం కాలనీస్లో వర్క్ చేసే గవర్నర్స్ కావచ్చు, మిలిటరీ కమాండర్స్ కావచ్చు, అందరికీ మనీ ఇవ్వాలి. టు పే ఇంట్రెస్ట్ ఆన్ ఇండియన్ డెట్స్కి వాళ్ళెందుకు ఇంట్రెస్ట్ అంటే ఇండియా నుంచి అప్పులు తీసుకున్న స్టార్టింగ్లో గుర్తుందా, ఈ ఫైనాన్సర్స్ నట్టుకోట చెటియార్స్ ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు కదా, వాటికి ఇంట్రెస్ట్లు పే చేసుకోవడానికి. పెన్షన్స్ ఫర్ బ్రిటిష్ అఫీషియల్స్, బ్రిటిషర్స్ రిటైర్ అయిపోయిన వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వడానికి, ఇవన్నిటికీ లాభాలని వీళ్ళు వాడేటోళ్ళు అనమాట. ఓకే, దిస్ ఈస్ ద థింగ్. టర్న్ ద పేజ్. వీఆర్ సక్సెస్ఫుల్లీ ఫినిష్డ్ సెకండ్ ఆర్టికల్ ఆల్సో. సెకండ్ ఆర్టికల్ని కూడా ఒకసారి లాస్ట్లో అన్నీ ఒకసారి రివిజన్ చేద్దాం, ఫస్ట్ ఆర్టికల్ నుంచి లాస్ట్ ఆర్టికల్ వరకు. ఫస్ట్ ఆర్టికల్ అంటే 1.1, 1.2 అన్నీ. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద ఇంటర్ వార్ ఎకానమీ. ఇంటర్ వార్ ఎకానమీ అంటే ఏంటంటే యుద్ధం టైంలో ట్రేడ్ ఎలా ఉండేది. సింపుల్. యుద్ధం అంటే ఏంది? ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్. ఫస్ట్ వరల్డ్ వార్ అనేది అలైస్ గ్రూప్స్, సెంట్రల్ గ్రూప్స్ జరిగింది. ఒక్కసారి అలైడ్ గ్రూప్స్ ఏ కంట్రీస్, సెంట్రల్ గ్రూప్స్ ఏ కంట్రీస్ కమెంట్లో చేయండి. ఈ వీడియో నేను ప్రీమియర్లో అప్లోడ్ చేస్తాను కాబట్టి లైవ్లో నేను ఉంటాను, అక్కడ మీరు ఇమీడియట్గా ఇప్పుడు నేను అడిగిన వెంటనే ఎంతమంది పెడుతున్నారో చూస్తాను, లాయల్ స్టూడెంట్స్ని అబ్జర్వ్ చేస్తాను, వాళ్ళకి నేను ఏదో ఒకటి రిటర్న్ ఇస్తాను. థ్యాంక్ యూ అని కాదు, ఏదో ఒకటి ఇస్తాను అంతే. పే ఆఫ్ రిటర్న్ లాయల్గా. నిజంగా స్కూల్లో టీచర్ చెప్తే ఇంతసేపు ఇంటర్ లేదో తెలియదు, నా వీడియోని చూస్తున్నప్పుడు ఇది కూడా ఒక క్లాస్లో మీరు ఫీల్ అయ్యి వింటున్నప్పుడు ఇమ్మీడియట్గా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఓకే, ఫస్ట్ వరల్డ్ వార్ అనేది 1914 నుంచి 1918 వరకు జరిగింది. ఫస్ట్ వరల్డ్ వార్ ఎందుకు స్టార్ట్ అయింది అనేది, ఫస్ట్ వరల్డ్ వార్ ఎప్పుడు తెలుసుకోవాలో అప్పుడే తెలుసుకుందాం. మీకు 10th ఫస్ట్ వరల్డ్ వార్ గురించి లేదు, సో దాని గురించి ఎక్కువ తెలుసుకొని బ్రెయిన్ ఫుల్ చేసుకోకండి. నెక్స్ట్ ఫస్ట్ ఇండస్ట్రియల్ వార్ అనమాట, ఫస్ట్ టెక్నాలజికల్ వార్ అనమాట. ఇవన్నీ మనకు తెలిసిందే. ఫస్ట్ టైం టెక్నాలజీని వాడారు, ఫస్ట్ ఇండస్ట్రీస్ వచ్చినాక యుద్ధం జరిగింది, మెషిన్స్తో యుద్ధం జరిగింది అనేసి. అలైడ్ గ్రూప్స్, సెంట్రల్ గ్రూప్స్. అలైడ్ గ్రూప్ కంట్రీస్ ఏమంటే బ్రిటను, ఫ్రాన్సు, రష్యా, నెక్స్ట్ అమెరికా కూడా జాయిన్ అయింది వాళ్ళతో. ఓకే, నెక్స్ట్ సెంట్రల్ పవర్స్ అంటే ఏంది? జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ, టర్కీ, ఇవి. ఓకేనా, అలైడ్ గ్రూప్స్, సెంట్రల్ కంట్రీస్. ఇంతకుముందే ఇప్పటికే మీరు కమెంట్ పెట్టేసి ఉండాలి.
ఓకే. ఇప్పుడు ఈ ఫస్ట్ వరల్డ్ వార్ ఏం జరిగిందంటే, నోటబ్లీ ఫర్ అవర్ కన్సర్న్స్ ఇన్ దిస్ చాప్టర్ ఇట్ ప్లంజ్డ్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ 20th century ఇంటూ ఎ క్రైసిస్. యుద్ధం జరిగితే క్రైసిసే కదా వస్తుంది, కరువు వస్తుంది, ఫెమైన్ వస్తుంది కదా. ఎందుకంటే ఒక కంట్రీ ఇంకో కంట్రీ మీద యుద్ధం గెలిచిందంటే అది కూడా ఎంతోమంది గెలిచిన కంట్రీ కూడా ఎంతో హ్యూమన్ లాస్, ఎంతో ఎకనామీ లాస్ అయితే అయ్యి ఉంటుంది ఖచ్చితంగా. ఓకేనా, యుద్ధంలో మిగిలేది నష్టం మాత్రమే అనేసి కల్కి మూవీలో డైలాగ్ ఉంది, అది చాలా నిజం. సో దిస్ వార్ వాజ్ ద ఫస్ట్ మోడర్న్ ఇండస్ట్రియల్ వార్. ఇట్ ఈస్ ఫస్ట్ వార్ టు యూజ్ వెపన్స్, మోడర్న్ వెపన్స్ లైక్ గన్స్, ట్యాంక్స్, షీల్డ్స్, ఓకేనా, బాంబ్స్, ఓకేనా. మిలియన్స్ ఆఫ్ సోల్జర్స్ వర్ రిక్రూటెడ్ అనమాట. అంటే లక్షల మంది సోల్జర్స్ని రిక్రూట్ చేసుకునేసినారు. అంటే ఒక్క నిమిషము, లక్షల మంది సోల్జర్స్ని ఎలా రిక్రూట్ చేసుకున్నారు? బ్రిటన్ దగ్గర అంతమంది పవర్, అంటే అలైడ్ కంట్రీస్ దగ్గర, సెంట్రల్ కంట్రీస్ దగ్గర అన్ని మంది పీపుల్ ఉన్నారా? లేదు. కాలనీస్లో ఉండే పీపుల్ని బలవంతంగా లాక్కొచ్చి ఆర్మీలోకి జాయిన్ చేయించుకొని యుద్ధం చేయించారు. వాళ్ళల్లో ఎన్నో మంది థౌజండ్స్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఇండియన్స్ కూడా ఉన్నారు బ్రిటిష్ కోసం యుద్ధం చేసిన వాళ్ళు. ఓకే, మిలియన్స్ ఆఫ్ సోల్జర్స్ వర్ రిక్రూటెడ్. నియర్లీ ఈ యుద్ధంలో 9 million పీపుల్ చనిపోయినారు. 20 million పీపుల్ ఇంజురీకి గురయ్యారు. ఓకేనా, ఈ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చనిపోయిన వాళ్ళు అందరూ వర్కింగ్ మెన్. ఓకేనా, వర్కింగ్ మెన్ అంటే మంచి వయసులో పనిచేసేటోళ్ళు చనిపోయింది. నెక్స్ట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వర్కింగ్ మెన్ అండ్ షార్టేజ్ ఆఫ్ వర్కర్స్. ఇక్కడ ఏం జరుగుతుంది, యుద్ధం జరిగే టైంలో యూత్ ఎవడన్నా మంచిగా ఫిట్గా ఉన్నాడంటే వాడిని యుద్ధానికి తీసుకెళ్ళిపోతే ఇక్కడ వర్క్ ఎవరు చేస్తారు ఇండస్ట్రీస్లో? ఆ టైంలోనే ఉమెన్ ఇంట్రడక్షన్ జరిగింది. ఆడవాళ్ళు ఎందుకు ఖాళీగా ఉంటున్నారు, వచ్చి వర్క్ చేయండి అని వాళ్ళని ఫోర్స్డ్గా ఇండస్ట్రియల్ వర్క్స్లో ఇన్వాల్వ్ చేశారనమాట బ్రిటిషర్స్ కాదు, కలోనియలిస్టులు. అది ఏ కంట్రీ, ఇప్పుడు అమెరికా కూడా చాలా కాలనీస్ ఏర్పరచుకునేది, అమెరికా కూడా అలానే డీల్ చేసింది అనమాట. ఓకే, ఫర్ లో ఇన్కమ్స్. ఇంకోటి, ఉమెన్స్ని వర్క్ చేయించేటప్పుడు లో ఇన్కమ్కి వర్క్ చేపిస్తారు కదా, వాళ్ళకి తక్కువ మనీ ఇచ్చి. అది ఇండస్ట్రీస్ వర్ చేంజ్ టు ఫోకస్ ఆన్ వార్ ప్రొడక్షన్ అనమాట. అంటే ఇండస్ట్రీస్ అనేది ఇప్పుడు వార్కి ఏం కావాలా? గన్స్ కావాలా, బుల్లెట్స్ కావాలా, షీల్డ్స్ కావాలా, ఆర్మ్స్ కావాలా, ఆర్మరీస్ కావాలా, వెహికల్స్ కావాలి కదా, వీటి ప్రొడక్షన్ మీద పడింది. అదర్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ లైక్ డైలీ యూసేజ్ థింగ్స్ అవి కావచ్చు, అగ్రికల్చర్ ప్రొడక్షన్, వీటన్నిటి మీద ఫోకస్ తగ్గించింది ఆ టైంలో. నెక్స్ట్ ఈ వాటర్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లోనే ఇదంతా వాటర్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ కిందకు వస్తుంది. ఆర్టికల్ హెడ్డింగ్ చెప్పడం మర్చిపోయినా, ఒకసారి పేజ్ టర్న్ చేసుకున్నట్టయితే ఈ టైంలో ఏం జరిగిందంటే అమెరికా చాలా తెలివిగా బిహేవ్ చేసింది. అమెరికా తీసుకున్న ఒక్క స్టెప్ ఈరోజు అమెరికా నెంబర్ 1 కంట్రీగా ఉంది. ఏంటంటే ఆ టైంలో అమెరికా డెటర్గా మారింది. ఓకేనా, అంటే అమెరికా యుఎస్ బీయింగ్ ఎన్ ఇంటర్నేషనల్ డెటర్ టు ఇంటర్నేషనల్ క్రెడిటర్, అంటే డెటర్గా మారింది కాదు, అమెరికా అప్పులు తీసుకునే స్టేజ్ నుంచి ఆ టైంలో అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళ్ళింది. ఇందాక నేను చెప్పాను కదా, అలైడ్ పవర్స్లో లేటర్ జాయిన్డ్ బై యూఎస్ అని. అంటే అమెరికా స్టార్టింగ్లో జాయిన్ అవ్వాలా. అమెరికా రోల్ ఏంది, ఇప్పుడు బ్రిటన్ యుద్ధం చేయాలా, ఎంతోమంది సోల్జర్స్ ఉన్నారు, వాళ్ళకి శాలరీలు ఇవ్వాలా, ఇండస్ట్రీలో వార్కి సంబంధించిన మెటీరియల్స్ని తయారు చేయాలా, వాటికి రా మెటీరియల్స్ కావాలా, అవి కొనాలంటే మనీ కావాలా. సో ఇవన్నిటికీ కావాల్సిన నీడ్ని అమెరికా ప్రొవైడ్ చేసేది, అంటే మనీ క్రెడిట్ చేసేది, లోన్స్ ఇచ్చేది హై ట్యాక్సెస్తో. ఆ టైంలో ఏం జరిగేది, యుద్ధం జరిగినాక నేను చెప్పా కదా, దేశం గెలిచినా ఎంతో ఈ ఇన్వెస్ట్మెంట్ మొత్తం అక్కడ అయిపోయి ఉంటుంది. మనుషులకి శాలరీలు అయిపోయి ఉంటాయి, ఆ యుద్ధానికి కావాల్సిన రా మెటీరియల్స్ ఇవన్నిటిని సప్లై చేసేసి ఉంటారు. యుద్ధం మాత్రమే గెలిచారు అంతే, ఫైనాన్షియలీ పడిపోయి ఉంటారు. సో ఈ టైంలో అమెరికా వీళ్ళందరికీ లోన్లు ఇవ్వడం వల్ల అది టాప్ క్రెడిటర్గా మారిపోయి బ్యాంకర్ ఆఫ్ ద బ్యాంక్గా అయిపోయింది అనమాట. అంటే టాప్ చెప్తాను, 1945లో సెకండ్ వరల్డ్ వార్ అయిపోయినాక వీళ్ళందరూ అప్పుల్లో ఉన్నారు అమెరికాతో. అప్పుడు అమెరికా ఏం చెప్తే అదే వినాలి కదా, ఆ స్టేజ్కి వెళ్ళిపోయింది అమెరికా. ఓకే, నెక్స్ట్ పోస్ట్ వార్ రికవరీ. యుద్ధం జరిగినాక ఏం జరిగింది అంటే బ్రిటన్ విచ్ వాజ్ ద వరల్డ్స్ లీడింగ్ ఎకానమీ ఇన్ ద ప్రీ వరల్డ్ వార్. అంటే యుద్ధం జరగకముందు బ్రిటన్ అనేది వన్ ఆఫ్ ద లీడింగ్ ఎకానమీ ప్రపంచంలోనే. అలాంటిది ఇట్ ఈస్ ఎ డెటర్, డీప్ డెట్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఓకేనా, ఎవరితో? అమెరికాతో కావచ్చు, జపాన్తో కావచ్చు. నెక్స్ట్ అందుకొని వైల్ బ్రిటన్ వాజ్ ప్రీఆక్యుపైడ్ విత్ వార్, ఇండస్ట్రీస్ హెడ్ డెవలప్డ్ ఇన్ ఇండియా అండ్ జపాన్. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. ఇండియాలో జపాన్లో ఇండస్ట్రీస్ బాగా ఎప్పుడు డెవలప్ అయ్యాయంటే బ్రిటన్ వార్లో ఉన్నప్పుడు బిజీగా ఉండింది. అప్పుడు ఇండియాలో గ్రోత్ అనేది పట్టించుకోవాలా, వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు పట్టించుకోవాలా, కొద్దిగా ఫ్రీడమ్ ఇచ్చిందనమాట. నెక్స్ట్ బ్రిటన్ అనేది ఎక్కువగా మనీ కూడా తీసుకునేది ఎప్పుడు అమెరికా దగ్గర
ఈ యుద్ధం టైంలోనే. సో చూసారా బ్రిటన్ యొక్క చేంజ్, దాని షేప్ మార్చుకుంటోంది. టాప్ స్టేజ్లో ఉండే టైం నుంచి ఇప్పుడు అప్పులు చేసే స్టేజ్లోకి వెళ్ళింది. కాలనీస్ని రెస్ట్రిక్ట్ చేసే స్టేజ్లోంచి యుద్ధం బిజీలో పడి వీళ్ళందరినీ పట్టించుకోకుండా ఉండే స్టేజ్లోకి వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ ఈ యుద్ధం వల్ల 1914 నుంచి 1918 వరకు యుద్ధం జరిగిందని కదా. ఈ యుద్ధం తర్వాత ఈ వార్ ఏం తయారు చేసిందంటే ఒక బిగ్ ఎకనామిక్ బూమ్. డిమాండ్ పెరిగిపోయింది, జాబులు పెరిగిపోయినాయి, మనుషులు తగ్గిపోయినారు, పాపులేషన్ తగ్గిపోయింది కదా యుద్ధం వల్ల. నెక్స్ట్ ఎందుకొని యుద్ధం తర్వాత అదే చెప్పాను, యుద్ధం తర్వాత ఎంతోమంది ఇంజూరీ, 20 మిలియన్ పీపుల్ ఇంజూరీ అయ్యారు, 9 మిలియన్ పీపుల్ చనిపోయినారు, పాపులేషన్ తగ్గింది. సో ఇండస్ట్రీస్లో లేబర్ డిమాండ్ పెరిగింది, జాబ్స్ పెరిగినాయి వర్క్ చేయడానికి, ఎందుకంటే ఇంకా మాస్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఈ టైంలో అన్ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగిపోయింది, ఎవరు ఎక్కువ మంది వర్క్ చేసేటోళ్ళు లేరు. ఆ టైంలో అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది, వర్క్ చేయడానికి ఎవరు లేరు, ప్రొడక్షన్ చేయట్లేదు, ప్రొడక్షన్ చేస్తేనే ఎక్స్పోర్ట్ చేయగలుగుతాం, ఎవరు లేనప్పుడు ఏం జరుగుతుంది, ఎకనామీ అనేది పడిపోయింది. దాన్నే గ్రేట్ డిప్రెషన్ అంటారు. ఈ గ్రేట్ డిప్రెషన్ ఎప్పుడు వచ్చిందంటే 1921లో. గ్రేట్ డిప్రెషన్ ఎప్పుడు వచ్చిందంటే 1921లో. గ్రేట్ డిప్రెషన్ ఎప్పుడు వచ్చిందంటే 1921లో. ఎందుకంటే ఇన్నిసార్లు చెప్తున్నా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, వెరీ 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 ఇంపార్టెంట్. గ్రేట్ డిప్రెషన్ అంటే ఏంటి, అది ఎప్పుడు వచ్చింది, 1921లో. ఓకేనా. ఓకే, మెనీ అగ్రికల్చర్ ఎకనామీస్ వర్ ఆల్సో ఇన్ క్రైసిస్ అనమాట. అంటే అగ్రికల్చర్ ఎకనామీస్ కూడా క్రైసిస్లో ఉన్నాయి. ఏది అంటే కొనడానికి ఎవరి దగ్గర డబ్బులే, నెక్స్ట్ కొన్ని పండించడానికి లేబర్ లేరు. ఓకేనా. అగ్రికల్చర్ ఎకనామీ ఆల్సో సఫర్డ్, ఎందుకంటే డ్యూరింగ్ ద వార్ వీట్ ప్రొడక్షన్ ఇంక్రీజ్డ్. అమెరికాలో, కెనడాలో ఇలాంటివంతా వీళ్ళు ఏం చేశారు, ఎక్స్పోర్ట్స్ చేస్తారు. యుద్ధం చేసే వాళ్ళకి ఎక్కువ ఫుడ్ వెళ్ళిపోతుంది. విలేజెస్లో ఉండే లోకల్ పీపుల్కి ఫుడ్ తక్కువ ఉంటుంది అనమాట. ఈ ఫుడ్ తక్కువ ఉండడం వల్ల వాళ్ళు ఇంకా పూర్ అయిపోయినారు. కొనుక్కోవడానికి ఇప్పుడు ఎక్కువ ప్రైసెస్, ఫుడ్ తక్కువ ఉంటే డిమాండ్ పెరుగుతుంది కదా, అప్పుడు ప్రైస్ పెరుగుతుంది కదా, కొనుక్కోలేరు. అలాగా ఇలా జరుగుతుంది. సో ఈ ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత ఏం జరిగింది, యూఎస్ అనేది ఫాస్ట్గా రికవర్ అయిపోయింది. ఎందుకంటే వీళ్ళందరికీ అప్పులు ఇచ్చున్నది కదా, ఆ ఇంట్రెస్ట్ నుంచి కావచ్చు. నెక్స్ట్ ఉండుకొని ఇట్ బికమ్ ఆఫ్టర్ 1920s బాగా స్ట్రాంగ్ అయిపోయింది అనమాట. గ్రేట్ డిప్రెషన్ అనేది అమెరికాని ఎక్కువ అంత ఇంపాక్ట్ చేయలేదు. ప్రపంచ దేశాలన్నీ సఫర్ అయినాయి, కానీ అమెరికా అనేది దాన్ని యూజ్ చేసుకునింది, గ్రేట్ డిప్రెషన్ యూజ్ చేసుకునింది. ఓకే, నెక్స్ట్ రైజ్ ఆఫ్ మాస్ ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్. రైజ్ ఆఫ్ మాస్ ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్ అంటే ట్రేడింగ్లో, ఇండస్ట్రియల్ సెక్టార్లో కొత్త కాన్సెప్ట్ అనేది వచ్చింది అనమాట, మాస్ ప్రొడక్షన్. ఇప్పుడు మనము డిస్కవరీ ఛానల్లో అంటే ఒకటి వస్తుంది, ఫుడ్ని ఇండస్ట్రీ నుంచి, రా మెటీరియల్ నుంచి ఫుడ్ ప్రోడక్ట్కి ఎలా తయారు చేస్తారనేసి, ఫ్యాక్టరీ మేడ్. దాంట్లో మీకు గుర్తుందా, ఫుడ్ని మిషన్సే అన్నీ చేసేస్తుంటాయి, మనుషులు ఎవరు ఉండరు. మాస్ ప్రొడక్షన్, ఒక నిమిషానికి 100 వాటర్ బాటిల్స్, ఒక నిమిషానికి 1000 థమ్స్అప్ బాటిల్స్ అనేది తయారవుతుంది, దాన్నే మాస్ ప్రొడక్షన్ అంటారు. ఇది ఇప్పుడు కాన్సెప్ట్ కాదు. మాస్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అయింది 1920sలో. ఫస్ట్ దాన్ని ఇన్వెంట్ చేసింది హెన్రీ ఫోర్డ్ కంపెనీ ఓనర్. ఇతను ఏం చేశాడంటే చికాగోలో మాస్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేశాడనమాట. అంటే మాస్ ప్రొడక్షన్ అంటే నిమిషానికి స్పేర్ పార్ట్స్ అనేది టక అని రెడీ అవుతూ ఉంటుంది. ఎక్కడ హ్యూమన్ అనేది ఇన్వాల్వ్మెంట్ అంటే ఉంటుంది, ఇలా గ్యాప్ తీసుకోవాలి అనేది ఉండదు. అంటే 5 hours వర్క్ చేయాలని ఉండదు, రోజుకి 8 hours వర్క్ చేయండి, రోజుకి 10 hours వర్క్ చేయండి, మాస్ ప్రొడక్షన్ వర్క్ చేయండి అనేసి తీసుకొచ్చాడు. మాస్ ప్రొడక్షన్ వల్ల ఏం జరుగుతుంది, అందరి డిమాండ్స్ని తొందరగా మీట్ చేయొచ్చు. ఓకేనా, అది. నెక్స్ట్ ఎందుకొని హెన్రీ ఫోర్డ్ వరల్డ్స్ ఫస్ట్ మాస్ ప్రొడ్యూస్డ్ కార్ అనమాట. అంటే టీ మోడల్ ఫోర్డ్ కార్ అనేది వరల్డ్ ఫస్ట్ మాస్ ప్రొడ్యూస్డ్ కార్ అనమాట. నెక్స్ట్ ఎందుకొని ఈ మాస్ ప్రొడక్షన్ వల్ల ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది. మాస్ ప్రొడక్షన్ చేయాలంటే ఎక్కువ మంది పీపుల్ కావాలి కదా, ఎక్కువ మందిని ఎంప్లాయ్ చేసుకుంటారు. నెక్స్ట్ ఎందుకొని వాళ్ళకి శాలరీస్ కూడా పెంచాడు, $5 ఇచ్చాడంట ఆ టైంలోనే. జనవరి 1914లో వాళ్ళ శాలరీని $5కి పెంచాడు హెన్రీ ఫోర్డ్, మీరు ఎక్కువ టైం వర్క్ చేయండి అనేసి. దో మాస్ ప్రొడక్షన్ లోవర్డ్ కాస్ట్ అండ్ ప్రైసెస్ ఆఫ్ ఇంజనీర్డ్ గూడ్స్. అంటే మాస్ ప్రొడక్షన్ వల్ల ఏం జరుగుతుంది, ఎక్కువ ప్రోడక్ట్ ఉంటే డిమాండ్ తక్కువ, రేట్ తక్కువ. అప్పుడు ఏం చేస్తారు, ప్రతి ఒక్కడు కొనుక్కుంటాడు కదా. అంటే కాస్ట్లీ ఐఫోను ఎక్కువ మంది కొంటారా, అదే అన్ని ఫీచర్స్ని పక్కన పెడదాం, అదే వివో ఫోను, రియల్మీ ఫోను, లేకపోతే ఏదైనా వేరే నార్మల్ ఫోన్ తీసుకుంటే ఎక్కువ మంది కొంటారుగా. అప్పుడు వీడు తక్కువ రేటుకి అమ్ముతున్నాడు, కాకపోతే 100 ఫోన్లు అమ్ముతాడు. వీడు ఎక్కువ రేటుకి అమ్ముతాడు, కానీ 10 ఐఫోన్లే కొంటారు ఎవరైనా, 100 మంది కొనేటోళ్ళు లేరు. వీళ్ళతో పోటీ చేయించే, వీడు కాంపిటీషన్ ఇవ్వచ్చా. దిస్ ఈజ్ కాల్డ్ మాస్ ప్రొడక్షన్.
లెక్కలేనన్ని కార్లు, ఇప్పుడు లెక్కలేనన్ని కార్లు తయారు చేసేస్తాము, తక్కువ రేటుకి అమ్మేస్తాము, అందరూ కొనుక్కుంటారు, అందరూ అఫోర్డబుల్గా కొనుక్కుంటారు. అప్పుడు కంపెనీ ఓనర్కి లాభమే, కొనుక్కున్నోడికి హ్యాపీనే, వర్క్ చేసేటోడికి శాలరీ ఇవ్వచ్చు. ఈ కాన్సెప్ట్నే మాస్ ప్రొడక్షన్ అంటాం. దీన్ని హెన్రీ ఫోర్డ్ 1920s స్టార్ట్ చేస్తాడు అనమాట. దట్స్ ఇట్. ఈ టాపిక్ నుంచి మనం ఇంకా ఎక్కువ గుర్తుపెట్టుకోవడానికి అవసరం ఏం లేదు. పేజ్ టర్న్ చేసినా కూడా ఇక్కడ వద్దు, ఆ టాపిక్లో ఉండే ఈ పారాగ్రాఫ్ని వదిలేసి 3.4 గ్రేట్ డిప్రెషన్ గురించి చదువుదాం. ఇప్పుడు గ్రేట్ డిప్రెషన్ 1929 నుంచి 1930లో జరిగిందని చెప్పాను కదా. గ్లోబల్ ఎకనామీ అనేది కొలాప్స్ అయిపోయిందని చెప్పా కదా. అగ్రికల్చరల్ ప్రైసెస్ పడిపోయిందని చెప్పా కదా. అంటే కొనేటోళ్ళు ఎవరు లేరు, అప్పుడు ఇంకా పడిపోతుంది కదా. అయినా కొనేటోళ్ళు లేరు. అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది. బ్యాంకులు అనేది ఫెయిల్ అయిపోయినాయి. అంటే బ్యాంకులు లోన్లు రికవర్ చేసుకోలేకపోయినాయి అనమాట. ఎందుకంటే కట్టలేకపోతున్నారు కంట్రీస్. సోషియో పొలిటికల్ ఎకానమీ అనేది స్టెబిలిటీ కోల్పోయింది. దీన్ని గ్రేట్ డిప్రెషన్ అంటాం. సో గ్రేట్ డిప్రెషన్ ఎలా చెప్తాం? గ్రేట్ డిప్రెషన్ అక్కర్డ్ ఇన్ 1929 and to 1930. It caused global economic failure and it leads to banks fail and it leads to increase in unemployment, decrease in agricultural prices, etc. సింపుల్గా రాయొచ్చు. నెక్స్ట్, గ్రేట్ డిప్రెషన్ US was hit hardest by the depression. Banks stopped lending. అంటే చెప్పే కదా, యూస్ చేసుకొని అందరికీ లోన్లు ఇచ్చేసింది గ్రేట్ డిప్రెషన్ టైంలో. కానీ అది రికవర్ చేసుకోలేకపోయింది. కంట్రీస్ అన్ని ఇవ్వడానికి టైం పట్టింది. దానివల్ల యూఎస్కి నష్టం జరిగింది, లాభం కూడా జరిగింది. లాభం ఏం జరిగింది? కంట్రోల్లోకి తీసుకునేసింది కంట్రీస్ని. నష్టం ఏం జరిగింది? డబ్బులు ఇచ్చేసింది, రికవర్ చేసుకోలేకపోయింది. అలాగనమాట. పీపుల్ లాస్ట్ దేర్ హోమ్స్, కార్స్, సేవింగ్స్. ఎంత సోది లైట్. నెక్స్ట్ టర్న్ చేసినట్టయితే US was also the industrial country most severely affected by the depression. ఇవన్నీ చెప్పాను. Faced the falling incomes, many households in the US cannot repay. ఓకే 1993లో నియర్లీ 4,000 బ్యాంక్స్ అనేది క్లోజ్ చేసేస్తారనమాట. ఓకే, 10,000 కంపెనీస్, మోర్ దెన్ 10,000 కంపెనీస్ వర్ కొలాప్స్డ్. ఇది గ్రేట్ డిప్రెషన్ టైంలో. ఇవంతా నన్ను అడిగితే ఇవంతా అంత అవసరం లేదు, మీ ఇష్టం. నేను స్కిప్ చేశానని మాత్రం అనుకోకండి. నెక్స్ట్, ఇండియా అండ్ ద గ్రేట్ డిప్రెషన్. ఇప్పుడు ఇండియా అండ్ ద గ్రేట్ డిప్రెషన్ ఏంది? ఇండియాలో గ్రేట్ డిప్రెషన్ అనేది ఎలా ఉన్నింది? ఈ గ్రేట్ డిప్రెషన్ షోడ్ హౌ కనెక్టెడ్ ద గ్లోబల్ ఎకనామీ వాజ్. అంటే 20th centuryలో గ్రేట్ డిప్రెషన్ అనేది ఇండియాలో ఎలా ఉన్నింది అంటే, సింపుల్గా ఎలా చెప్పాలి, ఇండియన్ ట్రేడర్స్ ఉన్నారు, అదర్ కంట్రీస్లో ఇన్వెస్ట్ చేశారు. కెన్ దే టుక్ ఇట్ బ్యాక్? నో. నెక్స్ట్ అనుకొని ఇండియాలో ఎక్కువ మంది బ్రిటిష్ ఫ్లేవర్స్. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ డబ్బుని రికవర్ చేసుకోవాలి, ఎక్కువ ట్యాక్స్లు వేసేస్తుందా, ఎక్కువ వేజెస్ పెంచేస్తుందా? తెలుసుగా ఇండియాలో ట్యాక్సేషన్ సిస్టమ్ ఎలా ఉండేదో, దారుణంగా ఉండేది. మీరు 8th క్లాస్లో అలా వినుంటారు, ఇండిగో రెవల్యూషన్. ఇండిగో మీద కూడా ట్యాక్స్ వేసేటోళ్ళు, ల్యాండ్ మీద ట్యాక్స్ వేసేటోళ్ళు, మళ్ళీ క్రాప్ మీద ట్యాక్స్ వేసేటోళ్ళు. అట్లా ప్రతి దాని మీద ట్యాక్స్ పెంచేశారు. ఎందుకు? వాళ్ళు రికవర్ చేసుకోవాలి కదా. అలాగా. పేజ్ డౌన్ చేయండి, పేజ్ నెంబర్ 138. ఇక్కడ ఏం జరిగింది? ఇంటర్నేషనల్ ప్రైసెస్ క్రాష్ అవ్వడం వల్ల ఇండియా కూడా చాలా బాగా దెబ్బతింది. 1928 నుంచి 1934 వరకు ఇండియాలో వీట్ ప్రైసెస్ అనేది సగం 50% పడిపోయింది. అంటే ఒకప్పుడు వీటిని 1 kg 100 రూపీస్కి అమ్మే ఫార్మర్స్ ఇప్పుడు 50 రూపీస్కి కూడా అమ్మలేకపోతున్నారు. ఎందుకంటే కొనేటోళ్ళు ఎవరు లేరు. అలా ఎఫెక్ట్ చేసింది. నెక్స్ట్ కొన్ని జూట్ ప్రొడ్యూసర్స్ కూడా బెంగాల్లో చాలా సఫర్ అయ్యారు. నెక్స్ట్ కొన్ని గనీ బ్యాగ్స్ ప్రొడ్యూసర్స్, వీళ్ళందరూ కూడా సఫర్ అయ్యారు అనమాట. నెక్స్ట్, ప్రైస్ ఆఫ్ రా జూట్ క్రాష్డ్ మోర్ దెన్ 60%. అంటే 60% ప్రైస్ని కోల్పోయింది రా జూట్. ఓకే, అప్పుడే ఒక బెంగాల్ జూట్ గ్రోవర్ లామెట్, అంటే ఇక్కడ ఒక చిన్న పోయం లాగా ఉంది కదా, అది ఒక జస్ట్ ఒక సేయింగ్ లాగా ఆ టైంలో వాళ్ళు. దట్స్ ఇట్. ఇక్కడ ఎక్కువ తెలుసుకోవడానికి ఏం లేదు. నెక్స్ట్ ఆ టైంలోనే మహాత్మా గాంధీ సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ని లాంచ్ చేశారు అనమాట. ఈ డిప్రెషన్ తట్టుకోలేక, ఈ ప్రజల బాధలను చూడలేక. అది నేషనల్ ఇండియాలో ఒక చిన్న పాయింట్ ఇక్కడ కూర్చొని చూసారా. ఓకే, 4th ఆర్టికల్, రీబిల్డింగ్ ఏ వరల్డ్ ఏ పోస్ట్ వార్ ఎరా. దేనా లాస్టా? ఓ మై గాడ్, ఎంత పెద్ద లెసన్ ఇది. ఎంతసేపు ఈ వీడియో ఉందో దానికి, అంటే యూట్యూబ్లో ఈ వీడియో ఎంతసేపు అర్థమవుతుంది వింటారో మీరు, 1 hour అయితేనే 1.5 hour నిలబడుకున్నట్టు. ఎందుకంటే అక్కడక్కడ చిన్న కట్స్ అలా పడి ఎత్తడం, ఇది ఎత్తడం, అన్నీ కలిపితే 1/2 hour ఉంటుంది కదా. అంటే 1.5 hourగా నేను నిల్చొని చెప్తున్నా మీకోసమే. నాకు ఇంట్రెస్ట్ ఉంది, మీరు ఇంట్రెస్ట్గా వినండి. థ్యాంక్ యూ. మళ్ళీ వెళ్ళిపోదాం లెసన్లోకి. గ్యాప్, ఎందుకంటే కంటిన్యూస్గా మీరు వినరు.
అలా అని పార్ట్ 1 పార్ట్ 2గా పెట్టడం నాకు ఇష్టం లేదు. నేను చదువుకోవాలనుకున్నా కూడా నాకు పార్ట్ 1 పార్ట్ 2 వద్దు, ఒకే చోట పెట్టచ్చు కదా అనిపిస్తుంది యూట్యూబ్ని చూసినప్పుడు ఎవడన్నా పెట్టేటోడు. అందుకే మీకు ఆ ఫీలింగ్ రాకూడదని ఒకే పార్ట్గా పెడతాది. 1 అవర్ అయితే 1 అవర్ చూడండి, 2 అవర్స్ అయితే 2 అవర్స్ చూడండి. 2 అవర్స్లో ఒక లెసన్ కంప్లీట్గా నేర్చుకోవచ్చు అంటే నేను ఏదో చూసేస్తాను, మీరు చూడండి. రీబిల్డింగ్ ఏ వరల్డ్ ఎకానమీ, ద పోస్ట్ వార్ ఎరా అంటే యుద్ధం ముందు మాట్లాడడం, యుద్ధం తర్వాత ఏం జరిగింది అంటే యుద్ధం తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ వరల్డ్ వార్, ఫస్ట్ వరల్డ్ వార్ అది యుద్ధం తర్వాత అంటే సెకండ్ వరల్డ్ వార్ 2 decades తర్వాత అంటే 1939 నుంచి 1945 వరకు సెకండ్ వరల్డ్ వార్ జరిగింది. ఈ సెకండ్ వరల్డ్ వార్ మళ్ళీ సేమ్ యాక్సిస్ పవర్స్ అలైస్ పవర్స్, కానీ ఇక్కడ యాక్సిస్ పవర్స్ ఎవరు? జర్మనీ, జపాను, ఇటలీ. అలై పవర్స్ ఎవరు? బ్రిటను, ఫ్రాన్సు, రష్యా, అమెరికా. సో ఈ అలైస్ పవర్స్ యాక్సిస్ పవర్స్ మధ్య సెకండ్ వరల్డ్ వార్ జరిగింది. 1945లో యాక్సిస్ పవర్స్ అలైడ్ పవర్స్ విన్ అయ్యాయి అనమాట. విన్ అయ్యాక వీళ్ళు యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఏర్పరిచి ఐక్యరాజ్య సమితిని ఇంకా ప్రపంచంలో యుద్ధాలు వద్దు, యుద్ధాలని కంట్రోల్ చేయాలి, ఈ వరల్డ్ వార్స్ వల్ల హోల్ వరల్డ్ అదర్ కంట్రీస్ కూడా సఫర్ అవుతాయి, మళ్ళీ ఇంకో గ్రేట్ డిప్రెషన్ వస్తే తట్టుకునే పరిస్థితి ఎవరికీ లేదు అనేసి ఆ కంట్రీస్ అన్ని డిస్కస్ చేసుకున్నాయి. ఇవే జరిగింది. ఇదే నటిషల్ చెప్పిన ఇప్పుడు కంప్లీట్గా డిస్కస్ చేద్దాము. అట్లీస్ట్ 60% మిలియన్ పీపుల్, అబౌట్ 3% ఆఫ్ ద వరల్డ్ 1939 పాపులేషన్ వర్ బిలీవ్ టు బి కిల్డ్. అంటే 1939లో పాపులేషన్ ఎంత ఉందో ఆ పాపులేషన్లో 3% ఆఫ్ ద పీపుల్ అంటే 60 లక్షలు 60 మిలియన్ పీపుల్ చనిపోయినారనమాట సెకండ్ వరల్డ్ వార్లో. ఓకే, నెక్స్ట్ ద వార్ కాజ్డ్ అన్ ఇమ్మెన్స్ అమౌంట్ ఆఫ్ ఎకనామిక్ డివాస్టేషన్ అండ్ సోషల్ డిస్ట్రప్షన్. సోషల్ డిస్ట్రప్షన్ అంటే ఏంటి మీకు తెలుసు? 1945లో అమెరికా హిరోషిమా నాగసాకి మీద అటామిక్ బాంబ్ వేసింది. వాళ్ళు ఇప్పటికీ సఫర్ అవుతున్నారు, అక్కడ చిన్న గడ్డి కూడా మొలవదు. సో ఇంత వ్యాస్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఓకేనా, ఇంత వ్యాస్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వరల్డ్ వార్ వల్ల. అందుకనే వరల్డ్ వార్ అనేది ఇంకా ఉండకూడదు అనేసి ఏం చేశారు, వరల్డ్ వార్స్ ఉండకూడదు అనేసి ఏం చేశారు అంటే పోస్ట్ వార్ సెటిల్మెంట్ అండ్ బ్రిటన్ వుడ్స్ ఇన్స్టిట్యూషన్. వెరీ ఇంపార్టెంట్. పోస్ట్ వార్ సెటిల్మెంట్, యుద్ధం తర్వాత ఏం సెటిల్మెంట్ జరిగింది, నెక్స్ట్ ఉండుకొని బ్రిటన్ వుడ్స్ ఇన్స్టిట్యూషన్. బ్రిటన్ వుడ్స్ ఇన్స్టిట్యూషన్ అంటే అదేందో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకనామిస్ట్స్ అండ్ పొలిటీషియన్స్ వీళ్ళు కలిసి యుద్ధాన్ని అనలైజ్ చేసి, యుద్ధం జరిగిన తర్వాత సిచ్యువేషన్స్ అనలైజ్ చేసి ఇంకెప్పుడు యుద్ధం జరగకూడదు, ఒక కంట్రీ ఇంకో కంట్రీకి మధ్య అసలు గొడవలే జరగకుండా ఉండాలంటే ఎలాంటి టైస్ అనేది పెట్టుకోవాలి అనేసి పొలిటీషియన్స్, ఎకనామిస్టులు, పొలిటీషియన్స్ రాజకీయ నాయకులు ఉండాలి, ఎకనామిస్టులు ఎకనామీ పరంగా దెబ్బతినకుండా ఎలా ఉండాలి అనేది రెండు డిస్కస్ చేసి ఏం చేశారంటే గవర్నమెంట్ ఏం చేయాలి, ఆర్మీ ఏం చేయాలి, నెక్స్ట్ కంట్రీకి మధ్య మిడిల్ మెన్గా ఒకరు ఉండాలి, అది మనిషి కావచ్చు, ఒక ఆర్గనైజేషన్ కావచ్చు, ఇవన్నీ థింక్ చేశారు. సో వాళ్ళు ఏం చేశారంటే గవర్నమెంట్ మస్ట్ కంట్రోల్ గూడ్స్, క్యాపిటల్ అండ్ లేబర్. ఓకేనా, అంటే గవర్నమెంట్ కంట్రోల్ చేయాలి, ఇక్కడ బిజినెస్ మ్యాన్స్కి వదిలేయకూడదు, ప్రైవేట్ పీపుల్కి వదిలేయకూడదు. అప్పుడు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తాడు, అలా వద్దు. గవర్నమెంట్ అనేది కంట్రోల్ చేయాలి ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్, ప్రజల కోసం ఎంప్లాయ్మెంట్ని కల్పించడం కావచ్చు, లేబర్ని ఎంత వాడాలి, ఎలా వాడాలి, లేబర్ డిగ్నిటీ కోసం లాస్ని ఫ్రేమ్ చేయాలని కావచ్చు. నెక్స్ట్ అందుకొని ఫ్లో ఆఫ్ గూడ్స్, క్యాపిటల్స్ ఏ కంట్రీకి పంపించాలి, ఎంత అమౌంట్లో పంపించాలి, ఎంత ట్యాక్స్ ఇంపోజ్ చేయాలి, ఆ ట్యాక్స్ నాకు ఈ కంట్రీ ఇష్టంలే నేను ఎక్కువ ట్యాక్స్ వేస్తా అనడానికి లేకుండా మిడిల్ మెన్ ఒక ట్యాక్సేషన్కి ఒక బాడీనో ఒక ఆర్గనైజేషన్ను క్రియేట్ చేసి ఒక ఫిక్స్డ్ ట్యాక్సేషన్, ఒక్కొక్క ప్రోడక్ట్ మీద ఇంత ట్యాక్సే ఉండాలి అనేసి ఫ్రేమ్ చేసుకొని నడుచుకోవాలని చెప్పి డిసైడ్ అయ్యారు. నెక్స్ట్ ఉండుకొని పేజ్ టర్న్ చేసినట్టయితే జూలై 1944లో బ్రిటన్ వుడ్లో కాన్ఫరెన్స్ అనేది జరిగింది. అమెరికాలో బ్రిటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ జరిగిందనమాట. ఇక్కడ జరిగినాక ఒక ఇంటర్నేషనల్ ఎకనామిక్ సిస్టమ్ అనేది క్రియేట్ అయింది టు ప్రమోట్ స్టెబిలిటీ ఇన్ ఎకనామీ అండ్ సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఆల్సో. దాన్నే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటారు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటే వరల్డ్ బ్యాంక్ అని కూడా అంటారు. ఓకేనా, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అండ్ ద వరల్డ్ బ్యాంక్ రెండు డిఫరెంట్ వర్ ఎస్టాబ్లిష్డ్ టు హెల్ప్ కంట్రీస్ మేనేజ్ ఫైనాన్షియల్ ఇష్యూస్. అంటే అప్పులు ఇవ్వడము ఇలాంటివి హెల్ప్ చేస్తుంది అనమాట. ఇంటర్నేషనల్ అంటే ఈ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అమెరికాదా కాదు, బ్రిటన్దా కాదు, ఇది ఒక ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్లో ఆల్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్ అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తాయి. వీళ్ళు నీడున్న డెవలపింగ్ కంట్రీస్కి లోన్స్ ఇస్తాయి ఒక పర్టికులర్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెట్టుకొని. అర్థమైందా? దట్స్ ఇట్. అప్పుడు ఈ కంట్రీస్కి ఇంట్రెస్ట్ వెళ్తుంది ఎవరు? ఈ మిడిల్ మ్యాన్. ఈ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వరల్డ్ బ్యాంక్ అనేది
హెల్ప్ చేస్తుంది. ఏ పర్టికులర్ కంట్రీ దాన్ని ఓన్గా డెసిషన్ తీసుకోదు. ఓకేనా, అది దీస్ ఈజ్ నోన్ యాజ్ బ్రిటన్ వుడ్స్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. ఈ రెండింటినే బ్రిటన్ వుడ్స్ ఇన్స్టిట్యూషన్ అంటారు, వరల్డ్ బ్యాంక్ అని, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని. ఓకేనా, నా కోసం మీరు ఒకటి ఏం చేస్తారంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది, వరల్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది, చాలా ఇంపార్టెంట్. అడగచ్చు, అడగకపోయినా తెలుసుకుందాం. ఓకే, ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వరల్డ్ బ్యాంకు ఆపరేషన్ అనేది 1947 నుంచి స్టార్ట్ అయింది అనమాట. డెసిషన్ మేకింగ్ అనేది మోస్ట్లీ వెస్టర్న్ కంట్రీ, అంటే ఒక కంట్రీ అని కాదు, వెస్టర్న్ పవర్స్, ఈ బ్రిటన్ కావచ్చు, అమెరికా కావచ్చు. ఎందుకంటే గెలిచింది ఎవరు సెకండ్ వరల్డ్ వార్లో? అలైస్ కంట్రీస్. వీళ్ళు ఫామ్ చేశారు కాబట్టి, వీళ్ళు కీ రోల్ ప్లే చేశారు కాబట్టి వీళ్ళ డామినేషన్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అమెరికా అనేది వీటో పవర్ని హోల్డ్ చేస్తుంది. వీటో పవర్ అంటే అందరూ ఓటింగ్ వేస్తారు, టై అయింది, అమెరికా ఏం చెప్తుంది అన్నట్టు. ఎందుకు అమెరికాకి అంత ఇచ్చారు? ఏ కంట్రీ నోరు తెరవలేదు. ఎందుకంటే అమెరికా వాళ్ళకి లోన్లు ఇచ్చింది, గుర్తుంది కదా ఇందాక. అవి ఇంకా కట్టల, ఏమన్నా అంటే నాకు గట్టు ఫస్ట్ అంటాడు, అందుకని. నెక్స్ట్ అందుకొని గోల్డ్ అనేది ఒక ఫిక్స్డ్ రేట్లో పెట్టారు, $35 per ounce. ఔన్స్ అంటే ఒక క్వాంటిటీ, ఫర్ ఎగ్జాంపుల్ $35 per kg అన్నట్టు, $35 per ounce అన్నట్టు. అట్లా గోల్డ్ని ఫిక్స్ చేశారు రేటు. కరెన్సీకి వాల్యూ ఇచ్చారు. ఇప్పుడు ఒక డాలర్కి ఇండియన్ రూపీ ఎంత ఉండాలి, ఒక డాలర్కి చైనీస్ రెన్మిబి ఎంత ఉండాలి, అట్లా. ఓకేనా, అట్లా. నెక్స్ట్ డీకలోనియలైజేషన్ అండ్ ఇండిపెండెన్స్. డీకలోనైలైజేషన్ అండ్ ఇండిపెండెన్స్ అంటే మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ డీకలోనైజ్ అయిపోయినాయి. అంటే ఆఫ్టర్ 1945 సెకండ్ వరల్డ్ వార్ తర్వాత వరల్డ్ ఆర్గనైజేషన్స్ క్రియేట్ అయినాక, ఓకేనా, ఏం జరిగింది? యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ క్రియేట్ అయిన తర్వాత కాలనీస్ అనేది ఉండకూడదు, ప్రతి కంట్రీ ఇండిపెండెంట్గా ఉండాలి అనేసి రూల్స్ తీసుకొచ్చాయి, చాలా రూల్స్. ఎందుకు? ఒక కంట్రీ ఇప్పుడు బ్రిటన్ మీద అమెరికా అపోజ్ చేస్తుంది, మీరు అట్లా చేయొద్దండి అనేసి. అప్పుడు ఓటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, వేరే కంట్రీస్ కూడా ఓట్ వచ్చింది అనుకో, ఆ బిల్ పాస్ అవుతుంది అన్నట్టు. అలాగా సెకండ్ వరల్డ్ వార్ తర్వాత లార్జ్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ ఎండెడ్ విత్ యూరోపియన్ కాలనీ. అంటే యూరోపియన్ రూలర్స్ అనేవాళ్ళు, ఆ కాలనీస్ అనేది ఎండ్ అయిపోయింది అనమాట. మన ఇండియాకి కూడా ఫ్రీడమ్ వచ్చింది, ఆఫ్రికాకి కూడా చాలా కంట్రీస్కి ఫ్రీడమ్ వచ్చింది, జపాన్కి కూడా, యూరోప్ అండ్ జపాన్ కూడా ర్యాపిడ్గా ఎకనామీస్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నాయి, ఎందుకంటే డీకాలనైజ్ అయిపోయినాయి కదా కాబట్టి. నెక్స్ట్ అందుకొని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వరల్డ్ బ్యాంక్ అనేది లోన్స్ ఇవ్వడం కూడా స్టార్ట్ చేసింది కొత్తగా ఫార్మ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్కి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాకి కూడా ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఫ్రమ్ ద లేట్ 1950s బ్రిటన్ వుడ్ ఇన్స్టిట్యూషన్ అనేది వాళ్ళ అటెన్షన్ని కంప్లీట్గా డెవలపింగ్ కంట్రీస్కి షిఫ్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే ఎవరెవరైతే కొత్తగా ఎమర్జ్ అవుతున్నారో వాళ్ళ దగ్గర కూడా రిసోర్సెస్ ఉన్నాయి, మనం కానీ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళ దగ్గర చేసామంటే వాళ్ళు డెవలప్ అవుతారు. అప్పుడు వాళ్ళు డెవలప్ అయినంటే రిసోర్సెస్ అనేది అన్ని కంట్రీస్కి షేర్ అవుతుంది, మనకు ఇంట్రెస్ట్ వస్తుంది అనే ఉద్దేశంతో. ఓకే, అట్ ద సేమ్ టైం మోస్ట్ డెవలపింగ్ కంట్రీస్ డిడ్ నాట్ బెనిఫిట్ ఫ్రమ్ ద ఫాస్ట్ గ్రోత్ ఆఫ్ వెస్టర్న్ ఎకానమీ. అంటే అదే టైంలో అన్ని డెవలపింగ్ కంట్రీస్ ఎక్కువ బెనిఫిట్ పొందలేకపోయినాయి. ఎందుకు? ఇక్కడ మొత్తం డెసిషన్ మేకింగ్ అంతా వెస్టర్న్ పవర్స్ అని చెప్పా కదా. కొన్ని కంట్రీస్ అయితే, మన డెవలపింగ్ కంట్రీస్ కూడా గ్రూప్ ఆఫ్ 77 కంట్రీస్ ఇలా ఫామ్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ ఆఫ్ 77 G77 అంటాం. ఈ డెవలపింగ్ కంట్రీస్ అన్ని ఎందుకు ఫామ్ అయినాయి? వాళ్ళ డిమాండ్ని వ్యక్తపరచడానికి. ఏది అడిగినా వెస్టర్న్ పవర్స్ డెసిషన్ ఫైనల్ అవుతుంది కదా. సో వీళ్ళందరూ కూడా ఒక ఆర్గనైజేషన్గా ఫామ్ అయ్యి వీళ్ళు లోన్స్ ఇచ్చుకుంటారు, వీళ్ళు డెవలప్ ఒక చేయూతనిచ్చుకోవడం అంటారు కదా. అలాగా G77 ఫామ్ అయింది. నెక్స్ట్ అందుకొని న్యూ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఆర్డర్ అనే ఒకటి స్టార్ట్ అయింది అనమాట. డిమాండ్ అంటే వీళ్ళు G77 న్యూ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఆర్డర్ రావాలి అని ఒక డిమాండ్ స్టార్ట్ చేశారనమాట. ఒకడు నోరెత్తి అరిస్తే ఎవరు పట్టించుకోరు, అదే 77 మంది అరిస్తే అలా 77 కంట్రీలు అరిశాయి అనమాట. దట్స్ ఇట్. నెక్స్ట్ ఎండ్ ఆఫ్ ద బ్రిటన్ వుడ్స్ అండ్ బిగినింగ్ ఆఫ్ ద గ్లోబలైజేషన్. 1960s ద రైజింగ్ కాస్ట్ ఆఫ్ ఓవర్సీస్ ఇన్వాల్వ్మెంట్స్ వీకెనింగ్ ద US ఫైనాన్స్ అనమాట. అంటే ఎక్కువ రేట్లు పెరిగిపోవడం వల్ల డాలర్, అంటే ప్రతి కంట్రీ డెవలప్ అవుతుంది, ఇండియా కూడా డెవలప్ అవడం వల్ల, ప్రతి అదర్ కంట్రీస్ కూడా డెవలప్ అవడం వల్ల అమెరికన్ డాలర్ అనేది పడుతుంది అనమాట. ఈ అమెరికన్ డాలర్ ఛార్జింగ్ అయిపోతుంది. అమెరికన్ డాలర్ కూడా పడిపోవడం వల్ల ఏం జరుగుతుంది? అమెరికా కూడా దాని యొక్క కంట్రోల్ని వేరే కంట్రీస్ మీద మెల్లమెల్లగా తగ్గిపోతుంది. సో ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేటు, ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ అనేది మార్పులు చెందుతుంది. ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ అంటే ఏంది? $1కి ఇంతే రూపీ. అలాగా ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ అంటే ఏంటి? మారుతూ ఉంటుంది. ఈరోజు $1కి 85 రూపీస్ ఉంటుంది, ఇంకో రోజు $1కి 86 రూపీస్ ఉంటుంది. అలాగా ఇప్పుడు నేను కొద్దిగా ఫాస్ట్గా చెప్తా, ఏమనుకోకండి.
కావాలంటే లైవ్ పెడతాను. ఈ లెసన్ అయిపోయినాక ఈ లెసన్ డౌట్స్ దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1970s సో మెనీ ఎంఎన్సీస్ అనేది వచ్చాయి. ఎంఎన్సీస్ అంటే మల్టీనేషనల్ కంపెనీస్. అంటే ఇప్పుడు అమెరికన్ కంపెనీ వేరే కంట్రీస్లో కూడా బ్రాంచెస్ ఓపెన్ చేసి దాన్ని మల్టీనేషనల్ కంపెనీస్. మల్టీనేషనల్ కంపెనీ డిఫరెంట్ నేషన్స్లో ఒకే బ్రాంచెస్ డిఫరెంట్ బ్రాంచెస్ ఓపెన్ చేయడము. నెక్స్ట్ చైనీస్ ఎకానమీ కూడా స్టార్ట్ అయింది విత్ లో వేజెస్. చైనీస్ కూడా తెలిసింది కదా, మాస్ ప్రొడక్షన్, ప్రతి దాన్ని డమ్మీ చేసి అమ్మేస్తుంది. అలా చైనా కూడా స్టార్ట్ అయింది ఇంప్రూవ్ అవ్వడము. ద రిలొకేషన్ ఆఫ్ ఇండస్ట్రీ టు లో వేజ్ కంట్రీస్ స్టిమ్యులేటెడ్ వరల్డ్ ట్రేడ్ అంటే క్యాపిటల్ ఫ్లో. అంటే ఇండస్ట్రీస్ ఏంది లో వేజ్ కంట్రీస్లో షిఫ్ట్ చేయడం వల్ల ఏమైంది, లో వేజ్ కంట్రీస్ అంటే ఏంది, అక్కడ లేబర్ ఈజీగా అవైలబుల్, వాళ్ళకి తక్కువ జీతం ఇచ్చిన వచ్చి పని చేస్తారు. అలా క్యాచ్ చేసినారు. ఇప్పుడు అమెరికాలో డాలర్ లేవు, అదే ఇండియాలో రూపీస్లో ఇస్తే చాలు. కాబట్టి అమెరికాలో ఉండే యాపిల్ కంపెనీ ఇక్కడ కూడా పెడితే వాళ్ళకి తక్కువ ఖర్చుతో పని అయిపోతుంది కదా ప్రొడక్షన్. అలాగా దట్స్ ఇట్, ద లెసన్ ఎండెడ్. ఒక్కసారి నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు టకటగా చెప్తాను, కెమెరా ఆఫ్ అయిపోతే ఏం చేయలేము, చూద్దాము. సారీ అందరికీ. ఫస్ట్ వన్ మా 10-15 పేజెస్ ఉంది ఈ లెసన్. ఏమన్నా నా రాసినోడు మేకింగ్ ఆఫ్ ద గ్లోబల్ వరల్డ్. ఈ లెసన్లో మనం ఏం తెలుసుకుంటాం, ఫస్ట్ ప్రీ మోడర్న్ వరల్డ్ ఎలా ఉండేది, ట్రావెలర్స్ కావచ్చు, ఎడ్యుకేటర్స్ కావచ్చు, ప్రీస్ట్స్ కావచ్చు, వీళ్ళ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం కోసం కంట్రీస్ ట్రావెల్ అవ్వడం వల్ల అక్కడ ఉండే రిసోర్సెస్ ఇక్కడికి తీసుకురావడం, ఇక్కడ ఉండే రిసోర్సెస్ అక్కడికి తీసుకెళ్తూ అలా లింక్స్ ఉండేది అనమాట. సిల్క్ రూట్, సిల్క్ అనేది చైనీస్ సిల్క్ని ఎక్కడైతే ట్రాన్స్పోర్ట్ చేస్తారో ఆ రూట్ని సిల్క్ రూట్ అంటాం. అక్కడ సిల్కే కాదు, సో మెనీ అదర్ థింగ్స్, మినరల్స్ కావచ్చు, రిసోర్సెస్ కూడా ట్రావెల్ చేసేటోళ్ళు. నెక్స్ట్ కొన్ని ఫుడ్ ట్రావెల్స్. ఫుడ్ అనేది మెయిన్ ఎగ్జాంపుల్ అనమాట ట్రేడ్ కనెక్షన్స్కి, వరల్డ్ కనెక్షన్స్కి. ఎలాగ స్పగేటీ, ఫస్ట్ నూడిల్స్ అది ఇటలీకి వచ్చేసరికి, అరబ్కి వచ్చేసరికి స్పగేటీగా, పాస్తాగా ఇలా కన్వర్ట్ అయింది. పొటాటో కావచ్చు, గ్రౌండ్ నట్స్ కావచ్చు, ఇవన్నీ ఇండియాలో మనకు నేటివ్ కాదు, అన్ని అమెరికా నుంచి. ఎప్పుడైతే కొలంబస్ కనుక్కున్నాడో, క్రిస్టోఫర్ కొలంబస్ కనుక్కున్నాడో తర్వాత ఇవన్నీ మనకు నేటివ్ అయినాయి. నెక్స్ట్ కాంక్విస్ట్, డిసీజ్ అండ్ ట్రేడ్. అమెరికాని కానీ అదర్ కంట్రీస్ కానీ బ్రిటిషర్సే కాదు, యూరోపియన్స్ ఆక్యుపై చేసుకుంది. నాట్ ఓన్లీ విత్ ద మిలిటరీ పవర్ బట్ విత్ డిసీజెస్ స్ప్రెడ్డింగ్ అనమాట. ఈ స్మాల్ పాక్స్ ఇలాంటి వల్ల అమెరికన్స్ ఐసోలేట్గా ఉండడం వల్ల వాళ్ళు చాలా వీక్ అయిపోయి ఓడిపోయేటోళ్ళు. నెక్స్ట్ అందుకొని 19th సెంచరీకి వచ్చామంటే 19th సెంచరీలో ఏం జరిగింది, వరల్డ్ ఎకానమీ అనేది షేప్ మార్చుకుంది. ఎక్కువ టెక్నాలజీ అనేది ఇంప్రూవ్ అయింది. ఫ్లో ఆఫ్ లేబర్, ఫ్లో ఆఫ్ ట్రేడ్, ఫ్లో ఆఫ్ క్యాపిటల్. ఈ మూడు మెయిన్ థింగ్. ఈ మూడు ఏంటో వీడియోలో ఇందాక ఒకసారి చెప్పాను, మళ్ళీ ఒకసారి వెళ్ళి వెనక్కి చూడండి, ఎందుకంటే కొద్దిగా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. 50 మిలియన్ పీపుల్ వరకు యూరోప్ నుంచి సో మెనీ కంట్రీస్కి ట్రావెల్ అయిపోయారు. ఎందుకంటే ఇక్కడికంటే అక్కడ అగ్రికల్చర్ అనేది ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, ఇక్కడ ఓన్లీ ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది జరుగుతుంది కాబట్టి. నెక్స్ట్ కొన్ని రోల్ ఆఫ్ టెక్నాలజీ అనేది ఎలా ఉంది, స్టీమ్ ఇంజన్స్, రైల్వేస్, షిప్స్ ఇలాంటివి ఫాస్ట్ అంటే స్టీమ్ షిప్స్ అని రావడం వల్ల ట్రావెలింగ్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. నెక్స్ట్ కొన్ని ఫుడ్ పరంగా స్పాయిలేజ్ లేకుండా రెఫ్రిజిరేషన్ వచ్చింది. మీట్ని లైవ్ అనిమల్స్ని తీసుకెళ్లేదానికంటే ఇప్పుడు మీట్ని రెఫ్రిజిరేటర్లో పెట్టి తీసుకెళ్లొచ్చు. అలాగా నెక్స్ట్ లేట్ 19th సెంచరీలో కలోనియలైజేషన్ ఎలా ఉండేది, బ్రిటిషర్స్ ఆఫ్రికాను కూడా కాంకర్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. అలా చేసుకుంటూనే ఆఫ్రికాలో రెండర్ ప్రెస్ట్ అనే డిసీజెస్ తీసుకొచ్చారు. ఏషియన్ క్యాటిల్ అక్కడికి తీసుకెళ్లడం వల్ల ఆఫ్రికా మొత్తం రెండర్ ప్రెస్ట్ అనే డిసీజెస్ వ్యాపించి అక్కడ ఉండే క్యాటిల్ మొత్తం చనిపోయినాయి. దానివల్ల ఏం జరిగింది, ఆఫ్రికన్స్ అంతా ఇంకా తప్పక బ్రిటిషర్స్ దగ్గర స్లేవ్స్గా పనిచేయాల్సి వచ్చింది. అలా కూడా వినకపోతే ట్యాక్స్లు పెంచేసి వాళ్ళు బలవంతంగా లాక్కునేవాళ్ళు. నెక్స్ట్ అమెరికన్ ఇండిపెండెంట్ లేబర్ మైగ్రేషన్ ఫ్రమ్ ఇండియా నుంచి బాండెడ్ లేబర్స్, ఎవరైతే ఒక బాండ్ మీద తీసుకెళ్ళి వేరే చోట పని చేయించుకుంటారు లో వేజెస్కి, వాళ్ళు ఇండెంచర్డ్ లేబర్స్ అంటాము. ఆ ఇండెంచర్డ్ లేబర్స్ వల్ల వాళ్ళకి ఏం లాభం అంటే తక్కువ వేజెస్తో ఎక్కువ పని చేయించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కరేబియన్ ఐలాండ్స్లో ఎక్కువగా మన ఇండియన్స్ని అక్కడికి తీసుకెళ్ళిపోయినారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇందాక కొంతమంది చెప్పిన విఎస్ నాయపాలు, శివనారాయణ చంద్రపాలు, రామ్ నరేష్ శర్వన్, వీళ్ళందరూ ఇండియన్స్ పేర్లు అలానే ఉంది, ఫేసెస్ కూడా అలానే ఉంది. కానీ వాళ్ళు డిసెండెంట్స్ ఇండియా బట్ దే ఆర్ నేటివ్ టు దేర్. ఇండియన్ ఎంటర్ప్రెన్యూర్స్, నట్టు కొట్టే చెట్టియర్స్, షికాపురి షాప్స్, వీళ్ళందరూ బ్యాంకర్స్గా వర్క్ చేసేటోళ్ళు, లోన్స్ ఇచ్చేటోళ్ళు అనమాట. అండ్ ఇండియన్ ట్రేడ్ కలోనియలైజేషన్ టైంలో ఎలా ఉండేది, కాటన్ అనేది ఫైన్ కాటన్ ఉండేది, బాగా డిమాండ్ ఉండేది. కానీ దాన్ని తగ్గించడానికి క్లాత్ అంటే టెక్స్టైల్ పైన ఎక్కువ రేట్ పెట్టేసి రా మెటీరియల్ మీద తక్కువ ట్యాక్స్ పెట్టడం వల్ల, ట్యాక్స్ తక్కువ ఉంది కాబట్టి దీని అమ్మితే ఎక్కువ డబ్బు వస్తుంది, టెక్స్టైల్ అమ్మితే ఎక్కువ ట్యాక్స్ ఉంది కాబట్టి తక్కువ డబ్బు వస్తుంది, ఇంకా తప్పక రా మెటీరియల్ అమ్మేటోళ్ళు, రా మెటీరియల్ వాళ్ళు తీసుకొని వాళ్ళు టెక్స్టైల్స్గా తయారు చేసుకునేటోళ్ళు. ఓకే, దానివల్ల రా మెటీరియల్ ఎక్స్పోర్ట్స్ అనేది మోర్ దెన్ 30% పెరిగింది అనమాట. నెక్స్ట్ బ్రిటిష్ అనేది ట్రేడ్ సర్ప్లస్ మెయింటైన్ చేసేది ఇండియా, అంటే ఎక్కువ ఎక్స్పోర్ట్స్ తక్కువ ఇంపోర్ట్స్. అదే ఇండియా ట్రేడ్ డెఫిసిట్లో ఉండేది, బ్రిటన్ నుంచి ఎక్కువ ఇంపోర్ట్ చేసుకునేది, తక్కువ ఎక్స్పోర్ట్ చేసేది బికాస్ ఆఫ్ ద టాక్సేషన్ సిస్టమ్, టారిఫ్ సిస్టమ్. నెక్స్ట్ థర్డ్ ఆర్టికల్స్ వస్తే ఇంటర్ వార్ ఎకానమీ ఎలా ఉండేది, 1940 నుంచి 1918 వరకు ఫస్ట్ వరల్డ్ వార్ జరిగింది. అలైడ్ కంట్రీస్ మధ్య, యాక్సిస్ పవర్స్ మధ్య, వీళ్ళు మధ్య యుద్ధం జరగడం వల్ల మోర్ దెన్ 9 మిలియన్ పీపుల్ చనిపోయినారు, మోర్ దెన్ 20 మిలియన్ పీపుల్ ఇంజూరీ అయినారు. దీనివల్ల ఏం జరిగింది, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది. అన్ఎంప్లాయ్మెంట్ పెరగడం వల్ల గ్రేట్ డిప్రెషన్ వచ్చింది. ఈ గ్రేట్ డిప్రెషన్ 1921లో రావడం వల్ల అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది, ఫుడ్ అన్ని రేట్లు పెరిగిపోయినాయి, దాన్ని ఎవరు కొనలేకపోతున్నారు. ఫుడ్ రేట్లు తగ్గినా కూడా కొనేదానికి ప్రజలు లేరు. అగ్రికల్చర్ సెక్టర్ అనేది చాలా ర్యాపిడ్గా పడిపోయింది. రైజ్ ఆఫ్ మాస్ ప్రొడక్షన్ అండ్ కన్సంప్షన్. మాస్ ప్రొడక్షన్ కన్సంప్షన్ ఏంటంటే హెన్రీ ఫోర్డ్ అనే అతను 1920లో అమెరికాలో మాస్ ప్రొడక్షన్ కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. అంటే ఎక్కువ ప్రొడక్షన్ పెరిగితే డిమాండ్ తగ్గిపోతుంది, రేట్ తగ్గిపోతుంది, అప్పుడు అందరూ కొనగలుగుతాడు. అందరూ కొంటే వీడికి డబ్బు వస్తుందా, ఓకే. నెక్స్ట్ వాళ్ళు తక్కువ రేటు కొనగలుగుతారు, ఇదే మాస్ ప్రొడక్షన్ కాన్సెప్ట్. అప్పుడు ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది. ఎక్కడంటే మాస్ ప్రొడక్షన్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ కావాలి, ఇప్పుడు అందరికి ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది. అది నెక్స్ట్ గ్రేట్ డిప్రెషన్ 1929 నుంచి 1930లో వచ్చినప్పుడు అగ్రికల్చర్ అనేది చాలా ప్రాబ్లమ్ని ఫేస్ చేసింది. ప్రజలందరూ మోర్ దెన్ 50 మిలియన్ పీపుల్ అన్ఎంప్లాయ్మెంట్తో బాధపడ్డారు అనమాట. నెక్స్ట్ దీనివల్ల ఏం జరిగింది,
అమెరికా అనేది లోన్లు ఇచ్చింది ఆ టైంలో. లోన్లు ఇవ్వడం వల్ల ఒకటి ప్రాబ్లమ్, ఒకటి బెనిఫిట్. ప్రాబ్లమ్ ఏంటి? అమౌంట్ని వెనక్కి తీసుకోలేకపోయింది. బెనిఫిట్ ఏంటి? అమౌంట్ వెనక్కి తీసుకోలేకపోవడం వల్ల వాళ్ళని కంట్రోల్‌లోకి తీసుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1945లో వీటో పవర్‌ని ఎలా తీసుకుంది? వాళ్ళు లోన్లు ఇవ్వాలి కాబట్టి వీడేం చెప్తే తినాలి అన్నట్టు. ఓకే. నెక్స్ట్ ఇండియా అండ్ ద గ్రేట్ డిప్రెషన్. ఇండియాలో గ్రేట్ డిప్రెషన్ ఎలా ఉండేది? ఇండియాలో గ్రేట్ డిప్రెషన్ ఎలా ఉండేదంటే మోర్ దెన్ 50% ఆఫ్ ద వీట్ ప్రైసెస్ తగ్గిపోయినాయి. జూట్ ప్రైసెస్ మోర్ దెన్ 60% పడిపోయింది. జూట్ మిల్స్ ఖాళీ అయిపోయినాయి. అంటే ప్రొడక్షన్, అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఉంది. ఎవరు కొనేటోళ్ళు లేరు. అలాగా. నెక్స్ట్ ఇదే టైంలో మహాత్మా గాంధీ సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్ తీసుకొచ్చాడు. ఓకే. పోస్ట్ వార్ ఎరా తర్వాత ఏం జరిగింది? ఇలాంటివన్నీ ఇంకా ఫ్యూచర్‌లో జరగకూడదు కాబట్టి ప్రతి దానికి ఒక ఆర్గనైజేషన్ ఉండాలని అమెరికాలోని బ్రిటన్ వుడ్స్‌లో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. దాన్ని బ్రిటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ అంటారు. అక్కడ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వరల్డ్ బ్యాంక్ ఈ రెండు క్రియేట్ అయినాయి. దీన్నే బ్రిటన్ వుడ్స్ సిస్టమ్ అంటారు. ఇవి ఏం చేస్తుందంటే బ్యాంక్స్‌గా లోన్స్ ఇవ్వడానికి, ఫైనాన్స్ చేయడానికి డెవలపింగ్ కంట్రీస్‌కి హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ decolonization and independence. So after second world war, so many countries got independence. So those developing countries, they have assisted, అంటే వాళ్ళకి సపోర్ట్ వచ్చారు. ఎక్కడ నుంచి? వరల్డ్ బ్యాంక్ నుంచి, ఐఎంఎఫ్ నుంచి. అక్కడ నుంచి లోన్స్ తీసుకొని వాళ్ళ రిసోర్స్ మీద ఫోకస్ చేసి డెవలప్ అవ్వడం స్టార్ట్ చేసినారు. నెక్స్ట్ ఎండ్ ఆఫ్ బ్రిటన్ వుడ్స్ అండ్ బిగినింగ్ ఆఫ్ ద గ్లోబలైజేషన్. బ్రిటన్ వుడ్స్ తర్వాత ఏం జరిగింది? ప్రతిదీ ఒక ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ ద్వారా, ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ జరుగుతుంది. ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ అంటే ఏంటంటే కరెన్సీ ఫిక్స్డ్, ప్రైస్ ఫిక్స్డ్. ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ ఏంటంటే డైలీ మారిపోతూ ఉంటుంది. కరెన్సీకి $1కి 1 రూపీ, $1కి 83 రూపీస్, $1కి 86 రూపీస్ అలా మారిపోతూ ఉంటుంది అనమాట. ఇలాగా ఉండింది స్టార్టింగ్ నుంచి ఇప్పటికీ. గ్లోబలైజేషన్ అనేది ఎలా జరిగింది, గ్లోబల్ వరల్డ్ అనేది ఎలా తయారైంది, ఇదే ద మేకింగ్ ఆఫ్ గ్లోబల్ వరల్డ్. మీకు ఏం అర్థం కాకపోయినా ఈ వీడియో నేను అప్లోడ్ చేసిన తర్వాత, అప్లోడ్ అయిన ఒక హాఫ్ అన్ అవర్కి అయినా కూడా నేను లైవ్ పెడతాను. ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ అడగండి, నేను చెప్తాను. ఈ వీడియో ఏమన్నా మీకు నచ్చకపోతే మళ్ళీ ఇంకో వీడియోలో ఇంప్రూవ్ చేసుకుంటాను. మీకు నచ్చిన ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.